Yeah, hi all, good evening. Can you please confirm through chat? Am I audible or not? Can you please confirm? Good evening, everyone. Thanks for joining. Yes, good evening, Pawan Sudhakar, Srinu Abdina, PMJ Sai Prasad. Okay. Yes, Ramya, Sudhakar, Chaitanya. Yes. All right, Sri Hari. Thank you, guys. Once again, thank you for joining today. How are you? How are you all? How are you? Fine. Mahesh, Lokesh, Aditya. Yes, thank you. Thank you. I'm always happy. Thank you, Ramya. Thank you all. Fine. Sai Prasad. Okay. All right. I am fine. Thank you. Going to office night shift. Okay. Good. Okay. Deployments are going on. Sri are ready. Okay. All right. Let me try to share my screen. Let me try to share my screen. Okay, guys. From day one onwards, I'm telling ఎగ్జాక్ట్గా ఎవ్రీ డే. ఓకే, నాట్ ఈవెన్ రెగ్యులర్ సెషన్స్. ఇప్పుడు మనం ఫ్రీ సెషన్స్ కండక్ట్ చేసేదే కాకుండా గైస్ దిస్ ఆర్ నాట్ ఏ డెమో సెషన్స్, దిస్ ఆర్ రెగ్యులర్ సెషన్స్ ఓన్లీ. డెమో సెషన్ అయిపోయింది. ఎగ్జాక్ట్గా 7:30కి క్లాస్ లైవ్ ఉంటుంది. క్లాస్ విల్ బి స్టార్టెడ్ ఇన్ 5 minutes. ట్రైనర్ విల్ బి జాయినింగ్ ఇన్ 5 minutes. అలా ఉండదు. మీ కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు ఎగ్జాక్ట్గా ఆన్ టైము 7:30కి సెషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఆల్ రైట్, ఫైన్. ఓకే, ఇన్ ప్రీవియస్ సెషన్ వీ డిస్కస్డ్ అబౌట్ ఫస్ట్ డెమో. డే 0లో మనం ఏం డిస్కస్ చేసాం? డెమో క్లాస్లో మనం వచ్చేసి డెమో సెషన్లో వాట్ వీ డిస్కస్డ్? డెమో సెషన్లో మనం వచ్చేసి వీ డిస్కస్డ్ అబౌట్ ఎస్డిఎల్సి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అండ్ అజైల్ మెథడాలజీ అండ్ వీ డిస్కస్డ్ అబౌట్ DevOps ఫ్లో ఆల్సో వి డిస్కస్డ్ ఇన్ డే 0. డెమోలో మనం డిస్కస్ చేసాం. నిన్న క్లాసు డే 1. దిస్ ఈస్ ద డే వన్ సెషన్ వచ్చేసి 1 second, మార్కర్ ఇస్ నాట్ వర్కింగ్. 1 second ప్లీజ్. ఎస్, డే వన్ వి డిస్కస్డ్ అబౌట్ AWS ల్యాబ్ సెటప్. ఓకే, ఈ రోజు నుంచి మనం వీఆర్ ట్రయింగ్ టు డిస్కస్ లైనెక్స్ గైస్ ఫ్రమ్ డే 2. ఎవ్రీ వన్ క్రియేటెడ్ AWS అకౌంట్? కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్? ఓకే, క్రియేట్ చేయకపోతే విత్ ఇన్ 1 or 2 daysలో మీరు ఫాస్ట్గా క్రియేట్ చేసుకోండి. మీ ఓన్గా మీ ల్యాప్టాప్లోనే మీరే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎక్కడ డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. గ్రేట్, ఐ థింక్ పీపుల్ ఆర్ టైపింగ్ ఎస్ మెసేజ్, నాట్ ఎట్. ఓకే ఫ్యూ పీపుల్ ఆర్ వెయిటింగ్ టు క్రియేట్. ఓకే, మీరు లాస్ట్ 2 సెషన్స్ కానీ మిస్ అయ్యి ఉంటే కేకే ఫండా అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో మీరు ప్లేలిస్ట్కి వచ్చారంటే ఇక్కడే ఉంటుంది గైస్. ఇక్కడే మీకు డెమో వీడియో ఉంటుంది. ఐ థింక్ అడ్మిన్ టీమ్ విల్ అప్లోడ్ ఆల్ ద వీడియోస్ హియర్ ఓన్లీ. ఓకే, డెమో వీడియో కానీ నార్మల్ రెగ్యులర్ ఫ్రీ సెషన్స్ ఏదైతే కండక్ట్ చేస్తున్నామో ఆ వీడియోస్ అన్నీ మీకు ఓకే Jan 25th, 2026 ఓకే డెవోసికాప్స్ AWS అండ్ SRE డెవాప్స్ ఈ ఫోల్డర్లో, ఈ రిపాజిటరీలో, ఈ ప్లేలిస్ట్లో మనం టోటల్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తుంటాం. ఆల్ రెగ్యులర్ ఫ్రీ సెషన్స్. ఎవరైతే ఆల్రెడీ పేమెంట్స్ నా మీద ట్రస్ట్ చేసి పేమెంట్స్ చేస్తున్నారో ట్రై టు జాయిన్ టు డిస్కార్డ్ సర్వర్ గైస్. మన అడ్మిన్ టీం మీకు రీచ్ అవుతారు. ఆల్రెడీ చాలామంది డిస్కార్డ్ సర్వర్లోకి జాయిన్ అయ్యారు. అక్కడ మీకు సపరేట్గా ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి డౌట్స్, ఓకే లైనెక్స్కి సంబంధించినటువంటి డౌట్స్, షెల్ స్క్రిప్టింగ్ సంబంధించినటువంటి డౌట్స్, డాకరు, క్యూబర్నెటిస్ సపరేట్ ఛానల్స్ ఉంటాయి. అక్కడ మీరు సపరేట్గా మనం ఫోల్డర్స్ క్రియేట్ చేసి మీకు యూజర్ ఫ్రెండ్లీలో డేటా ఇవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఫైన్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఏవైతే ఫ్రీ సెషన్స్ జరుగుతున్నాయో ఈ ఫ్రీ సెషన్స్కి సంబంధించినటువంటి రికార్డింగ్ వీడియోస్, ఈ ఫ్రైడే వరకు ఫ్రీ సెషన్స్ ఉంటాయి. ఈ రికార్డింగ్ వీడియోస్ వచ్చేసి ఓకే ఎర్లీ మార్నింగ్ 6 AM కేకే ఫండా అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో ఆటోమేటిక్గా షెడ్యూల్ అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ 6 AM కేకే ఫండా అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో షెడ్యూల్ అవుతుంది. నెక్స్ట్ వీక్ నుంచి ఎవరైతే పెయిడ్ సెషన్స్ జాయిన్ అయ్యి ఉంటారో వాళ్ళందరికీ విత్ ఇన్ 1 hour to 1.5 hourలో ఓకే వాళ్ళకి వీడియో యాక్సెస్ వెళ్ళిపోతుంది. యూ నో నీడ్ టు వెయిట్ ఫర్ అంటిల్ మార్నింగ్ వరకు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు.
Clear everyone? Clear everyone? All right? Okay, fine. Thank you, Pratyusha. Okay, fine. Fine. Let me go here. Guys, we are not concentrating more on the theory. We are not Linux admins. We are not Linux admins. We are the DevOps engineers. We are the DevOps engineers. Our main primary goal is to understand the more commands in a Linux, guys. Okay, let me try to discuss few terms related to Linux. Let me try to discuss a few terms related to Linux. Introduction to Linux. I will give the notes, guys. Don't worry. Introduction to Linux. గైస్ మీరు రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు 95% నీకు లైనక్స్ సర్వర్సే ఉంటాయి. 95% లైనక్స్ సర్వర్సే ఉంటాయి. నా టోటల్ ఎక్స్పీరియన్స్ కూడా లైనక్స్ సర్వర్స్ మీదే వర్క్ చేశాను. 95%. అందుకనేసి మీరు ప్రతి ఒక్కరూ లైనక్స్ కమాండ్స్ మీద చాలా చాలా ఇంపార్టెంట్. వాట్ ఈజ్ ఏ లైనక్స్ గైస్? వాట్ ఈజ్ ఏ లైనక్స్? టెల్ మీ. వాట్ ఈజ్ ఏ లైనక్స్? లైనక్స్ ఈజ్ ఏ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. లైనక్స్ ఈజ్ ఏ ఓపెన్ సోర్స్ open source operating 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 system. Linux is a open source operating system. ఓకే, మెయిన్గా లైనక్స్ దేనికి యూస్ చేస్తాం అంటే సర్వర్స్, క్లౌడ్ కంప్యూటింగ్లో, ఎంబెడెడ్ సిస్టమ్స్ అటువంటి వాటిల్లో మెయిన్గా డిఫరెంట్ పర్పస్ కోసం యూస్ చేస్తాం. మీరు వికీపీడియాకి వెళ్ళి సెర్చ్ చేశారన్నా మల్టిపుల్ థియరీ పాయింట్స్ దొరుకుతాయి గైస్. ఓకే, నేను లైట్గా టచ్ చేస్తున్నాను. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ గైస్? What are the advantages of Linux? Why we are going for the Linux? Why we are going for the Linux? What are the advantages? Linux is a open source. Linux is a open source. Whatever the point I here highlighted, right? This is the meaning. What is the open source? What is the meaning of open source? మనం బీటెక్ అకాడమిక్స్లో కూడా చూస్తుంటాం. జనరలీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్? ఫర్ ఎగ్జాంపుల్, టెల్ మీ, జావా ఈజ్ ఏ ఫ్రీ ఆర్ ఓపెన్ సోర్స్? Java is a free or open source? Open source. What is the meaning of free and open source? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ టర్మ్స్లో చెప్తాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గూగుల్ ఇట్ ఆల్సో. ఫ్రీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ని తీసుకున్నారనుకో, ఒక అప్లికేషన్. దిస్ ఈస్ ద అప్లికేషన్. ఒక అప్లికేషన్ తీసుకుంటే, ఓకే, ఇక్కడ ఉన్నటువంటి కోడ్ ఏదైతే లాజిక్ నువ్వు డిఫైన్ చేసి దీన్ని బిల్డ్ చేస్తావో, ఓకే, వాళ్ళు ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో ఆ అప్లికేషన్ నువ్వు యాజ్ ఇట్ ఈస్గా యూస్ చేసుకోవాలి. యూ కాంట్ చేంజ్ ద కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ యాంటీవైరస్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు చేంజ్ ద కోడ్? మీకు ఎక్కడైనా సోర్స్ కోడ్ దొరుకుతుందా? ఎక్కడైనా సోర్స్ కోడ్ దొరుకుతుందా? దట్ ఈస్ ద ఫ్రీ అప్లికేషన్. దట్ ఈస్ ద ఫ్రీ అప్లికేషన్. ఓకే, ఏదైతే కోడ్ని యూస్ చేసుకొని అప్లికేషన్ బిల్డ్ చేశారో, ఏదైతే కోడ్ బ్యాక్గ్రౌండ్లో యూస్ చేసుకొని అప్లికేషన్ బిల్డ్ చేస్తారో వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి ఫంక్షనాలిటీ మాత్రమే మనం యూస్ చేసుకోగలం. బట్ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ ద ఓపెన్ సోర్స్, ఏదన్నా అప్లికేషన్ ఓపెన్ సోర్స్ అనుకోండి, ఓకే, ఆల్రెడీ ఆ వెండర్ ప్రొవైడ్ చేసేటువంటి కోడ్, ఆ వెండర్ ప్రొవైడ్ చేసినటువంటి కోడ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఫంక్షనాలిటీ యూస్ చేసుకోవచ్చు. అడిషనల్గా మీరు ఏదన్నా కోడ్ రాయగలగాలి, మీరు ఏదన్నా కోడ్ మీరు ఓన్గా రాయగలరు అని అంటే, ఇఫ్ యూ వాంట్ టు యాడ్ యువర్ ఓన్ కోడ్ ఆల్సో. అంటే ఓపెన్ సోర్స్ అన్నట్టు దాని మీనింగ్ ఏంది? ఫ్రీ ప్లస్ ఫ్రీలో వచ్చేటువంటి ఫెసిలిటీ వస్తుంది, ప్లస్ అడిషనల్గా మీరు కోడ్ను కూడా యాడ్ చేయొచ్చు. అడిషనల్ కోడ్ను కూడా మనం యాడ్ చేయొచ్చు. ఇఫ్ యూ ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ ద కోడింగ్, యూ కెన్ యాడ్ ద అడిషనల్ ఫంక్షనాలిటీ ఆల్సో. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్ గైస్. డోంట్ టెల్ బోత్ ఓపెన్ సోర్స్ అండ్ ఫ్రీ బోత్ ఆర్ ఈక్వల్ అని చెప్తుంటారు చాలామంది. దట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ అప్రోచ్. బోత్ ఆర్ డిఫరెంట్. ఓపెన్ సోర్స్ డిఫరెంట్, ఫ్రీ డిఫరెంట్. ఎప్పుడైతే మనం డిఫరెంట్ టూల్స్ మనం డెవాప్స్లో మనం డిస్కస్ చేస్తుంటాం, ఆ టైంలో కూడా నేను చెప్తుంటాను ఏది ఓపెన్ సోర్సు, ఏది ఫ్రీ అనేది. ఓకే, ఫైన్. అలానే వై పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ ద Linux? It is most popular, guys. Most popular. High secure also. This is high secure also. Okay, it was introduced in the year of 1991, guys. 1991లో మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేశాడు. ఓకే, ఇంట్రడ్యూస్ చేశారు. Who developed this, guys? Anyone remember the name? Linus Torvalds. He is the scientist. Who developed Java? Tell me. You know, right? Who developed Java? Who developed? Because of him, we are learning Java, right? Java introduce చేసినటువంటి who is that scientist అంటారో లేకపోతే మీరు డిఫరెంట్ నేమ్స్ కాల్ చేస్తారో, దట్ ఈస్ డిఫరెంట్. ఓకే, who is the Java founder? Tell me. Very good. James Gosling.
James Gosling. Okay, next who is C? C, Dr. Dr అంటే ఏంటి మీనింగ్? Dr. Dennis Ritchie. Dennis Ritchie, he is the founder. ఓకే, అలానే లైనస్ టోర్వాల్స్, హియర్ ఆల్సో లైనస్ టోర్వాల్స్. ఓకే, కొన్ని థియరీ పాయింట్స్ గైస్, ఐ విల్ నాట్ వెయిట్, జస్ట్ 20 minutes ఓన్లీ. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, వై పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ ద లైనెక్స్ ఈజ్ ఏ మల్టీ టాస్కింగ్ గైస్, మల్టీ యూజర్ and multitasking also. What is this meaning? Guys, don't worry. Today I will discuss few Linux commands also. After this theory, I will discuss few Linux commands. Okay, ఆ లైనెక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, కమాండ్స్ అయిన తర్వాత నెక్స్ట్ సెషన్ నుంచి మొత్తం కమాండ్సే ఉంటాయి, రెగ్యులర్గా యూస్ చేసేటువంటి కమాండ్సే ఉంటాయి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మల్టీ యూజర్? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఎనీ సర్వర్, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ సర్వర్, ఎనీ సర్వర్. ఓకే, మల్టిపుల్ యూజర్స్ కనెక్ట్ అయ్యి వాళ్ళ టాస్క్స్ని పర్ఫామ్ చేయొచ్చు. ఆ టాస్క్స్ని పర్ఫామ్ చేయొచ్చు. యూజర్ మేనేజ్మెంట్ అనేటువంటి కాన్సెప్ట్ మనం లైనెక్స్లో డిస్కస్ చేసేటప్పుడు యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ మల్టీ యూజర్ అనేది. మల్టిపుల్ యూజర్స్ని ఎలా క్రియేట్ చేయాలి లైనెక్స్ సర్వర్లో. ఓకే, ఆ యూజర్స్కి మనం పర్మిషన్స్ ఎలా ఇవ్వాలా, ఆల్ దీస్ థింగ్స్ వీ విల్ డిస్కస్. ఓకే, మల్టిపుల్ యూజర్స్ ఆ సర్వర్కి కనెక్ట్ అయ్యి వాళ్ళకి సంబంధించినటువంటి ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయొచ్చు. ఓకే, ఆల్ రైట్. వాట్ ఈస్ మల్టీ టాస్కింగ్? ఈవెన్ జావాలో కూడా మల్టీ థ్రెడింగ్ ద్వారా, మల్టిపుల్ థ్రెడ్స్ ద్వారా అచీవ్ చేస్తుంటాం. జనరల్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మల్టీ టాస్కింగ్? ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ వన్ టాస్క్. టాస్క్ 1. దిస్ ఈజ్ వన్ టాస్క్. ఓకే, ఈ టాస్క్ కంప్లీట్ అవ్వడానికి ఫర్ ఎగ్జాంపుల్ 20 minutes టైం పట్టింది అనుకోండి. 20 minutes టైం పట్టింది. ఓకే, 20 minutes టైం పట్టిందనంటే సీక్వెన్షియల్ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. దట్టు మనం ఏం చేయొచ్చు అంటే ఈ టాస్క్ని మనం స్ప్లిట్ చేయొచ్చా? మల్టిపుల్ టాస్క్స్ మన జావాలో అయితే ప్రోగ్రామెటికల్గా థ్రెడ్స్ అంటుంటాం అక్కడ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 స్ప్లిట్స్ చేశాను అనుకో, 10 స్ప్లిట్స్ చేశాను. ఆ టాస్క్ని 10 స్ప్లిట్స్ చేశాను, 10 సబ్ టాస్క్లుగా డివైడ్ చేశాను. ఓకే, మెయిన్ టాస్క్ కంప్లీట్ అవ్వడానికి 20 minutes టైం పడుతుంది. ఓకే, ఈ 20 minutes టైం పడుతుంది. బట్ ఆ టాస్క్ని ఏం చేశాను, 10 టాస్క్లుగా సబ్ టాస్క్లు క్రియేట్ చేశాను. ఆల్ టాస్క్స్ ప్యారలల్గా ఎగ్జిక్యూట్ అయితే హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ టు కంప్లీట్ గైస్? ఆల్ ఆర్ ఈక్వల్ టాస్క్. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ టాస్క్, సబ్ టాస్క్ కూడా ఈక్వల్ టాస్క్. ఎంత టైంలో మనం ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు ఆ టాస్క్ని? విత్ ఇన్ 2 minutes. క్లియర్ రైట్? విత్ ఇన్ 2 minutesలో మనం ఆ టాస్క్ని ఫినిష్ చేయొచ్చు. మల్టీ టాస్కింగ్ ఆల్సో ఇట్ ఈస్ సపోర్టింగ్. మల్టిపుల్ టాస్క్స్, ఇవన్నీ థియరీ పాయింట్స్ గైస్. డోంట్ వరీ, హౌ టు క్రియేట్ యూజర్స్, హౌ టు క్రియేట్ ఏ టాస్క్, హౌ టు అసైన్ ద టాస్క్ టు యూజర్స్, అండ్ యూ విల్ అండర్స్టాండ్ వెరీ సూన్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ గైస్, మీరు సి లాంగ్వేజ్ నేర్చుకున్నా గైస్, మీరు ఎండింగ్ వరకు కానీ వెయిట్ చేస్తే కొన్ని లైనెక్స్ కమాండ్స్, ఫండమెంటల్ కమాండ్స్ ఈరోజు టచ్ చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ అవ్వద్దు. ఓకే, ఫైన్. నెక్స్ట్ వచ్చేసి లైనెక్స్లోనే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా అది కేస్ సెన్సిటివా, నాన్ కేస్ సెన్సిటివా అంటుంటారు. చాలామంది ఆ టర్మ్స్ డిఫరెన్స్ తెలియకుండా లైనెక్స్ కమాండ్స్ని అప్పర్ కేసులో రన్ చేయడం, లైనెక్స్ కమాండ్స్ని అప్పర్ కేసులో రన్ చేస్తుంటారు. కొన్నిసార్లు వర్క్ అవ్వదు అది. ఎక్కడంటే మనం ఏదైనా షెల్ స్క్రిప్ట్స్, పైథాన్ స్క్రిప్ట్స్ అక్కడ ఏదైనా కోడ్ రాసేటప్పుడు ఈ ఫండమెంటల్స్ బిల్డ్ చేసుకోవడం తెలియక అక్కడ ఏదో డిఫరెంట్గా ఇచ్చేస్తూ ఉంటారు. అలా ఇవ్వకూడదు. అంటే దాని మీనింగ్ ఏంటంటే కొన్నిసార్లు మాకు ఆటోమేషన్ రాసేటప్పుడు జెన్కిన్స్ పైప్ లైన్ ఓకే, డిప్లాయ్మెంట్ .yaml అని ఉంటుంది. జెన్కిన్స్ కూడా మనం లైనెక్స్ సర్వర్లో లాంచ్ చేస్తాం కదా, .yaml ఫైల్ అని మన గిటబ్ రిపోజిటరీలో ఉంటుంది. మనం పైప్ లైన్లో కాన్ఫిగర్ చేసి అప్లై కొట్టేటప్పుడు ఏం చేస్తారంటే కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ డిప్లాయ్మెంట్.yaml అండ్ బోత్ ఆర్ సేమ్ ఆర్ నాట్? టెల్ మీ, బోత్ ఆర్ డిఫరెంట్ ఆర్ సేమ్? ఈ రెండు సేమా డిఫరెంటా? బోత్ ఆర్ డిఫరెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైనెక్స్లో రెండు డిఫరెంట్. ఎందుకని? ఇయర్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఓకే, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం స్ట్రింగ్ అంటాం గైస్. ఈ ఫస్ట్ డి, ఓకే, ఫస్ట్ వచ్చేసి స్మాల్ డి ఉంది, సెకండ్ వచ్చేసి క్యాపిటల్ డి. అంటే బోత్ ద క్యారెక్టర్స్ ఆర్ డిఫరెంట్. లైనెక్స్ ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్. Linux is a case sensitive. What is the meaning of case sensitive? Both uppercase and lowercase letters are not equal. Both uppercase letter and lowercase letter both are not equal.
ఓకే, లైనెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పర్ కేస్ లెటరు, లోయర్ కేస్ లెటరు, బోత్ ఆర్ డిఫరెంట్ లెటర్స్. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ యాస్కీ క్యారెక్టర్స్ గైస్. ఆర్ యు అవేర్ అబౌట్? మీరు బీటెక్ చదివేటప్పుడు కూడా మీకు యాస్కీ సి లాంగ్వేజ్లో వచ్చి ఉంటుంది. అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అని ఉంటుంది. యాస్కీ అని అంటే ఏంది మీనింగు? ఇక్కడ ఉన్నటువంటి ఏ అనేటువంటి వాల్యూకి, ఇక్కడ ఉన్నటువంటి ఏ అనేటువంటి వాల్యూకి బ్యాక్గ్రౌండ్లో అసైన్ అయినటువంటి నెంబర్స్ డిఫరెంట్. యాస్కీ రేంజ్ వచ్చేసి 0 to 255, 256 క్యారెక్టర్స్ ఉంటాయి. నీ కీబోర్డ్ మొత్తం ఎత్తికారంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి? 256 క్యారెక్టర్స్ ఉంటాయి. 0 to 255 ఉంటాయి. 0 to 255. మీరు కావాలనంటే స్మాల్ ఏక్ ఐ థింక్ 97, ఇక్కడ 65 అనుకుంటాను. మీరు ఇఫ్ యూ గో టు గూగుల్ ఆల్సో, ఓకే, యాస్కీ యాస్కీ ఆఫ్ ఏ అండ్ స్మాల్ ఏ. సి ఇక్కడ చూసారంటే స్మాల్ ఏ యాస్కీ వాల్యూ అంతా 97. ఐ టోల్ రైట్. క్యాపిటల్ ఏ యాస్కీ వాల్యూ హౌ మచ్? 65. క్యాపిటల్ ఏ యాస్కీ వాల్యూ ఇస్ హౌ మచ్? 65. స్మాల్ ఏ యాస్కీ వాల్యూ ఇస్ హౌ మచ్? 97. బోత్ ద నెంబర్స్ ఆర్ సేమ్ ఆర్ డిఫరెంట్? గైస్, ప్రోగ్రామెటికల్గా మీకు ఐడియా ఉంటే ఈ టర్మ్స్ అర్థమవుతాయి, లేకపోతే లీవ్ ఇట్. ఈ థియరీ పాయింట్స్ ఎవరు అడగరు ఇంటర్వ్యూలో కూడా. బట్ ఐఎమ్ గోయింగ్ విత్ ఫ్రమ్ ద స్క్రాచ్. ఓకే, క్యాపిటల్ ఏ యాస్కీ వాల్యూ ఇస్ హౌ మచ్? 65. స్మాల్ ఏ యాస్కీ వాల్యూ ఇస్ 97. దెన్ స్మాల్ బి యాస్కీ వాల్యూ ఇస్ హౌ మచ్? టెల్ మీ. స్మాల్ బి యాస్కీ వాల్యూ ఇస్ హౌ మచ్? స్మాల్ బి యాస్కీ వాల్యూ ఇస్ 98. స్మాల్ సి యాస్కీ వాల్యూ ఇస్ 99. ఇలా ఇంక్రిమెంట్ అవుతుంది. స్మాల్ డి యాస్కీ వాల్యూ ఇస్ 100. క్యాపిటల్ బి యాస్కీ వాల్యూ ఇస్ 66. ఓకే, 66. క్యాపిటల్ సి ఈస్ 67. ఇలా నీ కీబోర్డ్లో ప్రతి క్యారెక్టర్కి బ్యాక్గ్రౌండ్లో యాస్కీ వాల్యూ ఉంటుంది. వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూ, నేను కోడింగ్ బ్యాక్గ్రౌండ్లో ఫ్రెషర్గా అటెండ్ అవుతున్నప్పుడు దే ఆస్క్డ్ మీ అబౌట్ వాట్ ఈస్ ద యాస్కీ వాల్యూ ఫర్ స్పేస్. కీబోర్డ్లో ఉంది, స్పేస్ ఉంది కదా, కోడింగ్ బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ టెస్ట్ చేస్తుంటారు. నీ కీబోర్డ్లో ఉన్నటువంటి స్పేస్ బ్యాక్ ఎండ్లో మెమరీలో స్టోర్ అయ్యేటప్పుడు ఏ నెంబర్తో స్టోర్ అవుతుంది అన్నాడు. స్పేస్ యాస్కీ వాల్యూ ఈస్ 32. యూ నో నీడ్ టు రిమెంబర్, just for sake I am telling. Clear everyone? Are you guys are understanding? Just 3 points. Clear? Yes. Don't worry. Just wait for 20 minutes. We will go for the Linux commands ela chinna chinna commands ela run cheyalo. You will understand. Okay. All right. Okay. Fine. Okay. Next is గైస్, లీవ్ ఇట్ అబౌట్ డిస్ట్రిబ్యూషన్స్. మనకి లైనెక్స్లో మల్టిపుల్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి. ఉబంటు, రెడ్ హ్యాట్, సెంట్వైస్, అమెజాన్ లైనెక్స్, సుసి లైనెక్స్ అని. మీకు స్టార్టింగ్లోనే మీకు ఆ టర్మ్స్ తెలియదు. నేను మీరు డాకరైజ్డ్ అప్లికేషన్స్ డిప్లాయ్ చేసేటప్పుడు ఎందుకు ఉబంటుకి వెళ్తాం? ఓకే, మోస్ట్లీ ఎందుకు ఉబంటు సర్వర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు, జనరల్ వెబ్ సర్వర్స్ వీటన్నిటి కోసం ఎందుకు రెడ్ హ్యాట్ ప్రిఫర్ చేస్తుంటారో ఆ ప్రాజెక్ట్ని మనం డంప్ చేసేటప్పుడు, ఆ ప్రాజెక్ట్ని మనం డిప్లాయ్ చేసేటప్పుడు యూ విల్ అండర్స్టాండ్. బట్ ఫస్ట్ డే ఆఫ్ లైనెక్స్ కాబట్టి ఓకే, వీ హ్యావ్ లైనెక్స్ ఫ్లేవర్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ లైనెక్స్ ఫ్లేవర్స్. లైనెక్స్ ఫ్లేవర్స్ ఆర్ఎల్స్ డిస్ట్రిబ్యూషన్స్ అని కూడా అంటుంటారు గైస్. లైనెక్స్ డిస్ట్రిబ్యూషన్స్, లైనెక్స్ డిస్ట్రిబ్యూషన్స్. ఓకే, అలానే మల్టిపుల్ ఉన్నాయి గైస్, మల్టిపుల్ ఉంటాయి. ఈవెన్ మనం మిషన్ లాంచ్ చేసేటప్పుడు కూడా చూపిస్తాం. నిన్న మీరు మిషన్ లాంచ్ చేసేటప్పుడు కూడా చూస్తుంటారు. రెడ్ హ్యాట్, ఉబంటు, ఆ ఏఎంఐస్ మనం పిక్ చేసేటప్పుడు మీరు అక్కడ చూస్తుంటారు. ఐ విల్ షో ఇట్ టుడే ఆల్సో. ఓకే, రెడ్ హ్యాట్, వాట్ ఆర్ ద డిస్ట్రిబ్యూషన్స్? రెడ్ హ్యాట్. ఓకే, ఇనిషియల్ ఫ్యూ డేస్ అంతా మనం రెడ్ హ్యాట్ మిషన్సే లాంచ్ చేస్తుంటాం, రెడ్ హ్యాట్ అండ్ అమెజాన్ లైనెక్స్. అండ్ ఈవెన్ వీ హ్యావ్ సెంట్ఓఎస్ డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్స్ లైనెక్స్లో మళ్ళా. ఓకే, అలానే వీ హ్యావ్ Ubuntu also. We have Ubuntu also. Even Amazon Linux. I mean AWS అయితే Amazon Linux. Even SUSE Linux. ఓకే, ఎవరైతే అడ్మిన్ లెవెల్లో ఉంటారో వాళ్ళకి ఈ టర్మ్స్ అన్ని చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ డిబియన్ ఆల్సో లైక్ దిస్ మెనీ డిస్ట్రిబ్యూషన్స్ ఆర్ దేర్. ఓకే, విల్ డిస్కస్ గైస్. ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీకు అక్కడ ఏ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ మనం లాంచ్ చేస్తామో అప్పుడు యూ విల్ అండర్స్టాండ్. అప్పుడు మీరు వీటి గురించి మీకు అర్థమవుతుంది. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ గైస్. నెక్స్ట్ జరిగేటువంటి 1 week 10 days లైనెక్స్ సిరీస్ మీకు క్లియర్గా అర్థం కావాలి అని అంటే ఖచ్చితంగా మీరు లైనెక్స్ డైరెక్టరీ స్ట్రక్చర్ తెలుసుకోవాలి. వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్? లైనెక్స్, one second guys, marker is not properly writing. Linux directory structure.
లైనక్స్ డైరెక్టరీ స్ట్రక్చర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఎంటైర్ చాలా మంది ఏం చేస్తారంటే దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో టు మై డౌన్లోడ్స్ ఫోల్డర్, ఇఫ్ యూ గో టు మై డౌన్లోడ్స్ ఫోల్డర్, ఇఫ్ యూ గో టు మై డౌన్లోడ్స్ ఫోల్డర్, నేను ఇందాక ఈవినింగ్ క్లాస్ చెప్పేటప్పుడు అంటే ఏడబ్ల్యూఎస్ సిరీస్ అప్పుడు కనెక్ట్ అయి ఉన్నాను 6 o'clock అప్పుడు రిపోర్ట్స్ జనరేట్ చేశాం. ఓకే, ఈ రిపోర్ట్ జనరేట్ చేశాను అంటే దీని మీనింగ్ ఏంటి? ఇది ఎక్కడుంది? డౌన్లోడ్స్ అనే ఫోల్డర్లో ఉంది. ఓకే, అలానే ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేషన్ డాక్ కూడా డౌన్లోడ్స్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాక్యుమెంట్స్కి వెళ్తే డిఫరెంట్ ఫోల్డర్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ డౌన్లోడ్స్కి వెళ్తే డిఫరెంట్ ఫోల్డర్స్ ఉంటాయి, డీ డ్రైవ్కి వెళ్తే డిఫరెంట్ ఫోల్డర్స్ ఉంటాయి. అంటే మనం ఏం చేస్తాను? సెగ్రిగేట్ చేస్తున్నాం. అంటే ఎక్కడ ఏ ఫైల్ ఉండాలా, ఎక్కడ ఏ డైరెక్టరీ ఉండాలా. మనం ఈవెన్ అకాడమిక్స్లో కూడా మనం మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు యాప్టిట్యూడ్ అంతా సపరేట్ ఫోల్డర్లో ఉంచడం, ఓకే, రీజనింగ్ అంతా సపరేట్ ఫోల్డర్స్లో పెట్టడం. అలానే మనకు లైనక్స్ సర్వర్లో కూడా డైరెక్టరీ స్ట్రక్చర్ ఉంటుంది గైస్. ఈ డైరెక్టరీ స్ట్రక్చర్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఈ డైరెక్టరీ స్ట్రక్చర్ గురించి. అంటే ఫస్ట్ డేనే మీకు డైరెక్టరీ స్ట్రక్చర్ అంతా డెప్త్ తెలియబడలేదు. అప్కమింగ్ సెషన్స్లో ఒక ఇంటర్వ్యూలు అడిగాడు. ఓకే, ఐ డోంట్ వాంట్ టు గో ఫర్ ద కంటైనరైజ్డ్ అప్లికేషన్స్, అప్లికేషన్స్ డాకర్ ద్వారా నేను ఇమేజ్ని బిల్డ్ చేసి సోనార్ కీప్ని అప్ చేయాలనుకోవడం లేదు. ఓకే, జనరల్గా ఒక సోనార్ కీప్ సర్వర్ని నార్మల్గా ఏ డైరెక్టరీలో మీరు లాంచ్ చేస్తారని అడిగాడు. సోనార్ కీప్ మీద వర్క్ చేసి ఉంటారు, కాన్ఫిగర్ చేసి ఉంటారు, అన్నీ అయిపోయి ఉంటాయి. కానీ జనరల్గా ఒక సోనార్ కీప్ సర్వర్ కానీ, ఒక టామ్ క్యాట్ సర్వర్ కానీ, లేదంటే ఒక నెక్సస్ సర్వర్ కానీ, ఒక జెన్కిన్స్ కానీ, ఏ ఫోల్డర్లో మీరు ఆ కాన్ఫిగరేషన్ మొత్తాన్ని సెటప్ చేస్తారంటాడు. అసలు ఆ ఫోల్డరే గుర్తుండదు ఆ టైంలో. నేను ప్రతి టూలు, ప్రతి కాన్సెప్ట్, 1 second గైస్, ప్రతి కాన్సెప్ట్ చెప్పేటప్పుడు క్లియర్గా చెప్తుంటాను. ఖచ్చితంగా వేర్ యూనిట్ టు ఇన్స్టాల్, ఓపీటీ డైరెక్ట్లో మనం ఇన్స్టాల్ చేయాలా. ఓకే, అలానే లైనక్స్ డైరెక్టరీ స్ట్రక్చర్ గైస్, దిస్ ఈస్ రూట్ స్లాష్ అంటే ఏంటి మీనింగ్? రూట్. లెట్ మీ రైట్ స్లాష్ రూట్, దిస్ ఇస్ ద రూట్. ఓకే, రూట్ డైరెక్టరీ. దీని టెక్నికల్గా స్లాష్ని మనం ఏమైనా కాల్ చేస్తాం? రూట్ డైరెక్టరీ. ఐ విల్ షో ఇట్ గైస్. లైవ్లో నేను చూపిస్తాను, థియరీ చెప్తున్నాను. లైవ్లో మనం సర్వర్ కనెక్ట్ అయిన తర్వాతే ఈ డైరెక్టరీ స్ట్రక్చర్ చెప్పగలం. బట్ ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద థియరీ. ఓకే, ఫైన్. రూట్ డైరెక్టరీ, టాప్ మోస్ట్ డైరెక్టరీ. దిస్ ఇస్ ద టాప్ మోస్ట్ డైరెక్టరీ. ఇట్ కంటైన్స్ ఆల్ ద ఫైల్స్ అండ్ సబ్ డైరెక్టరీస్. ఓకే, దిస్ ఇస్ ద టాప్ మోస్ట్ డైరెక్టరీ ఇన్ లైనక్స్. టాప్ మోస్ట్ డైరెక్టరీ గైస్. నేను ఎక్కడన్నా డైరెక్టరీ అనేటువంటి టర్మ్ కానీ యూస్ చేస్తే మనం విండోస్లో ఫోల్డర్ అంటాం. ఓకే, ఓకే, మనకి జనరల్గా రూట్ యూజర్, నార్మల్ యూజర్స్ ఉంటారు కదా. రూట్ యూజర్ అయితే హ్యాష్తో కనెక్ట్ అయి ఉంటుంది, నార్మల్ యూజర్ అయితే డాలర్తో కనెక్ట్ అయి ఉంటుంది. విల్ అండర్స్టాండ్ అప్కమింగ్ సెషన్స్లో, ఈ రోజు సెషన్లోనే యూ విల్ సీ దట్ పాయింట్. ఓకే, వాట్ ఈస్ డాలర్ హ్యాష్ అనేది వీ నో ఇన్ అండ్ అవుట్. ఓకే, ఫైన్. ఇప్పుడు రూట్ యూజర్కి ఏం చెప్పాను? రూట్ డైరెక్టరీ ఇస్ ద టాప్ మోస్ట్ డైరెక్టరీ. ఇట్ కంటైన్స్ సబ్ డైరెక్టరీస్. ఫర్ ఎగ్జాంపుల్ లైనక్స్లో నెంబర్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి గైస్. మనం ఎల్ఎస్ కమాండు, పీడబ్ల్యూడి కమాండు, టాప్ కమాండు, గ్రెప్ కమాండు, ఆక్ కమాండు, సెట్ కమాండు, నెట్స్టాట్ కమాండు. ఓకే, ఇలా నెంబర్ ఆఫ్ ప్రాసెస్కి రిలేటెడ్ సంబంధించిన కమాండ్స్, నెట్వర్కింగ్ రిలేటెడ్ కమాండ్స్, ఇలా నెంబర్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి. ఆ కమాండ్స్ అన్ని లైనక్స్ సర్వర్లో ఏ డైరెక్టరీలో స్టోర్ అయి ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ని కాపీ చేయాలంటే సిపి కమాండు. ఓకే, ఒక డైరెక్టరీని క్రియేట్ చేయాలంటే మేక్ డైరెక్టరీ కమాండు, ఎంకేడిఆర్ కమాండు. ఓకే, ఫైల్స్ని లిస్ట్ చేయాలంటే ఎల్ఎస్ కమాండు. ఓకే, ప్యాటర్న్ ఏదైనా సెర్చ్ చేయాలంటే గ్రెప్ కమాండ్. ఇలా నెంబర్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి. ఈ కమాండ్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం లైనక్స్ సర్వర్లో ఎక్కడ స్టోర్ అవుతుంది? ఒక లైనక్స్ సర్వర్లో ఈ కమాండ్ నేను చెప్పాను కదా, టాప్ మోస్ట్ డైరెక్టరీస్ వాట్ స్లాష్ రూట్. టాప్ మోస్ట్ డైరెక్టరీస్ రూట్. ఆ రూట్ అనేటువంటి డైరెక్టరీలో బిన్ అనేటువంటి ఫోల్డర్లో స్టోర్ అవుతుంది. ఎక్కడ స్టోర్ అవుతుంది? ఆ రూట్ అనేటువంటి డైరెక్టరీలో బిన్ అనేటువంటి సబ్ డైరెక్టరీ. దిస్ ఇస్ ద సబ్ డైరెక్టరీ. రూట్ అనేటువంటి దాంట్లో బిన్ అనేటువంటి డైరెక్టరీలో మనకి ఆల్ కమాండింగ్ ఇన్ఫర్మేషన్ మొత్తం స్టోర్ అవుతుంది. ఓకే, ఆల్ రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు రీబూట్ సిస్టమ్ లెవెల్ కమాండ్స్. రీబూట్ చేయడం, డిస్క్ పార్టీషనింగ్, అలా కొన్ని అడిషనల్ అడ్వాన్స్డ్ కమాండ్స్ వచ్చేసి అదే రూట్ డైరెక్టరీలో ఎస్బిన్ అనేటువంటి ఒక డైరెక్టరీ ఉంటుంది. ఈ డైరెక్టరీలో స్టోర్ అవుతాయి. చాలా ఇంటర్వ్యూస్లో అడుగుంటారు గైస్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిన్ అండ్ ఎస్బిన్? ప్రీవియస్గా ఇప్పుడంటే మొత్తం డాకర్ అండ్ క్యూబర్నెటీస్కి టెరాఫామ్, ఆర్గోసి వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ పడుతున్నాయి. స్టార్టింగ్ డెవాప్స్ స్టేజెస్లో మేము ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు దే మైట్ ఆస్క్ యూ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిన్ అండ్ ఎస్బిన్.
ఓకే, సూపర్ ప్రివిలేజెస్, ఓకే, సిస్టమ్ బైనరీస్, అడ్మినిస్ట్రేషన్ కోసం యూస్ చేసేటువంటి కమాండ్స్ అన్ని బిన్లో ఉంటాయి. నార్మల్గా యూస్ చేసేటువంటి కమాండ్స్ అన్ని బిన్లో ఉంటాయి. ఈవెన్ నేను సినారియో ప్లే గ్రౌండ్లో కూడా ఈ క్వశ్చన్ని లోడ్ చేస్తున్నాను. సినారియో ప్లే గ్రౌండ్లో ఈ క్వశ్చన్ కూడా లోడ్ చేస్తున్నాను, మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, అలానే అప్లికేషన్ సంబంధించి, సిస్టమ్కి సంబంధించి కాన్ఫిగరేషన్ ఫైల్స్ బ్యాక్ ఎండ్లో ఏ డైరెక్టరీలో స్టోర్ అవుతాయి? బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్ డైరెక్టరీస్ ఈటీసీ అనేటువంటి డైరెక్టరీలో స్టోర్ అవుతాయి. ఎక్కడ స్టోర్ అవుతాయి? /ETCలో స్టోర్ అవుతాయి. ఓకే, అప్కమింగ్ సెషన్స్లో మీరు చూస్తారు యూజర్కి సంబంధించిన పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్ అవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి? ఈటీసీలో స్టోర్ అవుతాయి. నేను క్లాసు లైనక్స్ చెప్పేటప్పుడు అడుగుతుంటే ఈ డైరెక్టరీస్, ఓకే, పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్ ఏ డైరెక్టరీ ఉంటుందంటే ఆ రోజు మీరు టక్కని చెప్పగలగాలి, ఈటీసీ డైరెక్టరీలో ఉంటుంది. ఓకే, మీకు ఇందాక ఏం చెప్పాను? లైనక్స్ ఈజ్ ఏ మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పాను. లైనక్స్ ఈజ్ ఏ మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పాను. అంటే ఒక సర్వర్లో, ఒక లైనక్స్ సర్వర్లో మల్టిపుల్ యూజర్స్ ఉంటారు. ఒక లైనక్స్ సర్వర్లో మల్టిపుల్ యూజర్స్ ఉంటారు. ఆ యూజర్ ఇన్ఫర్మేషన్ మొత్తం, ఈవెన్ ఈటీసీడీలో డిఫరెంట్గా ఉంటుంది. ఐ విల్ షో యూజర్ మేనేజ్మెంట్ చెప్పేటప్పుడు గ్రూప్స్ ఎక్కడ ఉంటాయి, యూజర్స్ ఎక్కడ ఉంటారని. జనరల్గా యూజర్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుందనంటే యూజర్కి సంబంధించినటువంటి హోమ్ డైరెక్టరీస్ అన్ని, ప్రతి యూజర్కి సంబంధించినటువంటి హోమ్ డైరెక్టరీస్ అన్ని /home అనేటువంటి డైరెక్టరీలో ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? /home అనేటువంటి డైరెక్టరీలో ఉంటాయి. /home అనేటువంటి డైరెక్టరీలో ఉంటాయి. క్లియర్ ఎవరీవన్? అండ్ చాలా చాలా ఇంపార్టెంట్, నువ్వు ఎక్స్టర్నల్ సాఫ్ట్వేర్స్ సోనార్ కీప్ కానీ నెక్సస్ కానీ అటువంటి ఏదన్నా కాన్ఫిగర్ చేయాలి లైనక్స్ సర్వర్లో అనుకుంటే ఎక్కడ కాన్ఫిగర్ చేయాలా? ఖచ్చితంగా ఏ డైరెక్టరీ ఇన్స్టాల్ చేయాలి నువ్వు? ఈవెన్ నేను డాకర్ ఫైల్స్ రాసేటప్పుడు కూడా చూపిస్తాను. అఫీషియల్ డాకర్ ఫైల్స్ రాసేటప్పుడు కూడా మీకు చూపిస్తాను వాళ్ళు ఎక్కడ రాసుంటారు అనేది. ఓకే, హియర్ దే ఆర్ డిఫైనింగ్ ఇన్ ఏ ఓపీటీ. ఏ డైరెక్ట్లో? OPT directory. For example, let me search it. If you go to here, SonarKube Docker image, Docker hub kelno. Guys, leave it. You don't know anything about this. Let me go to any one of the Docker file. Okay. Are you able to see? Which directory they are configuring all? Are you able to see? Which directory? Without knowing these fundamentals, బ్లైండ్గా డాకర్ ఫైల్ దీన్ని మొత్తాన్ని కాపీ చేసుకొని డాకర్ బిల్డ్ అని కొట్టేసి ఇమేజ్ని బిల్డ్ చేస్తే వేరు. నువ్వు ఏదైనా ఓన్గా రాసేటప్పుడు ఎలా రాస్తావు నువ్వు డాకర్ ఫైల్స్? ఓకే, ట్రై టు అండర్స్టాండ్. ఎక్స్టర్నల్ సాఫ్ట్వేర్స్, ఓకే, ఎక్స్టర్నల్ ప్యాకేజెస్ మనం ఏదన్నా ఇన్స్టాల్ చేయాలని అంటే విచ్ డైరెక్టరీ యూనిట్ ఇన్స్టాల్? అప్కమింగ్ సెషన్స్లో అడుగుతుంటాను. విచ్ డైరెక్టరీ యూనిట్ ఇన్స్టాల్? టెల్ మీ, ఐఎమ్ సీయింగ్ యువర్ చాట్. టెల్ మీ గైస్, విచ్ డైరెక్టరీ? ఓపీటీలో మనం కాన్ఫిగర్ చేయాలి. ఓకే, ఫైన్. అలానే ఒక సర్వర్లో ఇద్దరు యూజర్స్ ఉంటారు గైస్, జస్ట్ అజ్యూమ్ చేసుకోండి. ఇలా చాలా ఉంటాయి గైస్, చాలా డైరెక్టరీస్ ఉంటాయి. మీకు చూపిస్తాను నేను కనెక్ట్ అయిన తర్వాత మనం చూద్దాం. సర్వర్ కనెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మై సర్వర్. ఒక లైనక్స్ సర్వర్ లాంచ్ చేశాను ముంబైలో. దిస్ ఈజ్ సర్వర్ 1. ఈ సర్వర్లో ఇద్దరు యూజర్స్ ఉన్నారు. ఫస్ట్ యూజర్ వచ్చేసి కృష్ణ. సెకండ్ యూజర్ వచ్చేసి సాయి. సెకండ్ యూజర్ నేమ్ వచ్చేసి సాయి. ట్రై టు అండర్స్టాండ్. ఫస్ట్ యూజర్ నేమ్ వచ్చేసి కృష్ణ, సెకండ్ యూజర్ వచ్చేసి సాయి. ఓకే, కృష్ణ ఏదో ఒక డిప్లాయ్మెంట్ యామెల్ ఫైల్ రాశాడు, అది డిప్లాయ్మెంట్ చేస్తే ప్రొడక్షన్లో ఫెయిల్ అయింది. ఆ లాగ్స్ తీసుకున్నాడు, చిన్న ఎర్రర్ గ్రెప్ చేశాడు, లాగ్ దొరికింది. ఆ లాగ్ ఫైలు కృష్ణ అనేటువంటి యూజరు సాయి అనేటువంటి యూజర్కి షేర్ చేయాలి. ఎలా షేర్ చేస్తాడు? డిఫరెంట్ కమాండ్స్ ఉన్నాయి. ఎస్సిపి కమాండ్ యూస్ చేసుకొని లోకల్ లైక్ తీసుకురావడం, ఎస్సిపి కమాండ్స్ యూస్ చేసుకొని మన లోకల్ లైక్ తీసుకొచ్చి అతనికి టీమ్స్లోనో, వైబర్లోనో, ఓకే, స్లాక్లోనో, స్కైప్లోనో, డిఫరెంట్ ఛానల్స్ మన కంపెనీలో ఏదైతే యూస్ చేస్తామో అలా చేస్తాం. కానీ చాలాసార్లు మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఎన్నోసార్లు లైనక్స్ అడ్మిన్ నుంచి మెయిల్స్ గెట్ చేశాను గైస్. ఏమని చేస్తారనంటే వాళ్ళు, ప్రశాంత్ నువ్వు టెంపరీ డైరెక్ట్లో అనవసరంగా చాలా ఫైల్స్ పెట్టున్నావు, ప్లీజ్ ట్రై టు క్లియర్ ఇట్. నీకు అవసరం లేదంటే క్లియర్ చేయండి అని మెయిల్స్ వస్తూ ఉంటాయి మాకు అవుట్లుక్లో. ఏంటి టెంపరీ డైరెక్టరీ? ఈ సర్వర్లోనే ఒక టెంప్ అనేటువంటి డైరెక్టరీ ఉంటుంది. డైరెక్ట్ నేమ్ ఏంటి? టెంప్, టిఎంపి. ఒక టెంపరీ డైరెక్టరీ ఒకటి ఉంటుంది. ప్రతి లైనక్స్ సర్వర్లో మనకి ఒక టెంపరీ డైరెక్టరీ ఉంటుంది. ఈ టెంపరీ డైరెక్టరీలో కృష్ణ అనే అతను ఆ ఫైల్ని ఇక్కడ ప్లేస్ చేస్తాడు. ఆ ఫైల్ని ఇక్కడ ప్లేస్ చేస్తే ఈ సర్వర్కి ఎవరికైతే యాక్సెస్ ఉంటుందో వాళ్ళు ఈ టెంపరీ డైరెక్టరీకి వచ్చి తీసుకోవచ్చు ఆ ఫైల్. అతను లోకల్గా డౌన్లోడ్ చేయాల్సినటువంటి అవసరం లేదు గైస్. ఆర్సింక్ అవన్నీ మనం తర్వాత చూద్దాం అడ్వాన్స్డ్ లైనక్స్కి వెళ్ళినప్పుడు.
ఓకే, ఈ కృష్ణ అనేటువంటి యూజరు ఈ ఫైల్ని టెంప్లో ప్లేస్ చేశాడంటే అనదర్ యూజర్ కూడా ఆ ఫైల్ని గెట్ చేయొచ్చు. అంటే ఎవరికన్నా ఇమీడియట్గా నువ్వు టెంపరీ ఫైల్స్ ఏదన్నా ఒక యూజర్కి ఇంకొక యూజర్కి మనం ఫాస్ట్గా షేర్ చేయాలనుకున్నప్పుడు మనం ఏ డైరెక్ట్లో ప్లేస్ చేయాలి, అవన్నీ ఏ డైరెక్ట్లో ప్లేస్ చేయాలా, టిఎంపి. ఏ డైరెక్ట్లో ప్లేస్ చేయాలా, టిఎంపి అనేటువంటి డైరెక్టరీలో ప్లేస్ చేయాలా, టిఎంపి అనేటువంటి డైరెక్టరీలో ప్లేస్ చేయాలా. క్లియర్? అండర్స్టూడ్? ఓకే, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ సిస్టమ్కి సంబంధించినటువంటి లైబ్రరీస్, ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్కి సంబంధించినటువంటి లైబ్రరీస్, ఓకే, స్లాష్ ఎల్ఐబి అనేటువంటి డైరెక్ట్లో ఉంటాయి, స్లాష్ ఎల్ఐబి అనేటువంటి డైరెక్ట్లో ఉంటాయి. ఓకే, అలానే ప్రాసెస్కి సంబంధించిన సిపియుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బ్యాక్ ఎండ్లో ప్రాసెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఓకే, స్లాష్ పిఆర్ఓసి అనేటువంటి ఒక డైరెక్ట్లో ఉంటాయి, ఈ డైరెక్ట్లో ఉంటాయి. రెగ్యులర్గా మీరు లైనెక్స్ సర్వర్తో ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తూ ఉన్నప్పుడు యూ విల్ అండర్స్టూడ్. రెగ్యులర్గా మీరు లైనెక్స్ సర్వర్తో డీల్ చేస్తారు. బ్లైండ్గా ఇక్కడికి వచ్చేసి ఒక సర్వర్ని ఓకే ఈజీ మిషన్ లాంచ్ చేసేసి ఓకే చాట్ జీపీని అడిగేసి 4 కమాండ్స్ హిట్ చేస్తే యూ విల్ నాట్ గెట్ ద సబ్జెక్ట్. దట్ ఈస్ ఫర్ షూర్. ఈ టర్మ్స్కి నేను డాక్యుమెంట్ ఇస్తాను. నా లైనెక్స్ క్లాస్లో అటెండ్ అయినటువంటి మా ఓల్డ్ స్టూడెంట్, ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్, నీట్గా నేను క్లాస్ ఎలా అయితే చెప్పానో యాజ్ టీజ్గా బ్లాక్స్ కూడా ఉంటాయి. మన రిజిస్టర్ అయిన వాళ్ళకి బ్లాక్ సైట్ యాక్సెస్ వచ్చి ఉంటుంది అందరికి. నిన్న నైట్, ఈరోజు రిజిస్టర్ అయిన వాళ్ళకి ఈరోజు నైట్ వస్తుంది. ప్రతి ఒక్కరికి అక్కడ బ్లాక్స్ ఉంటాయి, చాలా నీట్గా ఉంటాయి, చెక్ చేయండి. మీరు కానీ ఇంకా రిజిస్టర్ అవ్వకపోయినా కానీ మీకు ఆ డాక్యుమెంట్ కావాలి అని అంటే ఐ విల్ షేర్ ఇట్ ఇన్ ఏ గ్రూప్. ప్రతి ఒక్కరూ D8 అనేటువంటి గ్రూప్లో ఉన్నారా? D8తో స్టార్ట్ అవుతుంది. D8 D8తో స్టార్ట్ అవుతుంది. D8 కేకే డెవాప్స్ అని. ప్రతి ఒక్కరు ఈ గ్రూప్లో ఉన్నారా? ఎనీవన్ ఈస్ నాట్ దేర్? టెల్ మీ. Everyone is there? No, right? Few people are typing no message. Admin, can you please share? Admin, I think he dropped. Okay. No na? D8 అనేటువంటి గ్రూప్లో లేరా? ఓకే, మీకు ప్రతి ఒక్కరికి మీకు గ్రూప్ లింక్స్ ఇచ్చుంటాను. ఓకే, ప్రతి ఒక్కరికి గ్రూప్ లింక్ ఇచ్చుంటాను. మీరు ఏం చేస్తారంటే 96768317171734 ఓకే అనేటువంటి గ్రూప్ లింక్. ఓకే, ఇక్కడ ప్లీజ్ షేర్ మీద గ్రూప్ లింక్ అని పెట్టండి. ఈ నెంబర్కి ప్లీజ్ షేర్ మీద D8 గ్రూప్ లింక్, కమ్యూనిటీ లింక్, అది కమ్యూనిటీ లింకు. ఈ నెంబర్ని సేవ్ చేసుకొని ఇక్కడ పింక్ చేయండి. ఇప్పుడు నేను మళ్ళీ వాట్సాప్ వెబ్ కనెక్ట్ అయ్యాన్ని తీసుకోవడం మీ టైం వేస్ట్ అవుతుంది. ఓకే ఫైన్. ప్లీజ్ షేర్ మీద గ్రూప్ లింక్ ప్రతి ఒక్కరికి ఇచ్చుంటాను నేను. ఓకే, ప్రతి ఒక్కరికి మీకు సెండ్ చేసినటువంటి మెసేజ్లో వాట్సాప్ గ్రూప్ లింక్, కమ్యూనిటీ లింక్ అని ఉంటుంది. కానీ జాయిన్ గారు వాట్ ఐ కెన్ డూ ఆల్రెడీ ఇచ్చుంటాను. ఓకే ఫైన్, థ్యాంక్ యూ. ఆల్ రైట్, ఫైన్. ఇలా మల్టిపుల్ సబ్ డైరెక్టరీస్ ఉంటాయి గైస్, రూట్ కింద మల్టిపుల్ సబ్ డైరెక్టరీస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టూ మచ్ ఆఫ్ టైం గైస్. థీరీ వేస్ట్ చేయొద్దు. థీరీ మీద ఫోకస్ చేస్తే యూ మైట్ నాట్ గెట్ కాన్సన్ట్రేటెడ్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద లైనెక్స్. నెక్స్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద లైనెక్స్ కమాండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. బేసిక్ కమాండ్స్ నుంచి నేను చెప్పాను కదా, 100 కమాండ్స్ మనకు లైనెక్స్ సిరీస్లో టచ్ అవుతాయి. కొన్ని కమాండ్స్ 70 కమాండ్స్ వరకు మనకి లైవ్లో ఇక్కడే ఉంటుంది. కొన్ని కమాండ్స్ వచ్చేసి AWSలో వాల్యూమ్స్ చెప్తుంటాను. ఓకే, మళ్ళీ నెట్వర్కింగ్ సిరీస్ ఉంటుంది మీకు. నెట్వర్కింగ్ చెప్పేటప్పుడు నెట్వర్కింగ్ కమాండ్స్ కొన్ని ఉంటాయి, అక్కడ అడిషనల్ కమాండ్స్, అడ్వాన్స్డ్ కమాండ్స్ కవర్ అవుతాయి. ఓకే, లైనెక్స్ కమాండ్స్, లైనెక్స్ కమాండ్స్. ఓకే ఫైన్, చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కమాండ్? టెల్ మీ, what is the meaning of command? What is the meaning of command? Tell me, in terms of your mind, what is the meaning of command? Command అంటే ఏంటి చెప్పండి. ఆర్డర్, కంట్రోల్. ఓకే, కంట్రోల్, ఇన్స్ట్రక్షన్ టు మిషన్. ఓకే, వెరీ గుడ్. ఓ, టు ఎగ్జిక్యూట్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. ఓ వెరీ గుడ్ సునీత. విష్ణువర్ధన్. ఓకే, అప్పాజీ. ఓహో, ఓకే ఓకే ఫైన్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మై లైనెక్స్ సర్వర్. ఈరోజు లాంచ్ చేద్దాం. ఆల్రెడీ నేను నిన్న క్లాస్లో చెప్పున్నా లాంచ్ చేయడం. దిస్ ఈజ్ మై లైనెక్స్ సర్వర్. ఈ లైనెక్స్ సర్వర్కి మీరు కనెక్ట్ అవ్వాలి అని అంటే మనం SSH టూల్స్ యూస్ చేసి
ఫర్ ఎగ్జాంపుల్ గిట్ బ్యాష్ యూస్ చేసి మనం కనెక్ట్ అయ్యాం. గిట్ బ్యాష్ యూస్ చేసి కనెక్ట్ అయ్యాం. ఈ లైనెక్స్ సర్వర్ వచ్చేసి ఇట్ ఈస్ దేర్ ఇన్ మై ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. ఏడబ్ల్యూఎస్లో ఉంది సర్వర్. ఓకే, కనెక్ట్ అయ్యాం. ఏడబ్ల్యూఎస్లో ఉంది, కనెక్ట్ అయ్యాం. ఓకే, వాట్ నెక్స్ట్? ఈ గిట్ బ్యాష్లో కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ ఏదైనా కమాండ్స్ హిట్ చేస్తాం. ఏం కమాండ్స్ హిట్ చేస్తాం? ఏ లైనెక్స్ సర్వర్, నేను ఒక ఇన్పుట్ పాస్ చేస్తున్నా నీకు. ఓకే, నేను ఒక ఇన్పుట్ని మీకు పాస్ చేస్తున్నాను. ప్లీజ్ ట్రై టు ప్లీజ్ ట్రై టు ప్లీజ్ ట్రై టు ఎగ్జిక్యూట్ దట్ కమాండ్. ఒక ఇన్స్ట్రక్షన్ నేను ఇస్తున్నాను. ఒక ఫైల్ని క్రియేట్ చేస్తావా, ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తావా, ఒక ఒక ఫైల్కి పర్మిషన్ చేంజ్ చేస్తావా, ఒక డైరెక్టరీని రిమూవ్ చేస్తావా, ఓకే, ఒక ఫైల్లో ఉన్న కంటెంట్ని డిస్ప్లే చేస్తావా, ఏం చేయాలి నేను? లైనెక్స్ సర్వర్కి నువ్వు ఇన్పుట్ ఇవ్వాలి కదా. లైనెక్స్ సర్వర్ని క్రియేట్ చేసినంత మాత్రం దానికి నువ్వు ఇన్పుట్ పాస్ చేయాలంటే విత్ హెల్ప్ ఆఫ్ కమాండ్. కమాండ్ ఈజ్ ఏ ఇన్స్ట్రక్షన్. కమాండ్ ఈజ్ ఏ ఇన్స్ట్రక్షన్. కమాండ్ ఈజ్ ఏ ఇన్స్ట్రక్షన్. కమాండ్ ఈజ్ ఏ ఇన్స్ట్రక్షన్ given to operating system to perform the task. Try to understand. Command is a instruction given to operating system to perform the task. For example, what is a program? Generally I am telling guys, చాలా terms ఇవి. What is the program? C language లో మనం ఫస్ట్ ఇయర్ బీటెక్ లోనే వచ్చి ఉంటుంది. ఓకే, వాట్ ఈస్ ఏ ప్రోగ్రామ్? collection of instructions. Collection of instructions. What is instruction here? What is instruction? You know, for example, MPMC EDC అని ఒక సబ్జెక్ట్ ఉండేది కంప్యూటర్ సైన్స్లో. అది ఎలక్ట్రానిక్స్ వాళ్ళది. ఎలక్ట్రానిక్స్ డివైడ్స్ అండ్ సర్క్యూట్స్ అని హాఫ్ వేవ్ రెక్టిఫైరు, ఫుల్ వేవ్ రెక్టిఫైరు, బ్రిడ్జ్ రెక్టిఫైరు అలా ఉండేది. కాకపోతే నేను కంప్యూటర్ సైన్స్ అయినా మాకు ఈడీసీ ఉన్నది. ఏది ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి మాకు. ఓకే, ట్రాన్స్ఫార్మర్స్, అది బీడబ్ల్యూడి ఒక సబ్జెక్ట్ ఉండేది. ఓకే, ఇక్కడ ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి మీనింగు? బ్యాక్గ్రౌండ్లో నువ్వు యాడ్ ఏ కామా బి అంటే వాట్ ఈస్ దిస్ మీనింగ్? యాడ్ ఏ కామా బి, వాట్ ఈస్ దిస్ మీనింగ్? యాడ్ ఏ కామా, ఈ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ సెకండ్ ఇన్స్ట్రక్షన్ రెండింటిని యాడ్ చేయమని. యాడ్ ఇన్స్ట్రక్షన్ ద్వారా ఈ రెండు వేరియబుల్స్ని మనం యాడ్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సబ్ట్రాక్షన్ సి కామా డి. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిప్లికేషన్ మల్టిప్లికేషన్ డి కామా ఈ రెండింటిని మల్టిప్లై చేయమని. వాట్ ఈస్ దిస్ మీనింగ్? ఈచ్ వన్, దిస్ ఈజ్ వన్ ఇన్స్ట్రక్షన్, దిస్ ఈజ్ వన్ ఇన్స్ట్రక్షన్, దిస్ ఈజ్ వన్ ఇన్స్ట్రక్షన్. కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ప్రోగ్రామ్. Collection of instructions is called as a program. That's it. You don't need to worry about all these terms. You are not from the programming background. Just try to understand what is program. Okay, fine. థియరీ పార్ట్ ఈస్ ఓవర్. ఇంకా ఏ రోజు మీకు థియరీ ఉండదు అంటిల్ నెక్స్ట్ టూల్ స్టార్ట్ అయ్యేంత వరకు. ఓకే, నిన్న ప్రతి ఒక్కరు ఏడబ్ల్యూఎస్కి లాగిన్ అయ్యారు. చాలామంది నాకు 1-to-1 స్క్రీన్ షాట్స్ పెట్టారు. కొంతమంది లాంచ్ చేసేటప్పుడు ఇష్యూస్ ఉన్నప్పుడు 1-to-1 పింగ్ చేశారు. రిజిస్టర్ అయినటువంటి స్టూడెంట్స్ పింగ్ చేశారు. రిజిస్టర్ అవ్వనటువంటి స్టూడెంట్స్ కూడా, ఇంకా మంత్ ఎండింగ్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ కూడా పింగ్ చేసి ఇష్యూని రిజాల్వ్ చేసుకున్నారు. ఓకే, ఇలా ఒక EC2 మిషన్ డాష్ బోర్డ్, గో టు హియర్ EC2 అని సెర్చ్ చేయండి. EC2. ఓకే, గో టు హియర్ EC2. ఒక సర్వర్ లాంచ్ చేయాలి. గైస్ నిన్న ఎవరైతే క్రియేట్ చేసి ఉంటారో టర్మినేట్ చేయండి. మీ క్లాస్ అయిపోతాను ఇనిషియల్ డేస్లో టర్మినేట్ చేయండి. ప్రాక్టీస్ చేయడానికి బాగుంటుంది. గో టు క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. లేదనుకుంటే ఇక్కడే మీరు ఇన్స్టెన్సెస్ మీదకి వెళ్ళారంటే, ఓకే, ఆల్రెడీ ఎటువంటి ఇన్స్టెన్స్ లేదు. నేను క్రియేట్ చేసినటువంటి ఇన్స్టెన్స్ డిలీట్ చేశాను. క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. ఇన్స్టెన్స్ నేమ్ ఐఎమ్ గివింగ్ KK DevOps V8. దిస్ ఈస్ బ్యాచ్ 8. ఫస్ట్ బ్యాచ్ నుంచి నా అన్ని ఆన్లైన్లో యూట్యూబ్లో ఉంటాయి. ఆన్లైన్కి ఎంటర్ అయిన తర్వాత, ఆఫ్లైన్ కాదు. ఓకే, ఫైన్. నెక్స్ట్ లెట్ మీ సెలెక్ట్. ఐ టోల్డ్ రైట్. ఓకే, లీవ్ ఇట్ అబౌట్ ది సేమ్ ఐ. గైస్ మీరు ఏదన్నా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా, ఒక అప్లికేషన్ మీరు ఏదన్నా బిల్డ్ చేస్తున్నా, ప్రీడిఫైన్డ్ AMIస్లో ఆల్రెడీ జావా ఇన్స్టాల్ అయిపోయి ఉంటుంది, ఆల్రెడీ పైథాన్ ఇన్స్టాల్ అయిపోయి ఉంటుంది. అవన్నీ ఇన్స్టాల్ అయిపోయినటువంటి AMI తీసుకొని కానీ నువ్వు సెటప్ చేసావంటే నీకు సబ్జెక్ట్ రాదు. నువ్వు ఓన్గా ఆల్రెడీ ఉన్నటువంటి AMIs తీసుకొని నువ్వు స్క్రాచ్ నుంచి కానీ బిల్డ్ చేస్తే నీకు సబ్జెక్ట్ వస్తుంది. నువ్వు ఓన్గా కస్టమ్ AMIs కూడా బిల్డ్ చేయొచ్చు. AWSలో నేను చూపిస్తాను. లెట్ మీ సెలెక్ట్ రెడ్ హ్యాట్. స్క్రోల్ డౌన్. వాట్ టైప్ ఇనిషియల్గా మీరు ఏం చేస్తారు? T2.micro కానీ, T3.micro కానీ, ఎనీథింగ్ ఈస్ ఫైన్. ఓకే, స్క్రోల్ డౌన్. ఓకే, అగైన్
ఎస్టర్డే నేను కీపేర్ని క్రియేట్ చేశాను, మళ్ళీ కీపేర్ని క్రియేట్ చేస్తారా మీరు? డోంట్ క్రియేట్ అగైన్. ఆల్రెడీ వీ హ్యావ్, దిస్ ఈజ్ రీజియన్ స్పెసిఫిక్ గైస్. ఆల్రెడీ నేను కీపేర్ క్రియేట్ చేశాను, అది నా డౌన్లోడ్స్లో ఉంది, సేమ్ సెలెక్ట్ చేశాను. లీవ్ ఇట్ అబౌట్ దిస్ నెట్వర్కింగ్ పార్ట్. వీ విల్ డిస్కస్ నియర్లీ 1 week ఓన్లీ రిలేటెడ్ టు విపిసి. Okay, what is subnet, what is network? Okay, what is, how to create a public subnet, how to create a private subnet, how to create a VPC, custom VPC with the help of Terraform, with the help of cloud formation, everything we will discuss. Launch an instance. How many servers? Only one server. Instance is launching. Wait for some time. Yeah, successful ga instance launch అయింది. ఇక్కడ క్లిక్ చేసిన వెళ్తారు, లేదంటే ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేయండి. ఎస్, సి మై ఇన్స్టెన్స్ ఈస్ రన్నింగ్. సెలెక్ట్ దిస్ ఇన్స్టెన్స్, క్లిక్ ఆన్ కనెక్ట్, SSH క్లయింట్, కాపీ దిస్. మీరు పర్మిషన్స్ కావాలంటే చేంజ్ చేసుకోండి. ఓకే, ఆల్రెడీ నేను ఏం చెప్పాను, లెట్ మీ క్లోజ్ మై గిట్ బ్యాష్, మళ్ళీ స్క్రాచ్ నుంచి ఓపెన్ చేస్తున్నాను. గో టు మై డౌన్లోడ్స్. కొంతమందికి CD కమాండ్ తెలియదు కాబట్టి ఇలా చేస్తున్నాను. గో టు డౌన్లోడ్స్. ఇక్కడ ఏం సెలెక్ట్ చేయొద్దు. ఆల్రెడీ నా డౌన్లోడ్స్లో నా పిమ్ ఫైల్ ఉంది, చూడండి ఇక్కడ ఉంది నా పిమ్ ఫైల్. ఈ డౌన్లోడ్స్కి వచ్చిన తర్వాత జస్ట్ రైట్ క్లిక్ ఇవ్వండి, షో మోర్ ఆప్షన్స్. నిన్న గిట్ బ్యాష్ ఇన్స్టాల్ చేసి ఉంటాం మనం. గిట్ బ్యాష్ ఈ ఓపెన్ హియర్, ఈ లొకేషన్లో గిట్ బ్యాష్ ఓపెన్ చేయండి. ఓకే, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలా? కంట్రోల్ ప్లస్. డిక్రీజ్ చేయాలంటే కంట్రోల్-. ఓకే, నవ్ ఐ ఇన్ ఏ డౌన్లోడ్స్ ఫోల్డర్. లెట్ మీ ట్రై టు రైట్ క్లిక్ అండ్ పేస్ట్ ఇట్. గిట్ బ్యాష్లో Control-V వర్క్ కాదు, రైట్ క్లిక్, పేస్ట్ ఇట్, ఎంటర్. ఓకే, ఫస్ట్ టైం యు ఆర్ కనెక్టింగ్ దిస్ సర్వర్, న్యూ సర్వర్. టైప్ message, ఎస్, ఐ కనెక్టెడ్. ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ఏ నోన్ హోస్ట్ అనేటువంటి డైరెక్ట్లో స్టోర్ అయి ఉంటుంది. ఐ విల్ షో అప్కమింగ్, మీకు కొంచెం సర్వర్కి ఎక్స్పోజ్ అయిన తర్వాత. ఒక సర్వర్ లాంచ్ చేశాను. ఎక్కడ లాంచ్ చేశాను? AWS క్లౌడ్లో. ఓకే, ముంబై అనేటువంటి రీజియన్లో. దిస్ ఈజ్ మై AWS క్లౌడ్. ఈ AWS క్లౌడ్లో 1 second, కొన్నిసార్లు పెన్ ట్రబుల్ ఇస్తుంది గైస్, 1 second. AWS క్లౌడ్లో ఐ క్రియేటెడ్ వన్ EC2 సర్వర్. నా పర్సనల్ కంప్యూటర్ నుంచి నేను AWS క్లౌడ్లో ఉన్నటువంటి మిషన్కి కూడా కనెక్ట్ అయ్యాను. SSH బ్యాక్గ్రౌండ్లో 22 అనేటువంటి పోర్టు సెక్యూరిటీ గ్రూప్లో ఎనేబుల్ అయి ఉంటుంది. సెక్యూరిటీ గ్రూప్స్ అనేటువంటి మీకు తెలియదు కాబట్టి లీవ్ ఇట్. ఓకే, ఇక్కడ నుంచి నేను ఈ సర్వర్కి కనెక్ట్ అయ్యాను. ఓకే, కనెక్ట్ అయిన తర్వాత క్లియర్ చేయాలంటే ఏం చెప్పాను? ఏ కమాండ్? వాట్ ఈస్ ద కమాండ్? CLEAR. ఓకే, మీరు జస్ట్ క్లాస్ వినండి గైస్. కమాండ్స్ అన్ని డాక్యుమెంట్ నేను ఇస్తాను, కమాండ్స్ అన్నిటికీ డాక్యుమెంట్ ఇస్తాను. జస్ట్ మీరు కాన్సన్ట్రేట్ చేయండి. కమాండ్స్, అన్ని కమాండ్స్ మీరేం గుర్తుపెట్టుకోవాలి, డైలీ ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకు గుర్తుంటాయి. ఓకే, సర్వర్కి కనెక్ట్ అయ్యాను. కనెక్ట్ అయిన తర్వాత ఓకే, ఇప్పుడు నేను కనెక్ట్ అయిన తర్వాత PWD కొట్టండి, ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ. ఓకే, మీరు లాంచ్ చేసింది రెడ్ హ్యాటా, ఉబంటూనా, CentOS, అమెజాన్ లైనక్స్, విచ్ EMI, ఏ డిస్ట్రిబ్యూషన్ లాంచ్ చేశారు? మనం మిషన్ లాంచ్ చేసేటప్పుడు, ఈ సర్వర్ లాంచ్ చేసేటప్పుడు ఓకే, విచ్ వన్ ఐ సెలెక్టెడ్? రెడ్ హ్యాట్, రైట్? మీరు చూసారా? EMI రెడ్ హ్యాటే కదా నేను సెలెక్ట్ చేసింది. సి, ఇఫ్ యూ గో టు ఇన్స్టెన్సెస్, నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ వెన్ యూఆర్ క్లికింగ్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్, ఇంకో సర్వర్ లాంచ్ చేయాలంటే లాంచ్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేసినప్పుడు, వెన్ యూఆర్ క్లికింగ్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్, ఇఫ్ యూ స్క్రోల్ డౌన్, ఆర్ ఏబుల్ టు సీ హియర్ EMI, ఇట్ ఈస్ లోడింగ్, వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఓకే, ఇక్కడ నేను సెలెక్ట్ చేసింది ఏంది? రెడ్ హ్యాట్ కదా. ఇక్కడ రెడ్ హ్యాట్ సెలెక్ట్ చేసుకొని మిషన్ లాంచ్ చేశాను. ఐ డోంట్ వాంట్ టు సెలెక్ట్, లెట్ మీ గో బ్యాక్. ఓకే, ఐ డోంట్ వాంట్ టు సెలెక్ట్ నౌ, ఆల్రెడీ మీకు తెలుసు. రెడ్ హ్యాట్, దిస్ ఈస్ ద రెడ్ హ్యాట్ ఏఎంఐని బేస్ చేసుకొని మనం లాంచ్ చేసాం. రెడ్ హ్యాట్లో డిఫాల్ట్ నార్మల్ యూజర్ నేమ్ వచ్చేసి EC2 యూజర్. చాలా స్లోగా ఉంది గైస్, 1 second. రెడ్ హ్యాట్లో డిఫాల్ట్ యూజర్ నేమ్ ఏంటి? EC2 యూజర్. ఓకే, అదే ఉబంటు అయితే ఉబంటు. ఓకే, ఆ సర్వర్ లాంచ్ చేసినప్పుడు మీకు చెప్తాను. రెడ్ హ్యాట్లో డిఫాల్ట్ యూజర్ నేమ్ ఏంటి? EC2 యూజర్. మీకు ఏం చెప్పాను? ఒక లైనెక్స్ సర్వర్లో యూజర్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్కడ ఉంటుందని చెప్పాను? టెల్ మీ. ఓకే, నీ EC2 మిషన్ కనెక్ట్ అయిందా లేదని చూడడానికి ఆర్ ఏబుల్ టు సీ, హోమ్లో ఉంటుందని చెప్పాను కదా. చూడండి, ఆర్ ఏబుల్ టు సీ హోమ్ అనేటువంటి డైరెక్టరీలో EC2 యూజర్ అనేటువంటి యూజర్ ఉన్నాడా? ఎస్. మీరు సర్వర్ కనెక్ట్ అయిన తర్వాత PWD కొట్టండి. దట్టు నెక్స్ట్ వచ్చేసి whoami అనేటువంటి కమాండ్ ఉంది. whoami, మీరు ఏ యూజర్తో కనెక్ట్ అయి ఉన్నారో చూపిస్తుంది. వాట్ ఈస్ ద కమాండ్ నేమ్? whoami EC2 యూజర్. ఓకే, అలానే కొంచెం మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే యూనేమ్. వాట్ ఈస్ దిస్ సర్వర్? లైనెక్స్ సర్వర్. కెర్నల్ ఇన్ఫర్మేషను, మెమరీ, బ్యాక్గ్రౌండ్లో హార్డ్వేర్ ఇన్ఫర్మేషను, ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. యూస్ కేసు వచ్చినప్పుడు చెప్తాను.
యూస్ కేసు వచ్చినప్పుడు చెప్తాను. అంతా ఇన్ఫర్మేషన్ కావాలంటే యూనేమ్తో పాటు క్లియర్ చేయాలంటే ఏ కమాండ్, క్లియర్ ద స్క్రీన్, యూనేమ్ -a అనేటువంటి ఆప్షన్ పాస్ చేస్తే, ఇట్స్ మై బ్యాడ్, యూనేమ్ -a చూడండి, టోటల్ లైనెక్స్ మిషన్ సో బ్యాక్గ్రౌండ్ ఐపీ అడ్రస్ ఇదో ఈ సర్వర్తో కనెక్ట్ అయ్యాం. ఓకే, వాట్ ఈస్ ద ఐపీ అడ్రస్? 172.31.35.200. దిస్ ఇస్ ద ప్రైవేట్ ఐపీ. If you go to here, click on instances. Okay, select your instance. Okay, here you are seeing this is the IP address. This is the private IP. This is the public IP address. Guys, you may get a doubt also. Prashant, why you are using git bash or else puttygen, mobexter? Why can't you connect with help direct? ఇక్కడే ఉంటుంది కనెక్ట్. ఇక్కడ కనెక్ట్ వచ్చి చూసారంటే ఇక్కడే ఈసీ టు కనెక్ట్ అని ఉంటుంది. రెడ్ హ్యాట్ సపోర్ట్ చేయదు ఇది. ఓకే, ఇక్కడే కనెక్ట్ అని ఉంటుంది. కొన్ని ఏఎంఐస్కి సపోర్ట్ చేయదు. ఉబంటు, అమెజాన్ లైనక్స్ వాటికి సపోర్ట్ చేస్తుంది. బెస్ట్ సజెషన్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో కూడా ఆల్వేస్ యూజ్ ద ఎస్ఎస్హెచ్ టూల్స్. ఇక్కడికి రండి, ఎస్ఎస్హెచ్ క్లయింట్ తీసుకోండి, క్లయింట్ ద్వారా కనెక్ట్ అవ్వండి. డిఫరెంట్ వేస్లో చెప్తాను, ప్రస్తుతానికి ఒక అప్రోచ్ ద్వారా కనెక్ట్ అవ్వండి. వీ నో హౌ టు కనెక్ట్ విత్ మల్టిపుల్ వేస్. థ్యాంక్ యూ. ఓకే, వాట్ ఈస్ ద కమాండ్స్ వీ డిస్కస్డ్ గైస్? క్లియర్ అనేటువంటి కమాండ్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కమాండ్ గైస్. నెక్స్ట్ చాలా మంది అసలు కమాండ్స్ ఏమున్నాయి అనేటువంటి కమాండ్స్ ఎక్కడ ఉంటాయి గైస్? కమాండ్స్ ఏ డైరెక్టరీలో ఉంటాయని చెప్పాను? బిన్ డైరెక్టరీ. లెట్ మీ గో టు ది cd/bin. ఓకే, ls-lrth ఈ కమాండ్ రన్ చేయండి గైస్. cd/bin. మీరు ఎక్కడ ఉన్నారో చెక్ చేసుకోవాలంటే ఏ కమాండ్ రన్ చేయాలా? pwd, ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ. ఎక్కడ ఉన్నారు? /bin. చెప్పాను కిందాక, స్లాష్ అంటే రూట్లో బిన్ డైరెక్ట్లో ఉన్నారు. ఇక్కడ జస్ట్ మీరు ls-lrth అనే కమాండ్, ls అనే కమాండ్ కొడితే ఇవన్నీ లైనెక్స్ కమాండ్స్ ఇక్కడే ఉంటాయి. అన్ని కమాండ్స్ చూడండి, బిన్ డైరెక్ట్లో అన్ని కమాండ్స్ ఉంటాయి. ఆల్ కమాండ్స్ ఆల్ఫాబెటిక్. మీరు సార్ట్ చేసుకున్నా కానీ ఫైల్లో డేటా కన్వర్ట్ చేసి ఆల్ కమాండ్స్ అని చూసారు. పిఎస్ కమాండ్, ఓకే, పీకిల్ కమాండ్ ప్రాసెస్ని కిల్ చేసేటప్పుడు, వాచ్ కమాండ్, ఓకే, డబ్ల్యూ కమాండ్, కర్ల్ కమాండ్. కమాండ్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఏ డైరెక్ట్లో ఉంటుంది? కమాండ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఏ డైరెక్ట్లో ఉంటుంది? బిన్ డైరెక్ట్లో ఉంటుంది. ఓకే, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్ గైస్. అట్లీస్ట్ కొన్ని ఫండమెంటల్స్ అయితే మీకు అవసరం ఉంటుంది. అవన్నీ మీకు తెలియకుండా మీరు ఊరికే బ్లైండ్గా సెషన్స్ ఫాలో అవ్వకూడదు. బేసిక్ ఫండమెంటల్స్ తెలిసి ఉండాలి. అందుకనే స్క్రాచ్ నుంచి వెళ్ళలేదు నేను. ఓకే, ఫైన్, ఆల్ రైట్. ఇప్పుడు నేను నా బ్యాక్ డైరెక్టరీకి వెళ్ళిపోవాలా? చేంజ్ డైరెక్టరీ. ఎక్కడ? హోమ్ డైరెక్టరీలో. వాట్ ఈస్ ద యూజర్ నేమ్? EC2-user. నాకు ఎలా వస్తుంది ఆటోమేటిక్ అంటే EC2 అని టైప్ చేసి ట్యాబ్ కొడతాను. నా కీబోర్డ్లో ట్యాబ్ కొడతాను, పాసిబిలిటీ ఆప్షన్స్ అన్నీ వస్తాయి. ఓకే, ఐఎమ్ హియర్. ఓకే, నా నార్మల్ డైరెక్టరీకి వచ్చేసాను. ఇప్పుడు ఒక కమాండ్ గురించి నేను తెలుసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ ద pwd కమాండ్, లేదంటే ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ ద grep కమాండ్, grep in Linux. ఐ వాంట్ టు ఇలా సెర్చ్ చేస్తే, చాట్ జీపీటీ కానీ గూగుల్ కానీ సెర్చ్ చేస్తే కొన్ని వెబ్సైట్స్కి వెళ్తుంది, ఏఎస్టీ మెసేజ్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ geeks వెళ్ళినా కానీ ఇక్కడ నీ కమాండ్ ఇన్ఫర్మేషన్ మొత్తం దొరుకుతుంది. కానీ ఇట్లంతా చదివి మనం ఈ కమాండ్స్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది మనం అర్థం చేసుకుంటాం. కానీ రియాలిటీలో మనకి ఇక్కడే లైనక్స్ సర్వర్లోనే మొత్తం డేటా ఉంటుంది గైస్. ఆల్రెడీ నేను లైనక్స్ సర్వర్ కనెక్ట్ అయి ఉన్నా. ఎప్పుడైనా మీరు ఇలా డాలర్ చూసారంటే నార్మల్ యూజర్, నాట్ రూట్ యూజర్, నార్మల్ యూజర్ కనెక్ట్ అయి ఉన్నా. మనం లైనక్స్ సర్వర్లోనే చెక్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ ద కమాండ్ నేమ్? మ్యాన్. కమాండ్ నేమ్ ఏంటి? చాలా ఇంపార్టెంట్ కమాండ్, దట్ ఈస్ మ్యాన్. కమాండ్ నేమ్ ఏంటి? మ్యాన్. ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ ద pwd. ఎంటర్. చూడండి, pwd గురించి ఇచ్చాడా? pwd గురించి ప్రింట్ నేమ్ ఆఫ్ ద కరెంట్ ఆర్ వర్కింగ్ డైరెక్టరీ. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్ వదిలేయండి, ఆప్షన్స్ గురించి మనం తర్వాత డిస్కస్ చేస్తాం. ఓకే, చూడండి, ఈ pwd అనేటువంటి కమాండ్ గురించి మొత్తం తెలుసుకున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ నుంచి బయటకు రావాలంటే ఏ కమాండ్ కొట్టాలి? చూడండి, ప్రెస్ H ఫర్ ద హెల్ప్ ఆర్ ఎల్స్ క్యూ కొట్టారంటే క్విట్ అయిపోతారు. ఇట్లా సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో క్యూ కొట్టారంటే క్విట్ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ ద క్లియర్ కమాండ్. క్లియర్ కమాండ్ నాకు తెలియదు, దాని గురించి కొంచెం ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నా. మ్యాన్ క్లియర్, ఎంటర్. చూడండి, చూసారా? క్లియర్ ద టెర్మినల్ స్క్రీన్. టెర్మినల్ స్క్రీన్ని క్లియర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అది అండర్స్టాండింగ్. ఇప్పుడు మళ్ళీ దీంట్లోంచి బయటకు రావాలంటే క్యూ. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ ద హూ am I కమాండ్ గురించి తెలుసుకోవాలా? ఎంటర్. చూడండి, ప్రింట్ ద
ఎఫెక్టివ్ యూజర్ నేమ్, నువ్వు ఏ యూజర్తో కనెక్ట్ అయ్యానో ఆ యూజర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటున్నాడు. అండర్స్టూడ్. ఈ కమాండ్ బ్యాక్ ఎండ్లో ఎవరెవరు రాశారంతా ఇంత ఇంత మ్యాటర్ వద్దు మనకి, ఇంత డెప్త్ బాబల్లే. క్యూ కొట్టండి. ఆర్ యు గైస్ ఆర్ అండర్స్టూడ్ అబౌట్ వాట్ ఈస్ మ్యాన్ యూస్ కేస్? మ్యాన్ అనేటువంటి కమాండ్ ద్వారా వేరే కమాండ్ ఎక్కడ హెల్ప్ అవుతుంది, ఏ ఆప్షన్స్ ఉంటే అటువంటివన్నీ చెక్ చేయొచ్చు. నేను అప్కమింగ్ సెషన్స్లో కూడా ఏదైనా ఆప్షన్ నాకు గుర్తు రాకపోతే మ్యాన్ కమాండ్ యూస్ చేసి గెట్ చేస్తుంటాను. క్లియర్? అండర్స్టూడ్. అండర్స్టూడ్ రైట్? ఎస్. నెక్స్ట్ చెప్పేది కమాండ్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. బీ కేర్ఫుల్. నెక్స్ట్ చెప్పే కమాండ్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. కమాండ్ నేమ్ వచ్చేసి హిస్టరీ. 100 టైమ్స్ అయినా వాడంటారు మీరు. రియల్గా వర్కింగ్ చేసే వాళ్ళు అయితే డైలీ డైలీ 1 or 2 టైమ్స్ అయినా ఖచ్చితంగా హిస్టరీ అనేటువంటి కమాండ్ లైనెక్స్లో మనం హిట్ చేస్తాం. హిస్టరీ అనేటువంటి కమాండ్ మనం లైనెక్స్లో డైలీ హిట్ చేస్తాం. డైలీ ఎందుకు హిట్ చేస్తానో, ఏ యూస్ కేసులో కూడా హిట్ చేస్తానో చెప్తాను. హిస్టరీ అంటే ఏం లేదు, ఇప్పుడు వరకు నువ్వు ఏ కమాండ్స్ అయితే ఈ సిఎల్ఐలో రన్ చేసావో ఆ కమాండ్స్ అన్నీ కావాలా. వాట్ ఇస్ ద కమాండ్? హిస్టరీ. కమాండ్ ఏమేంటి? హిస్టరీ. ఎంటర్ కొట్టారంటే ఇప్పుడు నేను ఈ సర్వర్కి కనెక్ట్ అయినప్పుడు ఫస్ట్ క్లియర్ కమాండ్ కొట్టాను, తర్వాత పీడబ్ల్యూడి కమాండ్ కొట్టాను, హూఎంఐ కమాండ్ కొట్టాను, ఇలా మల్టిపుల్ కమాండ్స్ ఇట్ చేశాను. చూడండి, నేను ఈ కమాండ్స్ అన్ని ఇలా కాపీ చేసి మీకు చాట్లో వేసినా కానీ నేను ఏ కమాండ్స్ ఇట్ చేశాను ఈ రోజు క్లాస్లో అనేది కూడా మీకు సింపుల్గా అర్థమవుతుంది. జస్ట్ నేను డమ్మీ కోసం చాట్లో పోస్ట్ చేశాను. ఓకే, ఫైన్. ఎందుకు హిస్టరీ అంటే ఓకే, హిస్టరీ కమాండ్ హిస్టరీ ఇట్ విల్ షో ద హిస్టరీ ఆఫ్ ద ఆల్ ద కమాండ్స్ అని తెలుసుకుంటారా? ఓకే, తెలుసుకోవాలంటే ఏం చెప్పాను? మ్యాను హిస్టరీ. గైస్, ఫండమెంటల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ గోయింగ్ టు డెవాప్స్ టూల్స్. చూడండి, మ్యాను హిస్టరీ ఏమేం చేస్తుంది మొత్తం దాని ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేస్తుంటాడు. మొత్తం మ్యాన్కి సంబంధించి హిస్టరీకి సంబంధించి మొత్తం ఇచ్చేస్తున్నాడు. దీంట్లోంచి బయటకు రావాలంటే ఏం చెప్పాను? క్యూ కొట్టాలి, కీబోర్డ్లో క్యూ. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి చూడండి, మళ్ళీ హిస్టరీ కమాండ్ రన్ చేయండి. ఓకే, నువ్వు చూడు, మ్యాన్ హిస్టరీ అని రన్ చేసావు. ఒక ఎంట్రీలో ఇప్పుడు కాదు, చాలా ట్రిక్కీగా అడిగాడు. హిస్టరీ అనేటువంటి కమాండ్ హిట్ చేస్తే లైనెక్స్లో ఆ హిస్టరీ కమాండ్ హిస్టరీలో స్టోర్ అవుద్దా లేదా అని. హిస్టరీలో స్టోర్ అవుతుందా లేదా? నేను హిస్టరీ చూడడానికి హిస్టరీ కమాండ్ కొట్టాను, హిస్టరీ చూడడానికి హిస్టరీ కమాండ్ రన్ చేశాను. ఆ హిస్టరీ ఇన్ఫర్మేషన్ హిస్టరీలో ఉందా లేదా? ఎస్, ఉంది. ఓకే, ఫైన్. జనరల్గా ఈ హిస్టరీ కమాండ్ దేనికి రన్ చేస్తాం అంటే మనం రియల్ టైంలో కర్ల్ కమాండ్స్, పెద్ద పెద్ద కమాండ్స్ హిట్ చేస్తాం గైస్. అంటే లెంతీ కమాండ్స్ హిట్ చేస్తుంటాం. అంటే 200 క్యారెక్టర్స్, 100 క్యారెక్టర్స్ పెద్ద కమాండ్స్ హిట్ చేస్తుంటాం. అప్పుడు ప్రశాంత్, నువ్వు ఇంతకుముందు హిట్ చేసావు కదా, ఒక 3 minutes ముందు అదే కర్ల్ కమాండ్ మళ్ళీ హిట్ చేయి, బ్యాక్ ఎండ్లో ఆ ఏపీ ట్రిగ్గర్ అయ్యి ఉంటుంది, మేము లాక్ సెట్ చేస్తాం అంటాడు. అప్పుడు మనం ఏం చేస్తాం అంటే కీబోర్డ్లో అప్ యారో యూస్ చేస్తాం. ప్రీవియస్ కమాండ్స్ అన్నీ వస్తాయి. డౌన్ యారో యూస్ చేస్తే కిందకు వస్తుంది, అప్ యారో యూస్ చేస్తే పైకి వెళ్తుంది కీబోర్డ్లో. ఇలా అప్ యారో యూస్ చేస్తూ ఉంటే ఒకవేళ 15th కమాండ్ అనుకు ఇలా చూస్తూ ఉంటే అప్ యారో యూస్ చేస్తూ ఉంటే టైం వేస్ట్. అప్పుడు నువ్వేం చేయాలా? సింపుల్గా హిస్టరీ అనేటువంటి కమాండ్ రన్ చేయాలా. ఓకే ప్రశాంత్, ఇంతకుముందు రన్ చేసావు కదా, కమాండ్ రన్ చేయటడు. రివర్స్ సెర్చ్ కూడా ఉంది గైస్, అవన్నీ మేము షార్ట్ కట్స్ చెప్తున్న తర్వాత. ఓకే, ఇక్కడ చూడండి, ఎస్, హిస్టరీ కమాండ్ రన్ చేశాను. ఓ, వాట్ కమాండ్ ఐ ఎగ్జిక్యూటెడ్? ఓ, దిస్ కమాండ్. ఓ, టేక్ ఇట్ దిస్ కమాండ్, టేక్ దిస్ కమాండ్, రైట్ క్లిక్, పేస్ట్ ఇట్ అండ్ రన్ ఇట్. దట్స్ ఇట్. ఆర్ యూ అండర్స్టాండింగ్? హిస్టరీ అనేది కమాండ్ రన్ చేసిన తర్వాత హిస్టరీ సైజ్ 2000 అలా ఉంటుంది గైస్. ఓకే, హిస్టరీ అనేటువంటి కమాండ్ రన్ చేసిన తర్వాత నీకు హిస్టరీ మొత్తం వస్తుంది. ఆ హిస్టరీలోకి వచ్చి డైరెక్ట్గా ఆ కమాండ్ కాపీ చేసుకొని ఏ కమాండ్ అయితే నువ్వు రన్ చేయాలనుకుంటున్నావు, ఫర్ ఎగ్జాంపుల్ నేను పీడబ్ల్యూడీ రన్ చేయాలా, కాపీ చేయడం, పేస్ట్ చేయడం, ఎంటర్ చేయడం, ఇలా కూడా మనం హిస్టరీ కమాండ్ యూస్ చేస్తాం. అంటే రీసెంట్గా మనం ఎగ్జిక్యూట్ చేసినటువంటి కమాండ్స్ హిస్టరీ అంతా ఇక్కడే ఉంటుంది కాబట్టి, రీసెంట్గా ఎగ్జిక్యూట్ చేసినటువంటి కమాండ్స్ హిస్టరీ అంతా ఇక్కడే ఉంటుంది కాబట్టి. ఓకే, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్, లెట్ మీ టైప్ హిస్టరీ, ట్రై టు అండర్స్టాండ్ గైస్. నేను ఈ కమాండ్ ఇలా హిట్ చేశాను. ఐ టోల్డ్ రైట్, థియరిటికల్గా చెప్పేటప్పుడు లైనెక్స్ ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ అన్న. పీడబ్ల్యూడీ అని కొట్టాడు, పీడబ్ల్యూడీ అని కొడితే వచ్చింది ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ, సో అండ్ సో లొకేషన్లో నేను ఉన్నానని. వీళ్ళు ఏం చేస్తారంటే క్యాపిటల్ పీడబ్ల్యూడీ, ఈజ్ ఇట్ గోయింగ్ టు షో? లైనెక్స్ విల్ గివ్ ద లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ టు యూ గైస్. Linux will give the left hand and right hand to you. Is it going to display the PWD output? Linux, what I told you, Linux is a case sensitive. Both uppercase and lowercase both are different. Command not found అంటే నువ్వు ఇచ్చినటువంటి ఫార్మేట్ కరెక్ట్ లేదు, చెక్ చేయి. ఆర్ యు గైస్ అండర్స్టాండింగ్? ఎస్, ఆల్ రైట్, కూల్. సి, లెట్ మీ టైప్ హిస్టరీ కమాండ్. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఐఎమ్ టెల్లింగ్ హియర్, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈత్ ఆప్షన్లో యూనేమ్ని రాంగ్గా టైప్ చేశాను నేను. ఈత్ ఆప్షన్లో యూనేమ్ని రాంగ్గా టైప్ చేశా.
నైన్త్ టైంలో నేను కమాండ్ ఇచ్చేటప్పుడు కరెక్ట్ ఇచ్చా. దిస్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్, దిస్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, ఈ రాంగ్ స్టేట్మెంట్ నేను ఒక కర్ల్ కమాండ్ హిట్ చేయడం వల్ల బ్యాక్ ఎండ్లో పెద్ద ప్రాసెస్ డ్యామేజ్ అయింది. ఒక ప్రాసెస్ని నేను బై మిస్టేక్గా కిల్ చేసేసా. వాళ్ళు మనల్ని కిల్ చేయమనేది వేరే ప్రాసెస్, డెవలపర్ కిల్ చేయమనేది వేరే ప్రాసెస్. నేను రాంగ్గా కిల్ అనే కమాండ్ కొట్టాను. అది హిస్టరీలో దొరికిపోద్దా లేదా? ప్రశాంత్, నువ్వే కిల్ చేసినట్టును బ్యాక్గ్రౌండ్లో ఎడిటింగ్ లాక్స్లో లైనెక్స్ వాళ్ళు ఎనేబుల్ చేసుకుంటారా, అక్కడంతా దొరుకుతుంది, ఫైన్. ఇక్కడే తెలిసిపోద్ది నువ్వు ఇంతకుముందు ఏదో రాంగ్ చేసినట్టు, నువ్వు హిస్టరీ కొట్టంటే ఇక్కడే తెలిసిపోద్ది. అప్పుడు మనం ఏం చేస్తాం, సింపుల్గా స్క్రీన్ పాస్ చేసి మేనేజరు వాళ్ళంతా లీడ్ కాల్లో ఉన్నప్పుడు అప్పుడు ఈ కమాండ్ని స్క్రీన్ పాస్ చేసిన తర్వాత ఈ కమాండ్ని డిలీట్ చేయడానికి ట్రై చేస్తాం. మనం చేసే టెక్నిక్స్, మనం చేసేది ఇదే. మనం ఏం చేస్తాం, ఈ కమాండ్ని డిలీట్ చేయడానికి ట్రై చేస్తాం. హిస్టరీ డిలీట్ చేయాలనంటే వాట్ ఇస్ ద కమాండ్ యూ నీడ్ టు యూజ్? హిస్టరీ కమాండ్ ఓన్లీ. హిస్టరీ, వాట్ ఇస్ ద కమాండ్? హిస్టరీ -d డిలీట్. వాట్ ఇస్ ద నెంబర్? నెంబర్ ఈజ్ వాట్? నెంబర్ ఈజ్ 8. నెంబర్ 8ని డిలీట్ చేయమన్నా. ఎందుకని? ఈ కమాండ్ వల్ల బ్యాక్గ్రౌండ్లో నేనేదో మిస్టేక్ చేసి హిట్ చేసి కర్ల్ కమాండ్. ఓకే, ఇలా చేసి హిస్టరీ డిలీట్ చేశాను. ఆ సేఫ్ జోన్లో పడిపోయారు. మీరు ఇక్కడికి వచ్చి హిస్టరీ అనే కమాండ్ మళ్ళీ కొట్టారనుకో, ఓకే, ఇక్కడ ఎయిత్లో చూపించదు, ఇందాక ఎయిత్లోకి వేరేది వచ్చేసింది చూడండి. అంటే ఇంతకుముందు డిలీట్ అయిపోయింది, అంటే కొంచెం పైకి వెళ్ళింది, అంటే సీలు ఫ్లోర్ అంటారు ప్రోగ్రామెటికల్గా, కొంచెం అప్ వెళ్ళింది. రాంగ్ కమాండ్ నువ్వు హిట్ చేసింది ఉందా ఎడా? ఆర్ ఏబుల్ టు సీ? నువ్వు రాంగ్ కమాండ్ నాకు హిట్ చేసింది కనిపిస్తుందా మీకు? నో, రైట్? నో. నేను సేఫ్ జోన్లో పడినాను మీరు అనుకోవచ్చు, బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. సి ప్రశాంత్, వై యూ హిటెడ్ దిస్ కమాండ్? దే విల్ ఆస్క్ యూ, దే విల్ ఆస్క్ యూ. ఏదో కమాండ్ నువ్వు డిలీట్ చేసావు, వై యూ డిలీటెడ్? చూడు, హైలైట్ చేశాను. వై యూ డిలీటెడ్, వాట్ ఇస్ దట్? నేను బ్యాక్గ్రౌండ్లో లైనెక్స్ అడ్మిన్తో కనెక్ట్ అయ్యి మొత్తం లాగ్స్ వెరిఫై చేయాలా? యూ ఓన్లీ డిలీటెడ్ దట్ కాన్ఫిగరేషన్, యూ ఓన్లీ అప్డేటెడ్ ద ఫైల్. ఓకే, అలా నువ్వు డిలీట్ చేసినా కానీ హిస్టరీలో ఇట్ విల్ షో, ఇట్ విల్ షో. ఓకే, యూ కాంట్ సీ ఇట్ అంటిల్ అన్లెస్ యూ ఎనేబుల్ ద లాగ్. ఓకే, కానీ హిస్టరీలో మాత్రం హిస్టరీ స్టోర్ అవుతుంది. హిస్టరీలో మాత్రం వేర్ లాగ్స్లో ఇట్ విల్ స్టోర్. అడ్మిన్ లెవెల్లో వర్క్ చేసే వాళ్ళకి దే విల్ అవేర్. ఓకే, ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ క్లియర్ ద స్క్రీన్, లెట్ మీ రన్ ద హిస్టరీ కమాండ్. గైస్, ఏదైతే కమాండ్ కొంచెం ఇంపార్టెంటో ఆ కమాండ్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటే జనరల్గా నేను గ్రెప్ కానీ, ఆక్ కానీ, సెట్ కానీ, కిల్ కానీ, ఓకే, అట్లా కొన్ని ఇంపార్టెంట్ కమాండ్స్ ఉంటాయి లైనెక్స్లో, వాటిలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు రన్ ద యూనేమ్ -a కమాండ్. ఇక్కడ ఇది సింపుల్గా ఉంది కాబట్టి ఇలా కాపీ చేసి ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ కొట్టచ్చు కదా. కానీ మనకి రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు పెద్ద పెద్ద కమాండ్స్ కాపీ పేస్ట్ చేస్తుంటాం. ఇప్పుడు డాకర్ ఇన్స్టాలేషన్ కానీ క్యూబర్నెటిస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు క్యూబర్నెటిస్ని సెల్ఫ్ మేనేజ్డ్ క్యూబర్నెటిస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు పెద్ద కమాండ్స్ అఫిషియల్ డాక్యుమెంటేషన్కి వెళ్ళి కాపీ పేస్ట్ చేస్తుంటాం. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నప్పుడు అంతా కాపీ చేస్తారని గ్యారెంటీ ఉంటుందా? కొన్నిసార్లు క్యారెక్టర్లు కూడా మిస్ అయిపోతుంటాయి. అటువంటి మిస్టేక్ జరగకుండా ఉండాలి అని అంటే వాట్ ఈస్ ద కమాండ్ నెంబర్ గైస్? ఈ కమాండ్ నేను హిట్ చేయాలా, లేదా ఈ కమాండ్ హిట్ చేయాలా, ఈ కమాండ్ హిట్ చేయాలా? నేను హైలైట్ చేసినటువంటి నెంబర్ ఎంత? 8. వాట్ ఈస్ ద నెంబర్? 8. ఓకే, ఎక్స్క్లమేటర్ సింబల్ 8 అని ఇచ్చారంటే ఆ 8 కమాండ్లో ఏదైతే ఉంటుందో ఆ కమాండ్ రన్ అయిపోద్ది. చూడండి, అవుట్పుట్ వచ్చిందా? ఆర్ ఏబుల్ టు సీ అవుట్పుట్? చూసారా? 8 ఏముందో ఆ కమాండ్ బ్యాక్లో రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ రన్ ద హూ am I రన్ చేయాలంటే వాట్ ఈస్ ద నెంబర్? నెంబర్ ఈస్ 3. హౌ టు రన్ ఇట్? ఎక్స్క్లమేటర్ సింబల్ 3, డైరెక్ట్గా హిట్ చేయండి. ఇది రన్ చేసేటప్పుడు చాలా సార్లు జాగ్రత్తగా కేర్ఫుల్గా రన్ చేయండి. నేను ఒకసారి ఎంఎన్పి టేబుల్లో వేరే రికార్డ్ ఇన్సర్ట్ చేయబోయి వేరే కమాండ్ హిట్ చేయబోయి ఇంకొక కమాండ్ హిట్ చేశాను, డేటా రాంగ్గా ఇన్సర్ట్ అయింది. ఓకే, ఆర్ ఏబుల్ టు సీ హూ am I కమాండ్. నౌ యూ కెన్ చెక్ ద హిస్టరీ. హిస్టరీలో ఇట్ ఈస్ షోయింగ్ హిస్టరీ కమాండ్. బ్యాక్ ఎండ్లో ఏం చేసింది? యూనేమ్ కమాండ్ రన్ అయింది, హూ am I కమాండ్ ఆల్సో రన్ అయింది. ఎగ్జిక్యూషన్ అప్పుడు మాత్రం ఈ ఎక్స్క్లమేటర్ సింబల్ యూస్ చేసి ఆ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబరు ఇచ్చారంటే ఇట్ విల్ రన్ ఇట్. క్లియర్ ఎవరీవన్? ఎలా ఇస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు రన్ ద ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు రన్ ద క్లియర్ కమాండ్. క్లియర్ చేయాలి నేను స్క్రీన్. ఓకే, క్లియర్ చేయాలి. ఏం చేస్తావు? ఎక్స్క్లమేటర్ సింబల్ క్లియర్ ఎంత? 33, 34 ఎంటర్. క్లియర్ అయింది స్క్రీన్. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? ఎస్. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, ఇలా మల్టిపుల్ యూస్ కేసెస్ ఉంటాయి గైస్, ఇప్పుడు నేను పీడబ్ల్యూడి కొట్టాను. రీసెంట్గా ఇప్పుడే ఎగ్జిక్యూట్ చేసిన కమాండ్ ఏంది? ప్రశాంత్, ఇప్పుడే ఎగ్జిక్యూట్ చేసామంట. అప్ యారో కొడితే ఇక్కడే ఉంటుంది. అప్ యారో కాదు,
ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినటువంటి కమాండ్ రన్ చేయమంటాడు. ఇప్పుడు ఇచ్చేసే కదా, మళ్ళీ ఇచ్చి అంటుంటాడు. అప్పుడు ఏం చేయాలా? డబుల్ ఎక్స్క్లమేట్ సింబల్, మళ్ళీ డబుల్ ఎక్స్క్లమేట్. ఇప్పుడు ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసిందే, రీసెంట్గా ఎగ్జిక్యూట్ చేసిందే రన్ అవుతుంది. ఆర్ ఏబుల్ టు సీ? ఆర్ ఏబుల్ టు సీ? ఆర్ ఏబుల్ టు సీ? ఎస్. బేస్డ్ ఆన్ ద యూస్ కేస్ యూ నీడ్ టు అప్లై. బేస్డ్ ఆన్ ద యూస్ కేస్ వీ నీడ్ టు అప్లై. క్లియర్? హిస్టరీ కమాండ్తో కూడా గ్రెప్ అప్లై చేస్తాం. నేను హిస్టరీ కమాండ్ని ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ గ్రెప్ చేస్తున్నాను. మీకు గ్రెప్ అంటే తెలియదు, జస్ట్ బ్లైండ్గా వినండి. గ్రెప్పే మీకు హాఫ్ అన్ అవర్ చెప్తాను. ఓన్లీ గ్రెప్ కమాండ్. ఎందుకంటే ఒక డెవాప్స్ ఇంజనీరు గ్రెప్ కమాండ్ మీద ఇన్ అండ్ అవుట్ కానీ తెలియకపోతే నీకు ఒక లాగ్లో ఉన్నటువంటి ప్యాటర్న్ ఫిల్టర్ చేయమంటారు. కాల్లోకి వచ్చి లైవ్ జరుగుతుంటుంది ఆడ. లాగ్లోకి వచ్చి ఒక 2 ఎక్సెప్షన్లు 3 ఎక్సెప్షన్లు షేర్ చేస్తారు ఎర్రర్ కోడ్స్ డెవలపర్ వచ్చి. ఇవన్నీ ఉన్నాయో లేదో చూడమంటాడు. ఆడ కంట్రోల్ ఎఫ్లో ఇన్ని పట్టించుకోరు. ఆడ ప్యాటర్న్ మొత్తం సెర్చ్ చేయమంటాడు సర్వర్ కనెక్ట్ అయ్యి. నేను పెద్ద పెద్ద ప్రాజెక్టులో చేశానంటే ఒప్పుకోరాడా. ముందు సెర్చ్ చేయవా డెవాప్స్ ఇంజనీర్, 4 years ఉంది కదా ఎక్స్పీరియన్స్ అంటాడు. చిన్న చిన్న కమాండ్స్ నువ్వు తెలియకపోతే ఫేక్ అని పట్టేస్తాడా. ఓకే ఫైన్. ఇప్పుడు హిస్టరీ అని కొట్టాను. ఈ హిస్టరీలో ఎక్కడైతే పీడబ్ల్యూడి ఉందో అవన్నీ సెర్చ్ చేయాలి. నేను చాలాసార్లు హిస్టరీ కమాండ్తో పాటు పీడబ్ల్యూడి సెర్చ్ చేశాను. పైప్ సింబల్ గైస్, కీబోర్డ్లో పైప్ సింబల్ ఎంటర్ పైన ఉంటుంది. వాటితో కమాండ్ గ్రెప్. లీవ్ ఇట్ అబౌట్ దిస్ గ్రెప్ కమాండ్ గైస్. లీవ్ ఇట్ అబౌట్ గ్రెప్ కమాండ్. ఐ వాంట్ టు సర్చ్ పీడబ్ల్యూడి. దట్స్ ఇట్. ఐ వాంట్ టు సర్చ్ పీడబ్ల్యూడి. ఎక్కడైతే పీడబ్ల్యూడి ఉంటుందో ఆ పీడబ్ల్యూడి మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. లీవ్ ఇట్ అబౌట్ దిస్ గ్రెప్ కమాండ్. నేను ఇన్ అండ్ అవుట్ చెప్తాను లైనెక్స్లో. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ డేనే కాబట్టి మనం కమాండ్ స్టార్ట్ చేసాం. ఇలా కూడా మనం గ్రప్ చేయొచ్చు. ఓకే క్లియర్? ఆర్ యూ అండర్స్టాండింగ్? ఫైన్. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ ఎంటైర్ కంప్లీట్ హిస్టరీ మొత్తాన్ని క్లియర్ చేయాలి అని అంటే హిస్టరీ -c కంప్లీట్ హిస్టరీ వెళ్ళిపోయి ఉంటుంది. హిస్టరీ ఓకే, కంప్లీట్ హిస్టరీ కాదు. ఓకే, మీకు హిస్టరీ కమాండ్ చెప్పడానికి చెప్పాను. దట్స్ ఇట్. టెల్ మీ గైస్, నవ్ ఐ మీన్ నార్మల్ యూజర్. ఐ టోల్డ్ రైట్ EC2 యూజర్ ఈస్ ద నార్మల్ యూజర్. పీడబ్ల్యూడి కొట్టారంటే మీరు ఎక్కడ ఉంటారు? EC2 యూజర్లో ఉంటారు. ఓకే, ఐ వాంట్ టు స్విచ్ టు రూట్ యూజర్. ఒక నార్మల్ యూజర్ నుంచి ఐ వాంట్ టు స్విచ్ టు రూట్ యూజర్. నార్మల్ యూజర్ ఈస్ EC2 యూజర్. ఈ యూజర్ నుంచి ఐ వాంట్ టు స్విచ్ టు రూట్ యూజర్. రూట్ యూజర్కి స్విచ్ అవ్వాలా. ఎలా స్విచ్ అవుతావు? వేరే అప్రోచెస్ కూడా ఉన్నాయి. లెట్ మీ గివ్ సూడో అంటే రూట్ ప్రివిలేజెస్. సూడో SU స్విచ్ యూజర్. మళ్ళీ యూజర్ మేనేజ్మెంట్ చెప్పేటప్పుడు ఈ కమాండ్ వస్తుంది గైస్. సూడో స్విచ్ యూజర్ ఎంటర్. చూడండి, రూట్ యూజర్ అంటే హ్యాష్తో ఇండికేషన్ ఉంటుంది. నార్మల్ యూజర్ అంటే డాలర్తో ఉంటుంది. దట్ ఈస్ ద ఇండికేషన్. నార్మల్ యూజర్లో ఉన్నవంటే డాలర్, రూట్ యూజర్లో ఉన్నవంటే హ్యాష్. టైప్ ద పీడబ్ల్యూడి. ఆర్ యు ఇన్ రూట్ యూజర్? ఆర్ యు అప్సెట్ రూట్ యూజర్? ఎస్. ఓకే, విల్ డిస్కస్ ఇన్ అండ్ అవుట్ స్విచ్ యూజర్. ఒక యూజర్ని క్రియేట్ చేసి ఆ యూజర్ రూట్ ప్రివిలేజెస్ వీసుడో ఫైల్ ఎలా అప్డేట్ చేయాలా, యూజర్ మేనేజ్మెంట్. ఒక వన్ డే మొత్తం యూజర్ మేనేజ్మెంటే ఉంటుంది క్లాసు లైనెక్స్లో. అప్పుడు మీకు అర్థం అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ యూజర్లోంచి మళ్ళీ నార్మల్ యూజర్కి రావాలనంటే ఎగ్జిట్. ఓకే, చాలా మంది ఏం చేస్తారంటే సూడో SU అని ఇస్తారు, ఎంటర్ కొట్టేస్తారో ఇక్కడ ఇట్ ఈస్ నాట్ ఫుల్లీ స్విచ్ టు రూట్ యూజర్ గైస్. నీకు అక్కడ రూట్ అని చూపిస్తుంది. స్టిల్ యువర్ పాయింటింగ్ టు EC2 యూజర్ ఓన్లీ. ఈ రెండింటికి డిఫరెన్స్ నేను యూజర్ మేనేజ్మెంట్లో చెప్తా. సూడో SU అంటే ఏంటి, సూడో SU అంటే ఏంటి అని. ఇప్పుడు నేను రూట్ చూపిస్తుంది నీకు, బట్ ఇట్ ఈస్ పాయింటింగ్ టు EC2 యూజర్ ఓన్లీ. డోంట్ స్విచ్ లైక్ దిస్. ఆల్వేస్ స్విచ్ లైక్ దిస్. నీకు రియల్ టైంలో రూట్ యాక్సెస్ ఉండదు. డోంట్ వరీ. ఓకే, డెవాప్స్ వాళ్ళకి మనకి అంత ప్రివిలేజెస్ ఇవ్వరు. లెట్ మీ ఎగ్జిట్ టు నార్మల్ యూజర్. నవ్ ఐ మీన్ నార్మల్ యూజర్. ఓకే, ఈ కమాండ్ పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ఐ విల్ డిస్కస్ అప్కమింగ్ సెషన్స్లో. సిచ్యువేషన్ వచ్చినప్పుడు విల్ డిస్కస్. ఓకే, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఐఎమ్ టైపింగ్ ఎగ్జిట్ కమాండ్? బ్యాక్గ్రౌండ్లో రూట్ యూజర్ క్రియేట్ అయినటువంటి ప్రాసెస్ కిల్ అయ్యి ఐఎమ్ గోయింగ్ టు నార్మల్ యూజర్. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ ఇన్ EC2 యూజర్, రైట్? యు ఆర్ ఇన్ EC2 యూజర్. బ్యాక్గ్రౌండ్లో ఒక ప్రాసెస్ క్రియేట్ అయి ఉంటుంది గైస్. SSH బ్యాక్గ్రౌండ్లో ఈ SSHకి ఒక ప్రాసెస్ క్రియేట్ అయి ఉంటుంది. ఆ ప్రాసెస్ కిల్ అవుతుంది.
ఓకే, లెట్ మీ గ్రప్ ఇట్. మీకు ప్రాసెస్ అనేటువంటి కమాండ్ తెలియదు కదా. ఓకే, వాట్ ఐ నీడ్ టు డూ. ఇప్పుడు చూడండి, ఐ మీన్ ఏ నార్మల్ యూజర్, రైట్? ఐ మీన్ ఏ నార్మల్ యూజర్. ఇక్కడ కానీ మీరు ఎగ్జిట్ అనేది కమాండ్ కొట్టారనుకోండి, టెర్మినల్ క్లోజ్ అయిపోద్ది. చూడండి, టెర్మినల్ క్లోజ్డ్. టెర్మినల్ ఈ సర్వర్ నుంచి బయటకు వచ్చేసాను. ఇప్పుడు మళ్ళీ కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? నా పర్సనల్ కంప్యూటర్కి వచ్చేసాను. చూడండి, ఐ మీన్ డౌన్లోడ్స్. నా పర్సనల్ కంప్యూటర్ డౌన్లోడ్స్కి వచ్చేసాను. మళ్ళీ కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇక్కడే మీరు అప్ యారో యూస్ చేస్తే మీరు ఇంతకుముందు ఎస్ఎస్హెచ్ చేసిన కీవర్డ్ ఉంటుంది. లేదు అనుకుంటే గో టు ఏడబ్ల్యూఎస్, గో టు ఏడబ్ల్యూఎస్, go to AWS, take that SSH, take this SSH, come here and paste it, enter. Again it will connect. ఇప్పుడు మిమ్మల్ని ఎస్ఆర్ నో అని అడగదు. ఆల్రెడీ నోన్ హోస్ట్లో ఇన్ఫర్మేషన్ స్టోర్ అయి ఉంటుంది కాబట్టి, ఇంటర్నల్గా మన సిస్టంలో స్టోర్ అయి ఉంటుంది. ఆల్రెడీ స్టోర్ అయింది కాబట్టి సెకండ్ టైం ఎస్ఆర్ నో అని అనకుండా డైరెక్ట్గా సర్వర్ కనెక్ట్ అయింది. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఓకే, ఫైన్. మనం రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు ఐ టోల్డ్ మెనీ టైమ్స్, ఈవెన్ ప్రీవియస్ బ్యాచెస్లో కూడా మనం వర్క్ చేసేటప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటాం. ఆల్మోస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటాయి. ఇప్పుడు అంటే ఆఫీస్కి రమ్మంటున్నారు వీక్లీ 2 days అలా. అప్పుడు ఎవరెవరు సర్వర్ కనెక్ట్ అయి ఉన్నారు, ఎవరు లాగిన్ అయి ఉన్నారు, మనకి జేఎస్టీ అవర్స్ అంటే 3.5 hours ఫాస్ట్గా ఉంటారు వాళ్ళు. అంటే మనకి మార్నింగ్ 6 o'clock అంటే వాళ్ళకి 9:30. అంటే ఆన్ టైం షిఫ్ట్ లాగిన్ అవుతున్నాడా లేదా, సర్వర్ కనెక్ట్ అవుతున్నాడా, జస్ట్ గ్రూప్లో లాగిన్ మెసేజ్ పెడుతున్నాడా, అటువంటి అన్ని చెక్ చేస్తుంటారు. ఎవరు చెక్ చేస్తుంటారు? జనరల్గా లీడ్ చూసుకుంటుంటారు. మనం కూడా చూడొచ్చు, మనకి యాక్సెస్ ఉంటుంది. అది ఆ సర్వర్ కనెక్ట్ అయినప్పుడు ఎవరు యాక్టివిటీ పర్ఫామ్ చేయాలి, మీరు కావాలంటే చెక్ చేసుకోండి సర్వర్ యాక్సెస్. అప్పుడు మీరు ఏం చేయాలనంటే, డోంట్ టెల్ ద లైస్ టు ద లీడ్ గైస్. లైస్ చెప్పొద్దు మీరు. చాలా మంది ఏం చేస్తారంటే, నేను ఎక్కడో బయట ఉన్నా అంటాడు, కనెక్ట్ అయ్యి వర్క్ చేసుకుంటా ఉంటారు. నేను కూడా కొన్నిసార్లు హెల్ప్ అవసరం అవుతుంది. ఇప్పుడు వీఆర్ నాట్ ఎక్స్పర్ట్, రైట్? వాళ్ళు ఎక్స్పర్ట్ అయినటువంటి ఆ సర్వీస్కి వెళ్ళి నేను అడిగినప్పుడు, నేను బయట ఉన్నాను, అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను అని చెప్తుంటారు. మనం ఏదన్నా హెల్ప్ అడిగినప్పుడు అప్పుడు మీరు చెక్ చేయొచ్చాడా ఎవరెవరు కనెక్ట్ అయి ఉన్నారు, ఏంటి సంగతి, సిస్టమ్ కనెక్ట్ అయి ఉన్నారు లేదని. ఏ కమాండ్ యూస్ చేయాలా? హూ అనేటువంటి కమాండ్ రన్ చేయాలి లైనక్స్లో. ఇప్పుడంటే ఓన్లీ ఒక యూజరే ఉన్నాడు. ఇప్పుడంటే ఓన్లీ ఒక యూజరే ఉన్నాడు. ఓకే, హూ అనేటువంటి కమాండ్ రన్ చేస్తే బ్యాక్ ఎండ్లో ఎవరెవరు కనెక్ట్ అయి ఉన్నారు, ఏ టైం నుంచి చూడండి 36 యూటీసీ ఫార్మేట్లో ఉంటుంది గైస్. ఓకే, ఎవరెవరు కనెక్ట్ అయి ఉన్నారు, ఏంటి, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? ఓకే, ఈ ఐపీ నుంచి కనెక్ట్ అయి ఉన్నా. వాట్ ఈస్ మై ఐపీ అడ్రస్? వాట్ ఈస్ మై ఐపీ అడ్రస్? గో టు హియర్, go to here. Okay, let me search it. My IP address, search it. See, go to here, IPv4 చూద్దాం. See, what is IPv4, IPv6 మీకు నెట్వర్కింగ్ సిరీస్లో కవర్ అవుతాయి guys. 49.205, 41 లాస్ట్ అప్డేట్. See, ఈ సర్వర్ నుంచి ఒక యూజర్ కనెక్ట్ అయి ఉన్నాడు, ఈసీ టైఫన్ యూజర్ అని. విల్ డిస్కస్. ఇక్కడ అందరూ యూజర్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఎప్పుడు కనెక్ట్ అయ్యే లాగిన్ ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేస్తుంది. చాలా డేంజరస్ కమాండ్. మీరు ఆల్రెడీ వర్కింగ్ అయితే ఒకసారి రన్ చేసి చూడండి. క్లియర్ ఎవరీవన్? ఆర్ యు గైస్ ఆర్ అండర్స్టాండింగ్? ఈజ్ ఇట్ బోరింగ్ ఆర్ ఇంట్రెస్టింగ్? టెల్ మీ. చిన్న చిన్న కమాండ్స్. ఇంకా నువ్వు అడ్వాన్స్డ్కి వెళ్ళాం మనం. అడ్వాన్స్డ్కి వెళ్ళాం. మీకు డెవాప్స్ టూల్స్ అన్నీ ఈజీగా, సింపుల్గా, ఐ స్టాప్డ్ మై స్క్రీన్ గైస్. మీకు డెవాప్స్ టూల్స్ అన్నీ ఈజీగా, సింపుల్గా హ్యాండిల్ చేయాలి అని అంటే లైనక్స్ స్ట్రాంగ్గా ఉండాలి. ఎవరినైనా అడగండి. మీకు వర్కింగ్ ఎంప్లాయీస్ చాలా మంది తెలుసుంటారు. మేమే కాదు, చాలా మంది సాఫ్ట్వేర్లో ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. కనెక్ట్ విత్ దెమ్. లైనక్స్ డెవలపర్ అయినా ఎవరైనా కానీ లైనక్స్ ఫండమెంటల్స్ తెలియకుండా వర్క్ చేస్తున్నారంటే ఏదో గాల్లో వర్క్ చేస్తున్నట్టు అంతే. కమాండ్స్ బ్లైండ్గా. సాయంత్రం అయితే టెన్షన్, వీకెండ్ అయితే పార్టీ. ఓకే, ఓకే, ఫైన్. లెట్ మీ ట్రై టు షేర్ మై స్క్రీన్. ఓకే, హూ కమాండ్ ఆల్సో యూ అండర్స్టూడ్. ఓకే, హూ కమాండ్ గురించి నాకు తెలియదు. ఏం చేయాలా? మ్యాన్ హూ ఎంటర్. చూడండి, వాట్ ఇట్ ఈస్ డూయింగ్. వాట్ ఈస్ షోస్ ద హూ ఈస్ లాక్డ్ ఆన్. ఈ సర్వర్కి ఎవరైతే కనెక్ట్ అయి ఉంటారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి వస్తుంది. ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి గైస్. అడ్మిన్ లెవెల్లో యూస్ చేస్తుంటారు. లెట్ మీ టైప్ ద క్యూ. ఇక్కడ ఇలా సెలెక్ట్ చేసుకొని క్యూ కొట్టండి, బయటకు వచ్చేస్తాం. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఓకే, ఫైన్. అండ్ నెక్స్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. మనం ఏవైనా ఒక ఫైల్స్, మన విండోస్లో ఫైల్ స్టోర్ చేసుకోవాలనుకో. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ గో టు డౌన్లోడ్స్. ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాం? రైట్ క్లిక్ ఇచ్చి ఓకే, ఈ వీడియో మీద కాదు, 1 second, సారీ, మిస్ సెలెక్టింగ్, 1 second, ఇది అడ్డపడుతుంది. ఓకే, ఫైన్. ఇక్కడికి వచ్చి జస్ట్ మనం రైట్ క్లిక్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు క్రియేట్ ఎ న్యూ ఫోల్డర్. ఫోల్డర్ నేమ్ ఈస్ కేకే డెవాప్స్, బి ఇట్.
B8 లోపలికి వచ్చాను. మళ్ళీ B8 లోపల ఇంకో ఫోల్డర్ ఏదైనా క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, లెట్ మీ క్రియేట్ ఫర్ ఎగ్జాంపుల్ AWS ఒక ఫోల్డరు. లెట్ మీ క్రియేట్ వన్ మోర్ ఫోల్డర్. లెట్ మీ క్రియేట్ వన్ మోర్ ఫోల్డర్ ఫర్ ఎగ్జాంపుల్ డాకర్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ క్రియేటెడ్. ఇలా మనం విండోస్లో అయితే ఇలా చేస్తాం. ఇది విండోస్. బట్ లైనెక్స్లో అయితే హౌ కెన్ యూ డూ? ఫోల్డర్స్ని ఎలా క్రియేట్ చేయాలి? లైనెక్స్లో హౌ కెన్ యూ క్రియేట్ అ ఫోల్డర్? ఇప్పుడు LS కొడితే మన లోకల్ ఏమైనా చూపిస్తుంది, ఏం లేవు. ఐ వాంట్ టు క్రియేట్ ఫోల్డర్. లైనెక్స్లో మనం డైరెక్టరీ అంటాం గైస్. ఐ వాంట్ టు క్రియేట్ ఎ డైరెక్టరీ. మై రిక్వైర్మెంట్ ఈస్ మేక్ డైరెక్టరీ. మేక్ డైరెక్టరీ. డైరెక్టరీ నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ కేకే డెవాప్స్. కేకే డెవాప్స్. ఐ క్రియేటెడ్. చూడాలంటే LS చూడండి, డైరెక్టరీ ఉందా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు క్రియేట్ వన్ మోర్ డైరెక్టరీ. మేక్ డైరెక్టరీ. మేక్ డైరెక్టరీ. ఐ వాంట్ టు క్రియేట్ ఏ డైరెక్టరీ నేమ్ ఈస్ పవన్. 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 PAVAN. ఓకే, పవన్. ఐ క్రియేటెడ్ డైరెక్టరీ. సి పవన్ అనేటువంటి డైరెక్టరీ క్రియేట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు క్రియేట్ ఎ డైరెక్టరీ AWS. ఎస్, AWS డైరెక్టరీ ఆల్సో క్రియేటెడ్. Or else I want to create a multiple directories. Make directory. Make directory. First directory. First directory. Second directory. First directory. Second directory. Okay, meaningful గా ఇద్దాం. ఓకే, డైరెక్టరీ నేమ్స్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3. హౌ మెనీ డైరెక్టరీస్ ఇట్ విల్ క్రియేట్ ఎట్ ఏ టైమ్? 3. మేక్ డైరెక్టరీ. ఫస్ట్ డైరెక్టరీ, సెకండ్ డైరెక్టరీ, థర్డ్ డైరెక్టరీ. ఎంటర్ కొట్టండి. చూడండి, LS కోడ్ చూడు. LS కోడ్ చూసారా? సి 1 క్రియేట్ అయింది, 2 క్రియేట్ అయింది, 3 క్రియేట్ అయింది. ఇలా మల్టిపుల్ arguments also you can pass. Technically you can call it as an argument, guys. For this command you are passing the arguments. For this command you are passing the arguments. ఇక్కడ డైరెక్టరీ క్రియేట్ అయింది. క్రియేట్ అయిన తర్వాత నీకేమైనా అవుట్పుట్ వచ్చింది? రాలా. ఇక్కడ డైరెక్టరీ క్రియేట్ అయింది, అవుట్పుట్ వచ్చింది? రాలా. మళ్ళీ నువ్వేం చేయాల్సి వస్తుంది? LS కమాండ్ కొడుతుంది. అది క్రియేట్ అయిందా లేదా చూడడానికి LS కొడుతున్నావు. అలా కాకుండా మేక్ డైరెక్టరీ. డైరెక్టరీ క్రియేట్ చేసేటప్పుడే యూ కెన్ యూస్ ద ఆప్షన్ కాల్డ్ యాజ్ -v వెర్బోస్ మోడ్. You can use the option called as a -v. For example, let me create a 4. F-O-U-R, 4. Enter. What it is? See, are you able to see the message? Make directory command. It is created a so and so 4 అనేటువంటి డైరెక్టరీ క్రియేట్ అయిందని చూపిస్తుంది. ఈ -v అనేటువంటి ఆప్షన్ వాడడం వల్ల నీకు కన్సోల్లో మెసేజ్ కూడా డిస్ప్లే అవుతుంది. ఏ డైరెక్టరీ క్రియేట్ అయింది కావాలంటే చూడండి, LS కొట్టండి. 4 అనేటువంటి డైరెక్టరీ క్రియేట్ అయిందా? ఆర్ ఏబుల్ టు సీ? ఎస్. బట్ my requirement is for example my requirement is make directory linux shell. How many directories it will create? Tell me how many directories it will create. For example, or else I want to create a shell scripting. How many directories it will create? None, right? Because you are passing wrong command. Okay, make directory. How many directories it will create? Tell me. How many directories? 2. How many directories? 2 directories. But my requirement is I want to create a shell scripting as a one directory only. I want to create a shell scripting as a ఒక ఫోల్డర్ లాగే క్రియేట్ చేయాలి. హౌ కెన్ డూ? ఇలా హిట్ చేసామనుకో రెండు క్రియేట్ అవుతాయి. షెల్ ఒకటి క్రియేట్ అవుతుంది, స్పేస్ సపరేటర్ ఉంది కాబట్టి 2 క్రియేట్ అవుతాయి. ఓకే, డోంట్ గివ్ స్పేస్ కాదు, స్పేస్ ఇవ్వాలి నేను. I want to give the space. Use the double quotation. Keep it in a single string. Double quotation lo place cheste string anto technical ga. Collection of characters is called as a string. Collection of characters. What is character? S is a character, H is a character, E is a character. Collection of characters is called as a string. Programmatical terms are. Okay, type enter. Are you able to see? LS, it is showing shell scripting one directory is created. Clear everyone? Yes. Okay. All right. These are the basic command, guys. Try to understand. ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి. వింటేనే you will understand. Okay, what I need to do. Okay, let me scroll up. It's not working. Yeah. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ కమాండ్ మనం ఆటోమేషన్ షెల్ స్క్రిప్ట్స్ రాసేటప్పుడు అటువంటి దగ్గర హెల్ప్ అవుద్ది. ఈ కమాండ్ మేక్ డైరెక్టరీ చాలా దగ్గర ఏదన్నా లాగ్ ఫోల్డర్స్ అన్ని క్రియేట్ చేసి ఆటోమేటిక్గా అక్కడ మూవ్ చేయడం. ఓకే, అటువంటి దగ్గర ఈ కమాండ్ చాలా హెల్ప్ అవుతుంది. నాట్ సెలెక్టింగ్ గైస్. సమ్టైమ్స్ ఇట్ ఈస్ కాసింగ్ అన్ ఇష్యూ మై వైట్ బోర్డ్. ఓకే, నా రిక్వైర్మెంట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఐ మీన్ బెంగళూరు అనేటువంటి డైరెక్టరీ క్రియేట్ అవ్వాలా. బెంగళూరు తర్వాత తిరుపతి అనేటువంటి డైరెక్టరీ క్రియేట్ అవ్వాలి. బెంగళూరు లోపల
ఓకే, దాని తర్వాత నెల్లూరు అనేటువంటి డైరెక్టరీ క్రియేట్ అవ్వాలా. ఓకే, దిస్ ఈజ్ మై రిక్వైర్మెంట్. బెంగళూరు ఇస్ ద పేరెంట్ డైరెక్టరీ. ట్రై టు అండర్స్టాండ్. బెంగళూరు ఇస్ ద పేరెంట్ డైరెక్టరీ. తిరుపతి ఇస్ ద దాని లోపల సబ్ డైరెక్టరీ, అంటే ఇన్సైడ్ డైరెక్టరీ. దిస్ ఈజ్ వన్ మోర్ సబ్ డైరెక్టరీ. తిరుపతి లోపల సబ్ డైరెక్టరీ. ఈజ్ ఇట్ పాసిబుల్ టు క్రియేట్ లైక్ దిస్? ఈజ్ ఇట్ పాసిబుల్? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. చూడండి, ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ గైస్. నేను చేసేది అబ్జర్వ్ చేయండి. మేక్ డైరెక్టరీ. ఫస్ట్ ఏం క్రియేట్ చేయమన్నాను? ఫస్ట్ ఏం క్రియేట్ చేయాలా? బెంగళూరు డైరెక్టరీని క్రియేట్ చేయండి. బెంగళూరు బెంగళూరు డైరెక్టరీ క్రియేట్ చేయండి. బెంగళూరు డైరెక్టరీ క్రియేట్ అయిందా? ఆర్ ఏబుల్ టు సీ? ఆర్ ఏబుల్ టు సీ వేర్ ఇస్ దట్ బెంగళూరు డైరెక్టరీ? గో ఇన్సైడ్ ద బెంగళూరు డైరెక్టరీ. గో ఇన్సైడ్ ద బెంగళూరు డైరెక్టరీ. ఓకే, గో ఇన్సైడ్ ద బెంగళూరు డైరెక్టరీ. ఐఎమ్ ఇన్సైడ్ ద బెంగళూరు డైరెక్టరీ. కావాలంటే చూడండి, స్లాష్ హోమ్ EC2 ఐఫోన్ యూజర్లో బెంగళూరు అనేటువంటి డైరెక్టరీలో ఉన్నా. ఇక్కడ ఏమన్నా ఉన్నాయా? బెంగళూరు లోపల ఏమన్నా ఉంది? ఇప్పుడు ఇంకా ఏం లేవు. నేను జస్ట్ బెంగళూరు అనేటువంటి డైరెక్టరీని క్రియేట్ చేశాను. బెంగళూరు లోపల ఇప్పుడు ఏమైనా క్రియేట్ చేయాలా? తిరుపతి. మేక్ డైరెక్టరీ, మేక్ డైరెక్టరీ తిరుపతి, మేక్ డైరెక్టరీ తిరుపతి. ఎంటర్. ఎల్ఎస్ కొట్టండి. తిరుపతి క్రియేట్ అయిందా? లెట్ మీ గో ఇన్సైడ్ దిస్. సిడి అంటే చేంజ్ డైరెక్టరీ గైస్. సిడి అంటే చేంజ్ డైరెక్టరీ. ఎక్కడికి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? తిరుపతి లోపలికి వెళ్ళాలా? చూడండి, ఐఎమ్ ఇన్సైడ్ ద తిరుపతి. మీరు ఫుల్ పాత్ అబ్జర్వ్ చేస్తే అబ్జల్యూట్ పాత్ చూడండి, స్లాష్ హోమ్ EC2 ఐఫోన్ యూజర్ బెంగళూరు లోపల తిరుపతికి వచ్చాం. ఓకే, మన రిక్వైర్మెంట్ ఏంటి? తిరుపతి లోపల ఇంకేం క్రియేట్ చేయాలా? నెల్లూరు అనేటువంటి డైరెక్టరీ క్రియేట్ చేయాలా. మేక్ డైరెక్టరీ, మేక్ డైరెక్టరీ నెల్లూరు, మేక్ డైరెక్టరీ నెల్లూరు. ఎల్ఎస్ కొట్టండి. నెల్లూరు క్రియేట్ అయిందా లేదా? ఓకే, లెట్ మీ గో టు నెల్లూరు డైరెక్టరీ. లెట్ మీ గో టు నెల్లూరు డైరెక్టరీ. ఎల్ఎస్ కొట్టండి. ఎల్ఎస్ కొడితే ఏం లేవు. నెల్లూరు లోపల ఇంకేం లేదు. PWD కూడా చూడండి, కంప్లీట్గా కంప్లీట్గా సెటప్ చేసామా? బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ సెటప్ చేశానా లేదా? ఎస్, ఎస్. ఓకే, ఫైన్. వాట్ ఐ నీడ్ టు డూ? ఇప్పుడు నేను ఎక్కడున్నాను? నెల్లూరులో ఉన్నా. ఓకే, నవ్ ఐ మీన్ నెల్లూరు డైరెక్టరీ. దిస్ ఇస్ ద డైరెక్టరీ. దిస్ ఇస్ ద డైరెక్టరీ. ట్రై టు అండర్స్టాండ్ దిస్ టర్మ్స్ గైస్. చాలా చాలా ఇంపార్టెంట్. ఐ విల్ హెల్ప్ యూ. ఒకేసారి ఎలా క్రియేట్ చేయాలనేది కూడా చెప్తాను. ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ టర్మ్స్. ఓకే, ఫైన్. చూడండి, ఇది హోమ్ పాత్. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. ఐఎమ్ అట్ దిస్ లొకేషన్. ఐఎమ్ అట్ దిస్ లొకేషన్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలా? ఈ నెల్లూరు నుంచి ఒక స్టెప్ బ్యాక్ వేయాలనంటే వాట్ యూనిట్ టు డూ? సిడి స్పేస్ డబల్ డాట్ కొట్టాలి. మళ్ళీ ఇక్కడి నుంచి బ్యాక్ రావాలనంటే సిడి స్పేస్ డబల్ డాట్ ఇవ్వాలా. మళ్ళా ఇక్కడి నుంచి బెంగళూరు నుంచి మళ్ళా ఇక్కడ నార్మల్ యూజర్కి రావాలనంటే సిడి స్పేస్ డబల్ డాట్ ఇవ్వాలా. క్లియర్? ఒక స్టెప్ బ్యాక్ రావడం. ఓకే, లేదు నేను ఇన్ని స్టెప్పులు ఒక్కొక్కసారి రాలేను నేను బ్యాక్ అనుకుంటే, ఒకేసారి నెల్లూరు నుంచి బెంగళూరు రావాలి అని అంటే మధ్యలో తిరుపతి ఉంది కదా, సిడి డబల్ డాట్ అంటే తిరుపతికి వస్తావు. స్లాష్ మళ్ళీ ఇంకో డబల్ డాట్ ఇస్తే ఎక్కడికి వస్తావు? బెంగళూరుకి వస్తావు. మళ్ళా ఇంకొక స్లాష్ ఇచ్చి డబల్ డాట్ ఇస్తే ఎక్కడికి వస్తావు? బెంగళూరు కాదు, ఇంకో డబల్ డాట్ ఇస్తే ఇక్కడికి వచ్చేస్తావు డైరెక్ట్. నీ ఇష్టం, డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. చూడండి, సి అండర్స్టాండ్ ద సిడి కమాండ్. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. నవ్ ఐ మీన్ నెల్లూరు డైరెక్ట్. Now I am in Nellore directory. Let me go back. Where I am now? I am in Tirupati. Let me go back. Where I am now? I am in Bangalore. Let me go back. Where I am now? I am in EC2 user. Are you understanding? ఓకే, ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చేసాను? ప్రజెంట్ ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చేసాను? ఓకే, ఒక కమాండ్ కాకుండా ఒక స్టెప్ బ్యాక్ వచ్చాను, ఇంకో స్టెప్ బ్యాక్ వచ్చాను, ఇంకో స్టెప్ బ్యాక్ వచ్చాను. ప్రజెంట్ నేను ఐఎమ్ హియర్. ఓకే, ఈజ్ ఇట్ పాసిబుల్ టు డైరెక్ట్లీ జంపింగ్ ఇంటూ నెల్లూరు డైరెక్టరీ? నెల్లూరుకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చా మనం? వయా బెంగళూరు, తిరుపతి. అగైన్ యూ నీడ్ టు గో ఫర్ నెల్లూరు, రైట్? ఈజీలీ కెన్ గో టు నెల్లూరు. హౌ కెన్ యూ గో? సి వాట్ యూ నీడ్ టు డూ? సిడి స్పేస్ బెంగళూరులో బెంగళూరు తర్వాత వాట్ ఇస్ ద డైరెక్టరీ? తిరుపతి తర్వాత వాట్ ఇస్ ద డైరెక్టరీ? నెల్లూరు. ఎంటర్. దట్స్ ఇట్. అయిపోయిల్లా? చూడండి, ఒకేసారి నెల్లూరుకి వచ్చాను లేదా? మళ్ళీ వచ్చేసాను. చూడండి, ఒకటేసారి సిడి స్లాష్ బెంగళూరు లోపల తిరుపతి అనే ఫోల్డర్ లోపలికి వెళ్ళండి. ఫోల్డర్ లోపల మళ్ళీ నెల్లూరు అనే ఫోల్డర్ ఉంది, దాని లోపలికి వెళ్ళండి అని మీనింగ్. ఓకే, ఎన్ నెంబర్ ఆఫ్ వేస్లో వాడుతుంటాం. ఓకే, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే నౌ ఐఎమ్ బ్యాక్ టు నెల్లూరు. ఇక్కడ వచ్చా, ఇక్కడ ఉన్నా. ఇప్పుడు ప్రజెంట్ ఐఎమ్ హియర్. ఓకే, ఇక్కడ నుంచి డైరెక్ట్గా నేను ఇక్కడికి వెళ్ళిపోవాలా? ఈజ్ ఇట్ పాసిబుల్? చెప్పాను కదా, నెల్లూరు నుంచి తిరుపతి రావాలనంటే ఏం చేయాలా? సిడి స్పేస్ డబల్ డాట్ తిరుపతికి వస్తావు. తిరుపతి నుంచి బెంగళూరు రావాలంటే ఏం చేయాలా? ఓకే, డబల్ డాట్ ఎంటర్. స్లాష్ మళ్ళీ బెంగళూరు నుంచి ఎక్కడికి రావాలా? నార్మల్ యూజర్కి రావాలా? డబల్ డాట్ ఎంటర్. దట్స్ ఇట్. గో అండ్ సీ, చెక్ ఇట్. ఆర్ యు గైస్ ఆర్ అండర్స్టాండింగ్ సిడి కమాండ్ ఆల్సో? సింపుల్ ఆప్షన్స్ ఐఎమ్ టెల్లింగ్.
సింపుల్ ఆప్షన్స్. ఇట్ విల్ ప్లే ద బిగ్ రోల్ వెన్ యు ఆర్ వర్కింగ్. ఇట్ విల్ ప్లే ద బిగ్ రోల్. ఇట్ విల్ ప్లే ద బిగ్ రోల్. ఓకే, నువ్వు జంప్ అయ్యేటువంటి టెక్నిక్స్ తెలియకపోతే మాన్యువల్గా పోతుంటావు నువ్వు. ఓకే, ఫైన్. ఐ గాట్ ఏ రిక్వైర్మెంట్. ప్రశాంత్, నువ్వు ఇందాక ఏం చేసావు? బెంగళూరు ఫోల్డర్ క్రియేట్ చేసి బెంగళూరు లోపలికి వెళ్ళి తిరుపతి క్రియేట్ చేసావు. తిరుపతి క్రియేట్ చేసి మళ్ళీ తిరుపతి లోపలికి వెళ్ళి మళ్ళీ నెల్లూరు క్రియేట్ చేసావు. ఈజ్ ఇట్ హైలీ రికమెండెడ్ టు డూ లైక్ దట్? నో. సి, నెక్స్ట్ నా రిక్వైర్మెంట్ వచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు క్రియేట్ ఏ డైరెక్టరీ. ఐ వాంట్ టు క్రియేట్ ఏ డైరెక్టరీ కాల్డ్ యాస్ ఏ లైనెక్స్. ఇన్సైడ్ దిస్ లైనెక్స్, ఓకే, లైనెక్స్ కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు క్రియేట్ ఏ డైరెక్టరీ కాల్డ్ జెన్కిన్స్. మీకు ఈ టర్మ్స్ అన్ని అలవాటు అవుతాయి. జెన్కిన్స్ లోపల ఐ వాంట్ టు క్రియేట్ డాకర్ అనేటువంటి డైరెక్టరీ క్రియేట్ చేయాలా. డాకర్ అనేటువంటి డైరెక్టరీ లోపల KTS అనేటువంటి డైరెక్టరీ క్రియేట్ చేయాలా. దిస్ ఈస్ మై రిక్వైర్మెంట్. హౌ కెన్ యూ డూ? దిస్ ఈస్ మై రిక్వైర్మెంట్. ఓకే, దిస్ ఈస్ మై రిక్వైర్మెంట్. హౌ కెన్ యూ డూ? సి, ఐ మీన్ in this directory. How to do? Make directory -p parent without using -p. Let's see. Without using -p, let me create a Jenkins /docker /KTS. ఈ ఫోల్డర్లు క్రియేట్ చేయమన్నా. అసలు మన లోకల్లో జెన్కిన్స్ ఉందా? లేదు. అసలు పేరెంట్ డైరెక్టరీ లేకుండా చైల్డ్ డైరెక్టరీస్ ఎలా క్రియేట్ అవుతాయి? క్రియేట్ కావు కదా. ఇట్ విల్ త్రో ద ఎర్రర్. చూడండి, కాంట్ క్రియేట్ డైరెక్టరీ, నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ. అసలు దొరకడం దాన్ని క్రియేట్ చేయడానికి. అప్పుడు ఏం చేయాలా? ఒక పేరెంట్ డైరెక్టరీ క్రియేట్ అవ్వాలా. ఆ పేరెంట్ డైరెక్టరీతో పాటు సబ్ డైరెక్టరీస్ కూడా క్రియేట్ అవ్వాలంటే -p వాడాలి. ఎంటర్. సి, ఇప్పుడు క్రియేట్ అయ్యి ఉంటుంది. LS కొట్టండి, చూడండి క్రియేట్ అయిందా లేదా జెన్కిన్స్ అనేటువంటి డైరెక్టరీ. గో టు జెన్కిన్స్ డైరెక్టరీకి వెళ్తే జెన్కిన్స్ లోపల ఏముంటుంది? జెన్కిన్స్ లోపల డాకర్ ఉందా లేదా? లెట్ మీ గో టు డాకర్ డైరెక్టరీ. ఓకే, డాకర్ లోపల ఏముంది? KTS అనే డైరెక్టరీ ఉందా లేదా? LS కొట్టండి, క్రియేట్ అయిందా లేదా? PWD కొడితే ఫుల్ పాత్ వచ్చిందా లేదా? ఆర్ ఏబుల్ టు సీ? ఎస్, రైట్? ఎస్. ఓకే, ఇప్పుడు ఒకటేసారి బ్యాక్కి వెళ్ళాలంటే డబుల్ డాట్ ఎంటర్. సి, మళ్ళీ నార్మల్ యూజర్కి వచ్చేసామా లేదా? ఆర్ యూ అండర్స్టూడ్? ఎస్ ఆర్ నో? ఎస్. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మీరు ఓకే అంటే చెప్తా. మీరు ఓకే అంటే ఆ పాయింట్ చెప్తాను గైస్. ఇఫ్ యు ఆర్ ఓకే, ఐ విల్ టెల్ యూ. కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు నేను ప్రజెంట్ ఎక్కడున్నాను? దిస్ ఈజ్ ఫుల్ పాత్ కదా. హియర్ ఈస్ దట్. ఇది ఫుల్ పాత్. దీంట్లో చెప్తానులే, ఏడు చెప్పేస్తా కాన్సెప్ట్. లెట్ మీ రిమూవ్. ప్రజెంట్ నేను EC2 iPhone యూజర్. ఎక్కడున్నాను చూడండి. ఎలా చూడాలి? PWD. ఇక్కడ ఉన్నా. ప్రజెంట్ ఐఎమ్ హియర్. గైస్, దిస్ ఈస్ ద డే 1 ఆఫ్ ద లైనెక్స్. మీరు అజ్యూమ్ చేసుకోండి 1 వీక్ 10 days నా సెషన్స్ అటెండ్ అయిన తర్వాత లైనెక్స్లో నువ్వు ఎక్స్పర్ట్ అయిపోతావు. ఎక్స్పర్ట్ అంటే కమాండ్ తెలుసుకోవడం కాదు, ఆ కమాండ్ని ఎక్కడ వాడాలనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. కమాండ్స్ ఏమో ChatGPT ఇస్తుంది, గూగుల్ ఇస్తుంది, అఫిషియల్ డాక్యుమెంటేషన్లు ఉంటాయి. ఓకే, ఆ కమాండ్ని ఎక్కడ వాడాలనేది ఇంపార్టెంట్. టూల్ నేర్చుకోవడం కాదు, ఆ టూల్ని ప్రాజెక్ట్ ఎలా ఇంటిగ్రేట్ చేయడం ఇంపార్టెంట్. ఆ ప్రాజెక్ట్ ఇంటిగ్రేట్ చేయడం ఎవరైనా చేయగలరు. ఆ టూల్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకోవాలి మళ్ళా. అప్పుడు నువ్వు మంచి ప్యాకేజ్తో గెట్ చేయగలవు. గాయస్, వాళ్ళకి కావాల్సింది సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్, నేర్చుకున్నటువంటి క్యాండిడేట్స్ కాదు. సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ కావాలా డెవాప్స్లో. ఓకే, ప్రతి టూల్ మీద నువ్వు ఎక్స్పర్టైజ్ అయి ఉండాలా. ఓకే, ఫైన్. నవ్ ఐ ఎమ్ హియర్. ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. బెంగళూరు ఒకటేసారి వస్తున్నా. బెంగళూరు లోపలికి వెళ్తాను, తిరుపతికి వెళ్తాను, తిరుపతి నుంచి నెల్లూరు వెళ్ళిపోతాను. ఎలా వెళ్తాం? CD స్పేస్ బెంగళూరు /తిరుపతి /నెల్లూరు. ఇక్కడ ట్యాబ్ కొడుతుంటాను నేను. టీ కొట్టేది ట్యాబ్ కొడతాను, కొట్టి ట్యాబ్ కొడుతుంటాను కీబోర్డ్లో. ఒకటేసారి వచ్చాను చూడండి, ఒకటేసారి నేను నెల్లూరుకి వచ్చేసాను. ఇక్కడి నుంచి నేను ప్రీవియస్గా ఒకటే కమాండ్తో ఇక్కడి నుంచి ఇక్కడ జంప్ అయిపోయా. ఓకే, ఇప్పుడు ఈజ్ ఇట్ పాసిబుల్ టు గో బ్యాక్? నీకు తెలుసు ఇంతకుముందు హిట్ చేసినటువంటి కమాండ్ ఏంది? CD/బెంగళూరు. ఓకే, నాట్ స్లాష్ గైస్. CD బెంగళూరు /తిరుపతి /నెల్లూరు. ఈ కమాండ్ ద్వారా ఎక్కడికొచ్చావు. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే, ఇంతకుముందు రీసెంట్గా నేను ఎక్కడున్నా అక్కడికి వెళ్ళిపోవాలా. ఎలా వెళ్తారు చెప్పండి కమాండ్? రీసెంట్గా నేను ఎక్కడైతే ఉన్నానో ఆ లొకేషన్కి వెళ్ళాలా. టెల్ మీ. రీసెంట్గా నేను ఏ లొకేషన్లో ఉన్నానో ఆ లొకేషన్కి నేను వెళ్ళాలా. టెల్ మీ. ఇంతకుముందు ఇక్కడ ఉన్నా కదా, అప్పుడు మనం ఏం చేస్తాం? CD // అని కొట్టుకుంటే వెళ్తాం. ఇంతకు ముందు ఉన్నటువంటి లొకేషన్కి వెళ్ళాలి అని అంటే CD -, అంతే, దట్స్ ఇట్. డైరెక్ట్గా వచ్చేసాను. చూసారా? ఇంతకుముందు ఇక్కడే కదా ఉండింది నేను.
ఇంతకుముందు ఇక్కడే కదా నేను ఉండింది. ఓకే, యూ మే గెట్ ఎ డౌట్ ఆల్సో. నో, tilde symbol is wrong. Tilde symbol that will go to home directory. Try to understand. That will switch to current directory to previous directories. Okay, cd hyphen you need to use or else cd tilde symbol. We'll discuss tilde also. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాను. ఒక స్టెప్ బ్యాక్ వేద్దాం. ఒక స్టెప్ బ్యాక్ వేసాను. ఒక స్టెప్ బ్యాక్ వేసా, పీడబ్ల్యూడి కొట్టా, అంటే హోమ్ యూజర్కి వచ్చా, హోమ్ లేకి వచ్చా, స్లాష్ హోమ్ లేకి వచ్చా. ఇంతకుముందు నేను ఎక్కడ ఉన్నానో ఇక్కడ ఉన్నా కదా. ఇంతకుముందు నేను ఇక్కడే కదా ఉన్నింది. అక్కడికి పోవాలంటే ఏంది మళ్ళీ సిడి ఐఫోన్. చూడండి పీడబ్ల్యూడి అక్కడికి వచ్చేసానా నేను. సరే, ఇక్కడికి రాకముందు ఎక్కడున్నాను? ఇక్కడికి రాకముందు ఎక్కడున్నాను నేను? ఇక్కడ ఉన్నా కదా. ఇక్కడికి రాకముందు ఇక్కడ ఉన్నా కదా నేను. ఎస్, సిడి ఐఫోన్ వెళ్ళిపోతారు, అక్కడికి వెళ్ళిపోతారు. చూడండి సి, అంటే సిడి ఐఫోన్ ఏం చేస్తుందంటే ప్రీవియస్గా నువ్వు ఎక్కడైతే ఉన్నావో ఆ లొకేషన్కి వెళ్తుంది. ప్రీవియస్గా నువ్వు ఏ లొకేషన్లో అయితే ఉన్నావో ఆ లొకేషన్కి వెళ్తుంది. ఓకే, ఆల్ రైట్. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ మెనీ డైరెక్టరీస్ గైస్. ఇక్కడ మెనీ డైరెక్టరీస్ ఉన్నాయి. సారీ, లెట్ మీ గో బ్యాక్ టు ఐఫోన్. ఓకే, సారీ, కంట్రోల్ సి కొట్టండి ఎక్కడైనా స్టక్ అయితే. ఇక్కడ మెనీ డైరెక్టరీస్ ఉన్నాయి. ఇక్కడ ఎల్ఎస్ కొడితే మెనీ డైరెక్టరీస్ ఉన్నాయి. ఐ వాంట్ టు డిలీట్ AWS. ఈజ్ ఇట్ పాసిబుల్? ఐ వాంట్ టు డిలీట్ AWS. ఎలా డిలీట్ చేస్తాం? రిమూవ్ డైరెక్టరీ. కమాండ్ నేమ్ ఏంటి? రిమూవ్ డైరెక్టరీ. వాట్ ఇస్ ద ఫోల్డర్ నేమ్? AWS. వాట్ ఇస్ ద ఫోల్డర్ నేమ్? AWS. ఎంటర్. ఓ, రిమూవ్ అయిపోయిందే. ఎల్ఎస్ చూడండి, AWS వెళ్ళిపోయిందా లేదా? సి, ట్రై టు అండర్స్టాండ్ దిస్ టర్మ్ గైస్. Try to understand this word, what I am telling. See, rmdir is the command. It will help us to delete the empty directories. rmdir is the command. It will help us to delete the empty directories. Okay, fine. ఇప్పుడు బెంగళూరు అనేటువంటి డైరెక్టరీ రిమూవ్ చేయాలి. ఎలా రిమూవ్ చేస్తారు? రిమూవ్ డైరెక్టరీ. ఫోల్డర్ నేమ్ ఏంటి? బెంగళూరు. ఈజ్ ఇట్ గోయింగ్ టు డిలీట్? ఎంటర్. సి వాట్ ఇట్ ఈస్ టెలింగ్? బెంగళూరు ఈజ్ నాట్ ఏ ఎంప్టీ డైరెక్టరీ. బెంగళూరు లోపల ఏముంది మళ్ళా? తిరుపతి ఉందిగా. తిరుపతి లోపల ఏముంది మళ్ళా? నెల్లూరు ఉందిగా. అంటే rmdir is the command. It will help us to delete only empty directories. ఆ డైరెక్టరీ లోపల ఏదైనా కంటెంట్ ఉంటే యూ కాంట్ డిలీట్. ఆర్ యూ అండర్స్టూడ్ దిస్ టర్మ్? వాట్ ఎవర్ ఐఎమ్ టెలింగ్. rmdir బెంగళూరు అని డిలీట్ ఎందుకు అవ్వలేదు? దిస్ డైరెక్టరీ ఈజ్ నాట్ అన్ ఎంప్టీ. దాని లోపల మళ్ళీ వేరే డైరెక్టరీలు ఉన్నాయి కదా. ఎస్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ద నాన్ ఎంప్టీ డైరెక్టరీస్ యూ నీడ్ టు యూస్ ద rm కమాండ్. కమాండ్ నేమ్ ఈజ్ వాట్? ఫైల్ రిమూవ్ చేయొచ్చు, డైరెక్టరీని రిమూవ్ చేయొచ్చు. మీకు ఫైల్ అంటే ఏందో తెలియదు, రేపు క్లాస్లో ఇన్ అండ్ అవుట్ తెలుస్తుంది. rm అనేటువంటి కమాండ్ ఉంది. కమాండ్ నేమ్ ఈజ్ వాట్? rm. రిమూవ్ ఫోర్స్ఫుల్లీ. ఏం ఫోర్స్ఫుల్గా రిమూవ్ చేయాలా? బెంగళూరు అనేటువంటి దాన్ని సబ్ డైరెక్టరీస్తో కూడా మొత్తం లేపేసేయాలా. ఎంటర్. డిలీట్ అయిపోయిందా లేదా చూడండి. ఆర్ ఏబుల్ టు సీ? ఆర్ యూ అండర్స్టూడ్? rmdir is the command. It will help us to delete the empty directories. అంటే ఖాళీగా ఉన్నటువంటి డైరెక్టరీస్ రిమూవ్ చేస్తుంది. నాన్ ఎంప్టీ డైరెక్టరీస్ అయితే యూనిట్ యూస్ దిస్ కమాండ్. ఓకే, సారీ గైస్, ఐ థాట్ ఐ నీడ్ టు డిస్కస్ మోర్ కమాండ్స్ టుడే. ఓకే, ఇఫ్ యూ టైప్ హిస్టరీ ఆల్సో సి. ఓకే, అరౌండ్ ఒక 4 to 5 కమాండ్స్ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. రేపు క్లాస్లో నియర్లీ 20 కమాండ్స్ ఉంటాయి. వండర్ఫుల్ కమాండ్స్ ఉంటాయి రేపు క్లాసు. వండర్ఫుల్ కమాండ్స్. ఓకే, ఫైల్స్లో మనం ప్రాజెక్టుల్లో ఏమేమి ఫైల్స్ని ఎలా క్రియేట్ చేస్తుంటారు, ఓకే, ఫైల్ నేమింగ్ కన్వెన్షన్స్ ఎలా ఇస్తే బెటరు, ఆల్ దీస్ థింగ్స్ ఐ విల్ డిస్కస్ టుమారో సెషన్. బికాస్ టెక్నికల్ డిస్కషన్ ఈజ్ ఓవర్. 1.5 hours సెషన్ ఓన్లీ. ఐ టోల్ రైట్, 1.5 hours సెషన్ ఓన్లీ. 2 hours అంటే మీకు హెడేక్ వచ్చేస్తుంది. సిలబస్ ఏదైనా ల్యాగ్ ఉంటే 2 hours తీసుకుంటే రీజనబుల్, కానీ వీఆర్ ఇన్ ఏ day 1 day 2లోనే ఉన్నాం కాబట్టి నో ప్రాబ్లం. ఇఫ్ యూ ఆర్ నాట్ ఎట్ రిజిస్టర్డ్ గైస్, ప్లీజ్ ట్రై టు రీచ్ అవుట్ టు మీ 9676831734. ఈ ఫోన్ నెంబర్కి పింగ్ చేసి ప్లీజ్ షేర్ మీద పేమెంట్ డీటెయిల్స్ అని అడగండి. ప్లీజ్ షేర్ మీద పేమెంట్ డీటెయిల్స్. మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా ఈఎంఐ కన్వర్ట్ చేసుకుంటానని అంటే ఓకే, ట్రై టు మెన్షన్. ఈఎంఐఏ కన్వర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేయాలంటే క్రెడిట్ కార్డ్ అని అడగండి. మీరు ఫోన్పే ద్వారా ఫీజు పే చేయాలంటే ఫోన్పే అని టైప్ చేయండి. జీపే ద్వారా పే చేయాలంటే జీపే అని టైప్ చేయండి. ఓకే, అలానే మీరు కోర్స్ ఫీజు వచ్చేసి మనకి 25,000.
కోర్స్ ఫీజు వచ్చేసి 25,000. ఓకే, ఇఫ్ యు ఆర్ గోయింగ్ విత్, ఇఫ్ యూ వాంట్ డిస్కౌంట్, 1,000 రూపీస్ డిస్కౌంట్, 1,000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. బట్ యూ విల్ నాట్ గెట్ ద ప్రీవియస్ బ్యాచ్ వీడియోస్. యూ విల్ నాట్ గెట్ ద ప్రీవియస్ బ్యాచ్ వీడియోస్ రావు. నేను ఇంకా లైనెక్స్లో బేసిక్స్ స్టార్ట్ చేశాను, అడ్వాన్స్డ్ కమాండ్స్ ఇంకా డిస్కస్ చేస్తూ ఉంటాను. ఓకే, మీకు 1,000 రూపీస్ డిస్కౌంట్ కావాలనంటే ప్రీవియస్ బ్యాచ్ వీడియోస్ రావు, అప్పుడు మీకు 24,000కే వస్తుంది. ఓకే, బట్ ఈ వాంట్ ప్రీవియస్ బ్యాచ్ వీడియోస్ కావాలి, ప్లస్ ఈ బ్యాచ్ లైవ్ జాయిన్ అవ్వాలి, ఈ బ్యాచ్ రికార్డింగ్స్ కావాలి, లైఫ్ టైం యాక్సెస్ ఉండాలంటే యూనిట్ టు పే ద 25,000. అండ్ వన్ మోర్ కండిషన్ గైస్, మీరు కానీ ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇన్స్టాల్మెంట్స్కి వెళ్ళాలంటే ఎస్ వీఆర్ అలవింగ్. ఫస్ట్ 15,000 పే చేసుకోవచ్చు, సెకండ్ 10,000 పే చేసుకోవచ్చు. 15 days టైం ఇస్తున్నాం మనం ఇక్కడ, ఈ 15 days టైం ఇస్తున్నాం. ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఫుల్ పేమెంట్, 2 పేమెంట్స్ 25,000 మనకి రిసీవ్ అవుతాయో అప్పుడు మాత్రమే మీకు ఓల్డ్ బ్యాచ్ వీడియోస్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వస్తాయి. ఫుల్ పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఓల్డ్ బ్యాచ్ వీడియోస్ వస్తాయి. పార్షియల్ పేమెంట్ జరిగినప్పుడు మీరు ఈ బ్యాచ్లో రెగ్యులర్ స్టూడెంట్గా జాబ్ పోర్టల్ యాక్సెస్, బ్లాగ్ సైట్ యాక్సెస్, ఎవ్రీథింగ్ మేము ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో డిస్కార్డ్ సర్వర్లోకి మిమ్మల్ని ఆన్బోర్డ్ చేస్తాం. అక్కడ అందరు స్టూడెంట్స్తో మీరు కనెక్ట్ అవ్వచ్చు, మాట్లాడవచ్చు, కమ్యూనిటీ లాగా ఉండదు. క్లియర్ ఎవ్రీవన్? మీ ఆప్షన్. మీరు సింగిల్ పేమెంట్కి వెళ్తానంటే ఇమీడియట్గా విత్ ఇన్ 1 డేలోనే మీకు కంప్లీట్ యాక్సెస్ వచ్చేస్తుంది. ఓల్డ్ బ్యాచ్ వీడియోస్, ప్రజెంట్ బ్యాచ్ వీడియోస్, లైవ్ ప్లస్ రికార్డింగ్ ఆల్సో. దట్ ఈస్ ఫర్ పేమెంట్ ఇన్ఫర్మేషన్. జస్ట్ టేక్ ఏ స్క్రీన్ షాట్. దిస్ ఈస్ మై నెంబర్, ప్లీజ్ ట్రై టు ఆస్క్ ద పేమెంట్ డీటెయిల్స్ టు దిస్ నెంబర్. మీరు డిలే చేసుకున్నారంటే దట్ ఈస్ యువర్ 1 minute, 1 hour, 1 second ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ స్టార్టింగ్ ద సెషన్స్ ఆన్ టైం. 1 minute కూడా సెషన్ లేట్ అవ్వదు. ఓకే, 1 hour to 1.5 hour టెక్నికల్ డిస్కషన్ ఉంటుంది. దాని తర్వాత మీకు ఏదైనా క్వరీస్ ఉంటే మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ మండే నుంచి మనకి స్టూడెంట్స్ ఫైనలైజ్ అయిపోతారు కాబట్టి వీ విల్ డిస్కస్ అబౌట్ ఇనిషియల్ 10 to 15 days స్టాండప్ కాల్. ఆఫ్టర్ దెన్ వీ విల్ గో ఫర్ ద ఇంట్రో డిస్కషన్. ఎస్, ఐ విల్ షేర్ ద డాక్యుమెంట్ గైస్. కమాండ్స్ పెట్టారు కదా ప్రశాంత్, 1 line డిస్క్రిప్షన్ ఫర్ ఈచ్ కమాండ్ పెట్టండి, ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. ఎస్, ఆల్రెడీ ఐ విల్ షేర్ దట్ డాక్యుమెంట్. సాయి ప్రసాద్, ఇఫ్ యూఆర్ ఇన్ డిస్కార్డ్ ఛానల్, మా దగ్గర రిజిస్టర్ అయి ఉంటే సపరేట్ డాక్యుమెంట్, సపరేట్ మెటీరియల్, ఎవ్రీథింగ్ వీఆర్ ప్రొవైడింగ్. ఈవెన్ బ్లాగ్ సైట్లో కూడా క్లియర్గా ఉంటుంది. ఇఫ్ యూఆర్ గోయింగ్ హియర్, ఇక్కడ మీరు చూసారంటే ఎవరైతే రిజిస్టర్ అయ్యి ఉంటే వాళ్ళకి యాక్సెస్ వచ్చి ఉంటుంది. యాక్సెస్ రాకపోతే నాకు పింగ్ చేయండి. మీకు యాక్సెస్ కానీ రాకపోతే ప్లీజ్ ట్రై టు పింగ్ మీ. I will give the admin number. If you go here, let me type my password. I think I forgot. Okay. ఇప్పుడే సినిమా స్టార్ట్ కాలేదు, ఇంకా యాక్చువల్ సినిమా మనం డెవాప్స్లోకి ఎంటర్ అయితే యూ విల్ అండర్స్టాండ్ హౌ మచ్ కంటెంట్ వీఆర్ డెలివరింగ్ ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్డ్. ఓకే, ఇఫ్ యూ గో టు హియర్ లైనెక్స్. ఓకే, లైనెక్స్కి వెళ్ళారంటే హియర్ యూ విల్ గెట్ ద టుడేస్ డైరెక్టరీ స్ట్రక్చర్స్. బేసిక్ కమాండ్స్ ఇక్కడే ఉంటాయి అన్ని డాక్యుమెంట్స్. మీకంటే చాట్ జీపీటీ మెసేజ్లు కాదు, నీట్గా కెర్నల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏమేమి ఉన్నాయి, డిస్ట్రిబ్యూషన్స్, ఓకే, డైరెక్టరీ స్ట్రక్చరు. నేను క్లాస్లో హిట్ చేసినటువంటి థియరీ పాయింట్స్ నీట్గా అయితే క్లాస్లో నేను కమాండ్స్ కొడతాను కదా, యూనేమ్ కమాండ్, దాని గురించి మ్యాటర్ ఉంటుంది. ఇట్ విల్ హెల్ప్ అస్ టు ఐడెంటిఫై ద ఇఫ్ యూ ఆర్ ఇన్ విచ్ లైనెక్స్ డిస్ట్రిబ్యూషన్, ఏ లైనెక్స్లో ఉన్నారు, మొత్తం కమాండ్స్ అన్ని నీట్గా స్క్రీన్ షాట్స్తో సహా మా టీము కష్టపడి అప్డేట్ చేసి ఉంటారు ఇక్కడ. ఓకే, డోంట్ వరీ, ఆ సైట్లు ఎక్స్ప్లోర్ అవ్వడానికి టైం పడుతుంది. అందుకని మీరు కానీ డిసైడ్ అయిపోయి ఉంటే ప్లీజ్ ట్రై టు జాయిన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. జాయిన్ అయిన తర్వాత మళ్ళీ 3 to 4 days మీరు అన్ని ఎక్స్ప్లోర్ చేయడం, జాబ్ పోర్టల్ యాడ్ ఉంది, బ్లాగ్ సైట్ యాక్సెస్ ఉంది, డిస్కార్డ్ ఛానల్ యాడ్ జాయిన్ అవ్వాలా, ఇన్ని టైం వేస్ట్. ఓకే, ఆల్ రైట్. ఎనీ టెక్నికల్ డౌట్స్ కెరీర్ రిలేటెడ్ కాకుండా, కెరీర్ అయితే నేను వాట్సాప్లో అడ్రస్ చేస్తున్నాను, నాకు ఫోన్ చేసిన వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఏదైనా టెక్నికల్ డౌట్స్ ఉంటే ట్రై టు రేజ్ యువర్ హ్యాండ్, ఐఎమ్ హియర్ ఓన్లీ. డోంట్ టెల్ ద అదర్ ఇన్స్టిట్యూషన్ నేమ్స్, అదర్ ప్లాట్ఫామ్స్. ఇఫ్ యూ హ్యావ్ టెక్నికల్ డౌట్ ఆస్క్ మీ. పర్సనల్ డౌట్స్ ఏదైనా ఉంటే యూ కెన్ రీచ్ అవుట్ టు మీ త్రూ వాట్సాప్. థ్యాంక్ యూ. ఆల్ రైట్. ఎస్, ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్ గైస్ ఇఫ్ యూ హ్యావ్ డౌట్. ఎస్, కుమార్, కొమ్దాల్ కుమార్. హాయ్ ప్రశాంత్. హాయ్. ప్రశాంత్, స్టార్టింగ్ లో మీరు ఎస్టర్డే ఇన్స్టెన్స్ డిలీట్ చేశారు కదా, కొత్త మళ్ళీ క్రియేట్ చేశారు కదా. ఎస్ గైస్, వన్ మోర్ టైమ్, సారీ, థ్యాంక్స్ ఫర్ రిమైండింగ్. హియర్ యూ నీడ్ టు డిలీట్ ఇట్. మీరు క్లాస్ ప్రాక్టీస్ అయితే డిలీట్ చేయండి. మీరు ఏవైతే కమాండ్స్ హిట్ చేసి ఉంటారో అవన్నీ పోతాయి, నో ప్రాబ్లం. కమాండ్స్ పోతే నో ప్రాబ్లం, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో దీనికి సంబంధించిన వాల్యూమ్ డిలీట్ అయిపోద్ది. ఇక్కడ ఈ సర్వర్కి వాల్యూమ్ క్రియేట్ అయి ఉంటుంది. హియర్ ఇఫ్ యూ గో టు హియర్, ఈ సర్వర్కి సంబంధించినటువంటి వాల్యూమ్ డిలీట్ అయిపోద్ది. మీరు ఇలానే పెట్టారంటే మనకి ఉన్నటువంటి రీసోర్సు వేస్ట్ అయిపోద్ది. ఓకే, ఆ క్రెడిట్స్ అన్ని మళ్ళీ స్లోగా ఆక్యుపై అయిపోతాయి. ఓకే, ఇక్కడ వాల్యూమ్ ఉంది కదా, ఈ వాల్యూమ్ డిలీట్ అయిపోద్ది. లేదు అనుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్స్టెన్సెస్ ఉన్నాయి కదా,
ఓకే, మీరు టెర్మినేట్ చేయాలంటే టెర్మినేట్ వెళ్ళండి, జస్ట్ స్టాప్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీరు రెగ్యులర్గా ఇంకా డైలీ సెషన్స్ ఉంటాయి కాబట్టి ప్రాక్టీస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. స్టాప్ ఇట్. ఓకే, ప్రస్తుతానికి మీరు ఆ ఇన్స్టెంట్ సెలెక్ట్ చేసుకొని స్టాప్ చేయండి. లేదు నువ్వు మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ ప్రాక్టీస్ చేస్తానంటే గో విత్ ద గో విత్ ద స్టార్ట్ గో విత్ ద స్టార్ట్ కమ్ ఇయర్. మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవాలంటే సెలెక్ట్ దిస్, క్లిక్ ఆన్ దిస్, స్టార్ట్ ద ఇన్స్టెంట్స్, స్టార్ట్ ద ఇన్స్టెంట్స్, మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఫైన్. టుమారో ఐ విల్ స్టార్ట్ విత్ దిస్. స్టార్ట్ చేయడం ఆల్ దీస్ థింగ్స్ ఐ విల్ డిస్కస్. హౌ టు సెలెక్ట్ an AMI? Go to here, go to AMI catalog, you will get it. What type of AMI you want, you can search it. ఓకే, క్విక్ స్టార్ట్ ఏఎంఐ ఫాస్ట్గా తీసుకోవాలని అంటే ఏఎంఐ గురించి మీకు సపరేట్గా ఏడబ్ల్యూఎస్లో ఒక సిరీస్ ఉంటుంది, అంటే ఒక సెషన్ ఉంటుంది. రెడీ హ్యాట్ అయితే యూ కెన్ గో విత్ దిస్ ఏఎంఐ ఐడి. టెరాఫామ్లో యూస్ చేసినప్పుడు మనం ఏఎంఐ ఐడి, ఓకే, రీసోర్స్ బ్లాక్లో రాస్తాం కదా, ఇలా ఏఎంఐ ఐడీస్ డిఫరెంట్. ఓపెన్ టు అయితే యూ కెన్ గో విత్ దిస్ ఏఎంఐ. ఓకే, ఫైన్. ఆల్రెడీ ఐ డిస్కస్డ్ విచ్ ఏఎంఐ. యాజ్ ఆఫ్ నో మీరు స్టార్టింగ్ అని అయితే బెటర్ టు గో విత్ ద రెడ్ హ్యాట్. బెటర్ టు గో విత్ ద రెడ్ హ్యాట్. ఎస్. సో ప్రశాంత్, అది డిలీట్ చేశారు కదా మీరు. సో దట్ ఈస్ థర్డ్ ఆప్షన్ టు డిలీట్ ప్రశాంత్. దట్ ఈస్ ద టు డిలీట్ దట్ ఇన్స్టెన్స్ మీరు డిలీట్ చేశారు కదా. హౌ టు డిలీట్ దట్ వన్? టర్మినేట్ చేయడమా? నో డిలీట్, కంప్లీట్లీ డిలీట్ ది సర్వర్ ఇట్ సెల్ఫ్, వాట్ ఎవర్ వి టర్మినేట్ చేయండి. టర్మినేట్ అంటారా? ఓకే, టర్మినేట్ ఇస్ ద టర్మ్. ఓకే, అక్కడ సర్వర్ సెలెక్ట్ చేసుకోండి. యాక్షన్స్ లోకి వెళ్తే టర్మినేట్ అని ఉంటుంది. టర్మినేట్. ఓకే ఓకే ఓకే, దట్ మీన్స్ డిలీట్ ఇట్ సెల్ఫ్. డిలీట్ కంప్లీట్గా వెళ్ళిపోద్ది. డిలీట్. ఓకే. మళ్ళీ రీక్రియేట్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్లీ టర్మినేషన్ అంటే లైక్ ఇన్ ది బ్యాక్ ఎండ్ ఏం సేవ్ కదా, బ్యాక్ ఎండ్ లో ఏవైతే ప్రాసెస్లు క్రియేట్ అంటే మొత్తం క్లియర్ అయిపోతాయి. క్లియర్ అయిపోతాయా? ఓకే. సెకండ్ క్వశ్చన్ ప్రశాంత్, ఇప్పుడు సూడోసు మీరు కొట్టారు కదా లైనక్స్ లో. సో సూడోసు స్పేస్ హైఫన్ కొడతాం, వాట్ ఇస్ దట్? హైఫన్ ఐ కొడతాం కదా, వాట్ ఇస్ ద స్పేస్? కంప్లీట్ హైఫన్ ఐ కాదండి, అది సూడో ఎస్యు హైఫన్ ఐ కాదు అది. ఓకే, సూడో ఎస్యు హైఫన్. హైఫన్ ఇండికేట్స్ కంప్లీట్ రూట్ కి స్విచ్ అవ్వమని. ఎస్యు అంటే స్విచ్ యూజర్. ఎస్యు ఈస్ ద కమాండ్. సూడో హైఫన్ ఐ ఇస్ దేర్? నో, హైఫన్ ఐ ఇన్పుట్ యువర్ పాసింగ్. వేరే కమాండ్స్ ఆర్గ్యుమెంట్స్ ఏదైనా పాస్ చేయాలంటే ఆర్గ్యుమెంట్స్ యూస్ చేయాలి. ఇప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉందనుకో, సి హియర్, కమ్ హియర్. ఐ థింక్ ఐ స్టాప్ చేశాను కదా సర్వర్ని, పబ్లిక్ ఐపీ చేంజ్ అయి ఉంటుంది. లెట్ మీ గో టు ఇన్స్టెన్సెస్, లెట్ మీ సెలెక్ట్ దిస్ ఇన్స్టెన్స్, లెట్ మీ స్టార్ట్ ఇట్. ఓకే, మళ్ళీ పబ్లిక్ ఐపీ చేంజ్ అవుతుంటాయి గైస్. దానికోసం మనం ఎలాస్టిక్ ఐపీ క్రియేట్ చేసి అటాచ్ చేయాలా, విల్ డిస్కస్ దట్ పార్ట్. అంటే పబ్లిక్ ఐపీ చేంజ్ కాకుండా ఉండడానికి ఎలాస్టిక్ ఐపీ క్రియేట్ చేసి చేస్తాం. లెట్ మీ టేక్ దిస్. ఓకే, ఇక్కడ ఐ అంటే ఇన్పుట్, ఎస్ఎస్హెచ్ ఐ లాగా. ఇఫ్ యూ గో అండ్ సి, ఓకే, హియర్ still it is not rebooting. Let's wait for full DNS. Okay, let me cancel this. Control C guys, cancellation ఏది చేయాలన్నా Control C, paste it. Now it is connecting. Okay, yes, it's connected. It is stored in noun host also. ఇప్పుడు sudo su హైఫన్ హెల్ప్ అని కొట్టారు అనుకోండి, హైఫన్ హెల్ప్ అని కొట్టారు చూడండి, హైఫన్ ఇంప్లైస్. ఓకే, ఇక్కడ ఆప్షన్స్ అన్ని చూపిస్తుంది చూడండి. హైఫన్ మేక్స్ ద షెల్ లాగిన్ టు పర్టికులర్ యూజర్. చూడండి, మేక్స్ ద షెల్ ఏ లాగిన్ టు పర్టికులర్ షెల్. రూట్ యూజర్ షెల్కి వెళ్ళిపోద్ది చూడండి హైఫన్ యూస్ చేస్తే. ఆర్ అండర్స్టూడ్? ఓకే, సూడో ఎస్యు స్విచ్ యూజర్, సూడో స్విచ్ యూజర్ హైఫన్ ఇచ్చారంటే కంప్లీట్ రూట్కి స్విచ్ అవ్వమని. ఆ షెల్ క్రియేట్ అంత బ్యాక్ అండ్ ప్రాంప్ట్ కంప్లీట్గా రూట్కి స్విచ్ అవ్వమని. ఓకే, ఫైన్. ఆర్ యూ ఏబుల్ టు సీ? సూడో ఎస్యు హైఫన్ రూట్ యూజర్ స్విచ్ అయిపోద్ది. ఓకే, అలా ఎగ్జిట్. మీకు ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూడో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక ఏదో కమెంట్ చెప్పాను కదా, ఎస్యు, దాని తర్వాత ఏం టైప్ చేయాలో అర్థం కాలేదనుకోండి, హైఫన్ హెల్ప్ ఆప్షన్స్ అన్నీ వస్తాయి, గుర్తొస్తాయి. ఇవన్నీ చెప్తాను మీకు ఇంకా అందులో. ఫర్ ఎగ్జాంపుల్ నేను మేక్ డైరెక్టరీ కొట్టా, దాని తర్వాత ఇంకేం టైప్ చేయాలో అర్థం కాల, హైఫన్ హెల్ప్ పాస్ ద వెర్బోస్ మోడ్ యూస్ చేయాలంటే వెర్బోస్ మోడ్ యూస్ చేయొచ్చు. ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. మోడ్ చేంజ్ చేసుకోవచ్చు, పర్మిషన్ చేంజ్ చేసుకోవచ్చు, హైఫన్ వర్షన్స్. ఓకే, అలా మేక్ డైరెక్టరీ తర్వాత ఆప్షన్స్ ఇవ్వచ్చు, దాని తర్వాత డైరెక్టరీ నేమ్ ఇవ్వాలి. దిస్ ఇస్ ద సింటాక్స్. ఓకే, ఆల్ రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ప్రశాంత్, థ్యాంక్ యూ. మహేష్, సారీ శివ, గుడ్ ఈవినింగ్. Good evening, Prashant. Yeah. My question is regarding the image selection. So in real time, are we going to use means what are the images available in the AWS
portal, or are we going to build from the scratch and use it? యా Or సి ఆల్రెడీ అవైలబుల్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఆల్రెడీ మనకి ప్రీ డిఫైన్డ్ ఏఎంఐస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు కాన్ఫిగర్ ద బ్యాక్ ఎండ్లో ఆల్రెడీ లెట్ మీ షో ఐఎమ్ నాట్ రీకాలింగ్ దట్ సర్వర్ నేమ్. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారంటే ఓకే ఏఎంఐ క్యాటలాగ్ వెళ్తే ఆల్రెడీ ప్రీ డిఫైన్ చేసేసి ఉంటారు. ఇఫ్ యూ గో హియర్ ఇక్కడ కమ్యూనిటీ ఏఎంఐస్ లెట్ దెమ్ లోడ్. ఓకే ఇక్కడ కమ్యూనిటీ ఏఎంఐస్ మనం ఏదైనా క్రియేట్ చేసి మనం కూడా బిల్డ్ చేయొచ్చు. నేను Okay. చూపిస్తాను మీకు ఏఎంఐ ఎలా క్రియేట్ చేయాలని. ఇక్కడ ఆల్రెడీ మీరు చూసారంటే ఎఫ్ఐ చూసారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ గో టు మార్కెట్ ప్లేస్. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇక్కడ ఎఫ్ఐ కాన్ఫిగరేషన్ జరిగిపోయి ఉంటుంది. ఓకే లెట్ మీ సర్చ్ ఎఫ్ఐకి సంబంధించిన ఏఎంఐ చూడండి. సి ఒక ఒక ఏఎంఐ ఒక సర్వర్ తీసుకుని ఆ సర్వర్లో ఎఫ్ఐ అంతా కాన్ఫిగర్ చేసి ఉంటారు. ఇటువంటి కాన్ఫిగరేషన్ నీకు దొరకలేదు, ఇటువంటి నీకు అసలు అవైలబిలిటీ లేదనుకుంటే ఎస్ నువ్వు ఒక సర్వర్ లాంచ్ చేసి ఆ సర్వర్లో రిక్వైర్డ్ డేటాబేస్ కాన్ఫిగర్ చేసేసి ఆ డేటాబేస్లో కాన్ఫిగర్ చేసిన ప్రాపర్ కమాండ్స్ అన్ని ఇన్స్టాల్ చేసి కస్టమ్ ఏఎంఐని కూడా బిల్డ్ చేయొచ్చు. ఆ ఏఎంఐని మన స్టూడెంట్స్ కూడా ఇవ్వచ్చు. ఓకే, బట్ కానీ మీరు మీ ప్రాజెక్ట్స్లో ఎలా ఉంటాయండి? అంటే మీరు ఆల్రెడీ కమ్యూనిటీ ప్రీ డిఫైన్డ్ ఏఎంఐసే ఉంటాయి, ఆల్రెడీ రెడీమేడ్ ఉంటాయి. రెడీమేడ్ ఉంటాయండి? ఇప్పుడు మా క్యూబర్నెటిస్ క్లస్టర్లో 70 మిషన్స్ ఉన్నాయి, ఓకే 240+ పార్ట్స్ ఉన్నాయి. ఆ మిషన్స్ అన్ని ఆల్రెడీ రెడీమేడ్, ఓకే ఆల్రెడీ ఉన్నదాన్ని ఉన్నటువంటి స్టోరేజ్ తీసుకుంటాం. మాకు ఏదన్నా రిక్వైర్డ్ అవసరం అయితే సర్వర్ కనెక్ట్ అయ్యి చేస్తాం యాక్టివిటీ. ఓకే బేసిక్ కాన్ఫిగర్ చేస్తాడు. ఏది లోడ్ టెస్టింగ్ జరగద్ది స్టేజింగ్లో, ఓకే యూఐటి ఎస్ఐటీలో టెస్టింగ్ జరగదు. ఎంత కాన్ఫిగరేషన్ కావాలా, ప్రజెంట్ ట్రాఫిక్ ఎంత ఉందని మాకు తెలిసిపోద్ది, మిషన్ ఎంత కెపాసిటీ కావాలని. ఓకే ఆ ఓకే ఇన్ఫ్రాని ప్రొవిజన్ చేసిన తర్వాత డ్యూ టు సమ్ అదర్ రీజన్ లోడ్ పెరిగింది అనుకో, ఆఫర్స్ అనౌన్స్ చేస్తారు కదా కస్టమర్స్కి. అవును అది టెలికామ్ అయినా లేదా బ్యాంకింగ్ అయినా కస్టమర్స్కి ఆఫర్స్ అనౌన్స్ చేసినప్పుడు మనం ఆడ క్లస్టర్ ఆటో స్కేలర్ ఆబ్జెక్ట్ ఎనేబుల్ చేసి ఉంటాం. ఓకే. సో ఆటోమేటిక్గా లోడ్ అని హారిజాంటల్ గా మనం క్లస్టర్ ఆటో స్కేలర్ అనే ఆబ్జెక్ట్ ఇక్కడ కూడా AWS లో చూపిస్తాను, మీకు క్యూబర్నెటిస్ లో కూడా చూపిస్తాను. అప్పుడు ఆటోమేటిక్ గా నీకు లోడ్ పెరిగినప్పుడు సర్వర్స్ పెరుగుతాయి, లోడ్ ఓకే తగ్గినప్పుడు సర్వర్స్ తగ్గుతుంటాయి. అంటే వీఆర్ నాట్ గోయింగ్ ఫర్ వర్టికల్ స్కేలింగ్, వీఆర్ గోయింగ్ ఫర్ హారిజాంటల్. యా ఓకే గాట్ ఇట్. ఉన్నటువంటి కెపాసిటీని పెంచుకుంటూ పోతుంటాం అక్కడ మళ్ళీ. సరే అండి, ఓకే ఫైన్, ఓకే అర్థమైంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్ ఎం నేమ్ ప్లీజ్ జాయిన్ విత్ యువర్ ఫుల్ నేమ్. ఎం హూ ఇస్ ఎం? Hello. యా హాయ్ 1 2 3 Hello. 4 5 Hi, Prashant. One Yes, sorry, second. Prashant. Yeah, yes, please. 1 2 3 4 5 name. Yeah. ప్రశాంత్, ఇది AWS గురించి చెప్పారు కదా May I మీరు, audible? ఒక ప్యారలల్ కోర్స్ జరుగుతుందని చెప్పి. Mm-hmm. అది కూడా రిజిస్టర్డ్ మెంబర్స్ కి దాంట్లో రికార్డెడ్ వీడియోస్ పెట్టేస్తారా? ఎలా అది? మన దగ్గర పెయిడ్ స్టూడెంట్స్ కి 100% నేను లింక్ ఇస్తాను. అది ఆల్రెడీ యూట్యూబ్ లో డిస్కార్డ్ లో రిఫర్ లింక్ కూడా చేసుకోవాలా? ఇస్తాను. అది యూట్యూబ్ లో ఉంటాయా లేకపోతే బ్లాగ్ లో యూట్యూబ్ లో ఉంటాయా? ఉండదండి, యూట్యూబ్ లో ఉండదు. అది రిజిస్టర్ అయినటువంటి స్టూడెంట్స్ మాకు డిస్కార్డ్ సర్వర్ ఆన్బోర్డ్ అవుతారు, వాళ్ళకి నేను లింక్ ఇస్తున్నాను. ఓకే, అక్కడ రిఫర్ చేసుకోవచ్చు AWS సెషన్స్. మీరు లైవ్ కూడా జాయిన్ అవ్వచ్చు, రికార్డింగ్ ఉంటుంది, ఓకే లైఫ్ టైం ఉంటుంది, లైవ్ జాయిన్ అవ్వచ్చు. డిపెండ్స్ ఆన్ మీ టైం స్లాట్ అండి. మీరు ప్యారలల్ గా ఫినిష్ చేసుకోవాలనుకుంటే జాయిన్ అవ్వండి, లేదు మీకోసం వెయిట్ చేస్తానంటే మీ బ్యాచ్ కోసం వెయిట్ చేయండి. ఓకే, అక్కడ వీడియో రికార్డ్స్ ఉంటాయి కాబట్టి రికార్డెడ్ సెషన్స్ చూసుకోవచ్చు. నో ప్రాబ్లం. రికార్డింగ్స్ కూడా ఓకే చూడొచ్చు. మీరు ఎంత చదువుకుంటారంటే అంత ఉంటుంది కంటెంట్. ఓకే, థ్యాంక్ ఇప్పుడు యూ. ఈ రోజు క్లాస్ వచ్చేసి వాళ్ళకి ఇదే అకౌంట్ నేను చెప్పాను అనుకుంటాను. ఇఫ్ యూ గో టు ఏఎం, ఇక్కడంతా వాళ్ళకి ఇది ఆడిటింగ్ రిపోర్టు, ఈ రిపోర్ట్స్ ఎలా జనరేట్ చేయాలా, వాళ్ళు MFA ఎంత ట్రాకింగ్ మేనేజర్కి మనం మెయిల్స్ అడుగుతుంటారు వాళ్ళు. ఓకే ఎవరెవరు లాస్ట్ 1 మంత్ నుంచి లాగిన్ అయ్యి ఉన్నారు, AWSలో లాగిన్ అవ్వకుండా ఎంతమంది ఉన్నారు, ఆడిట్ ట్రయల్ రిపోర్ట్స్, క్లౌడ్ ట్రయల్ లాగ్స్ అవన్నీ చేయించాలి చేత ఇవాళ. ఇఫ్ యూ గో హియర్ ఇక్కడే చూడండి, మల్టిపుల్ యూజర్స్ని క్రియేట్ చేశాను. ఆల్ యూజర్స్, ఒక యూజర్స్తో మల్టిపుల్ పాలసీస్, కస్టమ్ పాలసీస్ కూడా చాలా చేయించాను. ఓకే AWS మేనేజర్ కాకుండా నేను క్రియేట్ చేసిన ఇవన్నీ పాలసీస్, డెనై పర్మిషన్స్, ఫుల్ యాక్సెస్, మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ ఒక్కటే ఇవ్వాలా, ఇలా నెంబర్ ఆఫ్ యూస్ కేసెస్ తీసుకొని లాస్ట్ 4 days నుంచి IAM జరుగుతుంది వాళ్ళకి. 4 days నుంచి ఓన్లీ IAMఏ. మీకు అవన్నీ ఆ టర్మ్స్ తెలియదు ఓకే కాబట్టి ఇక్కడ నేను చెప్తే వాళ్ళు కన్ఫ్యూజన్ అవుతారని వీళ్ళని స్లోగా లైనెక్స్ నుంచి ఎత్తుకు రావాలి. వాళ్ళకి ఆల్రెడీ ఏంటంటే డెవాప్స్ అంతా అయి ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో, అంటే మన దగ్గర ఫినిష్ అయిపోయి ఉంటారు వాళ్ళు.
ఓకే ప్రశాంత్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్ ఎం, కెన్ యూ ప్లీజ్ అన్మ్యూట్? గైస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైస్ చేయండి. ఇఫ్ ఆర్ గోయింగ్ ఫర్ డిన్నర్, ఎస్ యూ కెన్ హ్యాపీలీ గో ఫర్ డిన్నర్. హాయ్ ప్రశాంత్. యా హాయ్, గుడ్ ఈవినింగ్. హలో, ఎస్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ ప్రశాంత్. ఇది జాబ్ పోర్టల్ మీరు ఇస్తారన్నారు స్టార్టింగ్. ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు స్టార్టింగ్ నుండి మీరు జాబ్స్ అనేవి? చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ రెడీ కూడా చేసుకోవాలి, నీకు ఓపెన్ కదా. ఇఫ్ యూ గో టు ఇది jobs.kkdevops.com, here, let me go to my site. See, okay, I think today they Okay. posted right. ఇక్కడ నీకు మ్యాచ్ అవుతుంది అనిపిస్తుంది చూడు, ఇది ఫ్రెషర్ ఆల్ ఉంది. వాకిన్ ఏదో, సారీ ఫ్రెషర్ కాదు, హెచ్ఎల్ వాకిన్. ఓకే, 4 to 7 years, సారీ, ఇట్స్ మై బ్యాడ్. ఓకే, 30 days to ఇమీడియట్ అంటే రెజ్యూమ్ బిల్డింగ్ మీరు హెల్ప్ చేస్తారా? రెజ్యూమ్ బిల్డింగ్ నేను ఉంటాను. ఓకే, మీకు సెషన్ సపరేట్ కూడా జరుగుతాయి. ఓకే, అంటే ఇప్పుడు నేను రెజ్యూమ్ బిల్డింగ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎవరికి అప్రోచ్ అవ్వమంటారు? నన్నే, మీ సపోర్ట్ వేరే వాళ్ళు ఉంటారు. మీకేనా? నాకే రీచ్ అవ్వండి, నన్నే రీచ్ అవ్వండి. ఓకే, నా కనెక్ట్ అవ్వండి, Okay. రేపు కనెక్ట్ అవుతాను మీతో. చూడండి, యూఎస్ యూకేలో ఎవరైనా అదర్ సరే. కంట్రీలో ఉన్నా కానీ దే కెన్ ట్రై ఇట్. అంటే మన స్టూడెంట్స్ డిఫరెంట్ కంట్రీస్లో ఉంటారు, వాళ్ళు రిక్వెస్ట్ చేసిన దాన్ని కూడా మేము యాడ్ చేసేసాం. ఓకే, బేస్డ్ ఆన్ ద రిక్వెస్ట్ వీఆర్ Okay. యాడింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెషర్స్ చూడండి, ఈరోజు చూడండి, ఫ్రెషర్ 3 jobs. సారీ, చెప్పండి. ఇప్పుడు క్లయింట్ రౌండే ఉంటుందా ఈ ఆఫీస్? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇన్ఫోసిస్ అయితే ఇప్పుడు హెచ్ఆర్ రౌండ్ ప్లస్ మేనేజర్ రౌండ్ ఉంటుంది. మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ క్లయింట్ రౌండ్ ఉంటాయి. అవును, ఇప్పుడు ఇంతకు ముందు రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే, అంటే లెట్ మీ టెల్ యూ, ఇంత ముందు రోజుల్లో అంటే ఒక 2 years 3 years ముందు కోవిడ్ ఆ టైంలో మిమ్మల్ని ముందు బెంచ్ కాన్బోర్డ్ చేసేవాళ్ళు, దాని తర్వాత క్లయింట్ రౌండ్ అవును. పెట్టేవాళ్ళు. అప్పుడు నువ్వు క్లయింట్ రౌండ్ ఫెయిల్ అయినా Yeah. ఇంకో కంపెనీకి పోవచ్చు, ఇంకో కంపెనీ క్లయింట్ వెళ్ళొచ్చు, మనం వేరే క్లయింట్ సెలెక్ట్ చేసుకొని. ఇష్టం లేకపోయినా వేరే క్లయింట్కి పోవచ్చు, కాకపోతే మంత్లీ శాలరీ వస్తుంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బెంచ్ ఆప్షన్ కాస్ట్ కటింగ్ కోసం క్లయింట్ రౌండ్ కూడా సెలెక్ట్ అయిన తర్వాత ఆన్బోర్డ్ చేస్తున్నారు వీళ్ళు. వీ Okay. కాంట్ ప్రిడిక్ట్, ఇన్ఫోసిస్ లో 2 రౌండ్స్ మళ్ళీ ఉంటాయని ఇప్పుడు చెప్పలేము. బెంచ్ లో ఉన్న వాళ్ళని టర్మినేట్ ఏం చేస్తారా? ఇప్పుడు ప్రాజెక్ట్ ఏమైనా చెప్పలేమండి, మన అసైన్ చేతిలో. కాకపోయినా క్లయింట్ రౌండ్ వీ ఏమైనా డోంట్ నో, రిజైన్ మేనేజ్మెంట్ చేసినా? పాలసీస్ విత్ ఇన్ మినిట్స్ లో చేంజ్ అయిపోతాయి, మనకు తెలియదు. ఎంఎన్సీలో కన్నా ఇప్పుడు అన్ని ప్రోడక్ట్ కంపెనీస్ లో అట్లనే ఉన్నాయా? ఇప్పుడు ఇది అన్ని కంపెనీస్ అంతేనండి. ఎవరైనా ఎందుకు వర్కే జీతాలు ఇస్తారు చెప్పండి? ఎవరైతే అప్ టు డేట్ లేరో, అప్డేటెడ్గా లేరో, ఎన్ని రౌండ్లు పెట్టినా పోతున్నారు క్లయింట్ రౌండ్లు, సెలెక్ట్ కార్డు లేదు తీసేస్తాడు అంతే. చూస్తారు 4-5 కాల్స్. కానీ క్లయింట్ ప్రాజెక్ట్స్ లేకపోయినా హైర్ చేసుకుంటున్నారు కొన్ని కంపెనీస్. ప్రాజెక్ట్ లేకపోయినా హైర్ చేస్తున్నారంటే అప్కమింగ్ హలో. ప్రాజెక్ట్ డీల్ ఉంటేనే చేస్తారు అది. నెక్స్ట్ 6 months లో వాళ్ళకి ప్రాజెక్ట్ ఉందనుకుంటే ఇప్పటి నుంచి హైరింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు వాళ్ళు, రీసెర్చ్ కోసం తీసుకొని ట్రైనింగ్ ఇచ్చుకుంటారు ఇంటర్నల్ గా, స్కిల్స్ Okay. లేకపోతే. ఓకే. ఆల్ రైట్, థ్యాంక్ యూ. ఓకేనండి. థ్యాంక్ యూ. నరసింహులు, గుడ్ ఈవినింగ్. హాయ్, గుడ్ ఈవినింగ్ ప్రశాంత్. గుడ్ ఈవినింగ్. ప్రశాంత్, యాక్చువల్లీ ఏంటంటే నా డౌట్, రియల్ టైమ్ సినారియో ఇష్యూస్ రిజాల్వ్ చేస్తారా? అంటే మామూలు డిస్ప్లేస్, మామూలు ప్రాసెసెస్, ఇవన్నీ ఏనా రియల్ టైమ్ సినారియో ఇష్యూస్ ఏమేమి ఇష్యూస్ ఖచ్చితంగా ఉంటుంది. వస్తాయో? ఇది డే 1 లైనక్స్ సెషన్ నరసింహులు. వెయిట్ ఫర్ Okay. 2 to 3 days యూ విల్ సీ. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఈస్ డే 1 ఓన్లీ. నేను క్లియర్ కమాండ్, పీడబ్ల్యూడి, ఎల్ఎస్ కమాండ్ చెప్తున్నానంటే నువ్వే అర్థం చేసుకో ఎంత బేసిక్ లోనో అని. ఓకే, థ్యాంక్ యూ. డే 1 ఆఫ్ ద లైనక్స్ దిస్ ఈస్. ఓకే, ఓకే. మీ లైనక్స్ ఆల్మోస్ట్ నేను చూసాను వీడియోస్ అన్ని. అది సారీ, సెల్ఫ్ స్క్రిప్టింగ్ ఆల్రెడీ నేను డాక్యుమెంట్ ఆ వీడియోస్ మీద డాక్యుమెంట్ కూడా తయారు చేశాను. చాలా సూపర్ గా ఉందండి, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. అది మీరు రెడీ చేస్తుంటే మన స్టూడెంట్స్ కూడా షేర్ చేయండి, హెల్ప్ అవుద్ది. షూర్ డెఫినెట్లీ అండి. థ్యాంక్ యూ. ఆల్ రైట్, ఐ విల్ లాస్ట్ ఇయర్ వీడియో లైక్ యూట్యూబ్ లో. అవునండి, చాలా బాగుంది. అవి ఇంకా 2026 సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. షెల్ స్క్రిప్ట్ యాక్చువల్ పైథాన్కి వెళ్తున్నాను, ఎందుకంటే పైథాన్ ఒక 3 నెలలు చెప్పాలా. ప్రాక్టీస్ చేశాను, చాలా బాగుంది. లైనక్స్ విత్ ఆల్మోస్ట్ సెల్ఫ్ స్క్రిప్టింగ్ ఆల్మోస్ట్ ఒక 50% 60% దాకా ఉన్నట్టు ఉంది ఆల్మోస్ట్ అనుకో. అన్ని చెప్పుంటారు, అర్రేస్, ఫంక్షన్స్, వేరియబుల్స్, డేటా టైప్స్,
చాలా RS వరకు ఉండాలి. ఆల్ రైట్, థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ. 8461, who is that? Someone, can you please unmute? 846180, you joined with your number. Akhil, yes, good evening. బ్రో లైక్ రియల్ టైమ్ లో మనకి AWS యాక్సెస్ ఉంటుందా బ్రో? సారీ, కొంచెం పెద్దగా మాట్లాడుతున్నా. ఒక సెకండ్. మనకి రియల్ టైమ్ లో AWS యాక్సెస్ ఉంటుందా? రూట్ అకౌంట్ ఉండదు, ఐఎం యాక్సెస్ ఉంటుంది. లైక్ మనకి సర్వర్ కనెక్ట్ డీటెయిల్స్ అంటే ఎవరు ఇస్తారు bro? సర్వరు మీరు మనకి ఆన్బోర్డ్ suppose అయ్యేటప్పుడు మీ server- యూజర్ నేమ్ యాడ్ చేస్తారు, మీ బ్యాక్గ్రౌండ్లో ఏడీ అకౌంట్కి యాడ్ చేస్తారు మీ యూజర్ నేమ్. అప్పుడు నువ్వు ఆ జిమ్ సర్వర్ VPN సెటప్ కాన్ఫిగరేషన్ అంతా డాక్యుమెంట్ ఇస్తారు, మనం సెటప్ చేసుకుంటాం. Okay. AWSలో చూపిస్తాను మీకు అది ఎలా చేయాలనేది. ఓకే, చూపిస్తాను నెక్స్ట్ క్లాస్. ఖచ్చితంగా చూపిస్తాను. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరెవరిని కనెక్ట్ అవ్వాలో కూడా చెప్తుంటాను. అంటే అన్ని కంపెనీలు అలా ఉంటాయని కదా, ర్యాండమ్ ప్రాసెస్, నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Yes. Any other doubts, guys? Yes, 8461, you raised hand. I given unmute permission also. Some comments. Okay. I am not able to unmute. I'm in office. Okay. Can you please share me the recording? Okay, I told KK Funda అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో మార్నింగ్ 6 o'clock మీకు రికార్డింగ్ వస్తుంది. KK Funda అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో. ప్రశాంత్, ఆల్రెడీ ఐ పెయిడ్ ద ఫీ, ప్లీజ్ ఆన్బోర్డ్ మీ టు డిస్కార్డ్ సర్వర్. షూర్, మీరు ఈ రోజు కానీ పే చేస్తుంటే ఈరోజు నైట్ ఆన్బోర్డ్ చేస్తారు అడ్మిన్. మీరు మెసేజ్ కూడా పెడతారు అడ్మిన్ మీకు 1 to 1. ప్లీజ్ ట్రై టు జాయిన్ టు డిస్కార్డ్ ఛానల్. అక్కడ మీకు సపరేట్ ఫోల్డర్స్ కూడా ఉంటాయి. టూల్ వైజ్ మీకు డాక్యుమెంటేషను, డౌట్స్ ఏదైనా మీకు పోస్ట్ చేయడానికి, నాతో కనెక్ట్ అవ్వడానికి సపరేట్ ఛానల్ ఉంటుంది. అక్కడ నాతో కనెక్ట్ అవ్వచ్చు. నా పర్సనల్ ఫోన్ నెంబర్స్ ఉంటాయి. ఇదే నా పర్సనల్ ఫోన్ నెంబర్, అదే డైరెక్ట్గానే కనెక్ట్ అవ్వచ్చు, అక్కడ కనెక్ట్ అవ్వచ్చు, అక్కడే కాల్ షెడ్యూల్ ఏం చేసి కనెక్ట్ అవ్వచ్చు. వాట్ ఈస్ RSA ED in key pair? That is, RSA is the encrypting algorithm. Revisit, Shardel, Adelman, 3 సైంటిస్టులు మనకి నెట్వర్కింగ్లో వస్తుంది. అది RSA అల్గరిథం టైప్. అది ED251 అనేది అల్గరిథం టైపు. వాట్ ఈస్ ED25519 RSA అనేది SSH keygen అనేటువంటి కమాండ్ చెప్పినప్పుడు అర్థం అవుతుంది. అప్పాజీ SSH -keygen అనేటువంటి కమాండ్ చెప్తా. లైనక్స్లో కీస్ని జనరేట్ చేస్తాం. SSH keygen -type of -t. వాట్ టైప్ ఆఫ్ అల్గరిథం? RSA అల్గరిథమా? ఓకే, AES అల్గరిథమా? ED అల్గరిథమా? డిఫాల్ట్ అల్గరిథం ED. అప్పుడు ఆ టైప్ అల్గరిథమ్స్ చెప్పేటప్పుడు అర్థం అవుతుంది మీకు. In .pem hidden file, what are they? If any file or a directory, it is starting with dot, is called as a hidden file or hidden directory. If you want to list the hidden files and hidden directories, you need to type the ls-a option. I will show. ఇంకా ls కమాండ్ చెప్పలేదు, కంప్లీట్ ls డిస్కస్ చేయలేదు. ఓకే, ఫైన్. In real time, we are going to build the image from scratch. Yes, మీరు స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసుకోవాలంటే బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, Manikant, he is asking, is it possible to take the class 1-to-1? No, it is group class అండి. మీరు 1-to-1 నేనైతే చెప్పడం లేదు, మన 1-to-1 అయితే ఉండదు, గ్రూప్ క్లాస్ ఉంటుంది. బట్ యా, కెరియర్ రిలేటెడ్ సెషన్ ఎప్పుడు ఉంటుంది? టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో వీఆర్ ప్లానింగ్. డే టైంలో చేస్తాను. మీ కెరియర్ రిలేటెడ్ ఆల్మోస్ట్ నేను కనెక్ట్ అవుతున్నాను. సెషన్ కానీ జరగకపోతే మీరు నాతో 1-to-1 కనెక్ట్ అయిపోవచ్చు. నా నెంబర్కి మెసేజ్ చేయండి క్లియర్గా, ప్రాబ్లం. దట్ ఓన్లీ డెవాప్స్ రిలేటెడ్ గైడ్ చేయగలనండి. మీరు వేరే వేరే డిఫరెంట్ డొమైన్స్ అడిగినాక నాకు ఐడియా లేకపోతే చెప్పలేను అక్కడ. థ్యాంక్ యూ వన్స్ అగైన్. హ్యాపీ గుడ్ నైట్. విల్ మీట్ టుమారో సేమ్ టైం సేమ్ లింక్, సేమ్ టైం సేమ్ లింక్. ఆన్ టైం session will be started. Don't miss. Bye bye. Good night.